ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్యాన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్యాన్వేషి. ఇవాల్టి తేదీ 29 జనవరి 2023. ఈ కార్యక్రమంలో ఇది 62వ స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్ ఈసారి ఓన్లీ యూట్యూబ్‌లో వస్తుందండి. ఫేస్‌బుక్‌లో ఇక ఆపేద్దాం అనుకుంటున్నాను. బట్ ఫేస్‌బుక్ నుంచి మీరు ఇంకా లాగిన్ అయితే అవ్వచ్చు. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ ఆపేద్దాం అనుకుంటున్నాను. పెద్ద ట్రాక్షన్ వచ్చినట్టు కనపడట్లేదు. సో విల్ కీప్ యూట్యూబ్ యాజ్ ప్రైమరీ. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్యాన్వేషి యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్‌లన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ మీ ఆన్ టెలిగ్రామ్ యాస్ వెల్. ఈమెయిల్ కూడా ఉంది. అలాగే ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చలు జరపాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో యొక్క లైవ్ చాట్‌లో నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇచ్చేస్తానండి ఇప్పుడే. లెట్ మీ గివ్ దాట్ రైట్ అవే. ఈరోజు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు కానీ ఇవాళ ఓపెన్ స్ట్రీమ్ అండి. సో విల్ హ్యావ్ అన్ ఓపెన్ స్ట్రీమ్. లింక్ వచ్చేసింది. ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ జాయినింగ్. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచుతాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోగలరు. సో వెరైటీ ఆఫ్ థాట్స్ కావాలి కదా. సో ఎప్పుడు మన హ్యూమనిస్ట్ ఫ్రెండ్స్, అథిస్ట్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటే దెన్ ఇట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీవన్. వేరియస్ వ్యూస్, అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల దృక్పథాలు తెలుసుకోవాలి. సో అదనమాట. టుడే ఈజ్ ఓపెన్ స్ట్రీమ్ అండి. యూ కెన్ స్టార్ట్ జాయినింగ్. లింక్ ఆల్రెడీ లైవ్ చాట్లో ఇచ్చేసాను. సో ప్లీజ్ స్టార్ట్ జాయినింగ్. సో ఈ లోపు జాయిన్ అయ్యే లోపు ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో పర్టికులర్గా ప్రోగ్రామ్ ఏం లేదు కానీ నిన్న ట్విట్టర్ స్క్రోల్ చేస్తుంటే ఈ పర్టిక్యులర్ మెసేజ్ ఒకటి కనిపించిందండి. ఓకే. ఈ స్టోరీ ఏంటంటే కాలిఫోర్నియాలో ఒక జైల్లో ఉన్న ఒక క్యాండిడేట్, ఒక నిందితుడు, ముద్దాయి నిందితుడు, యాక్చువల్లీ కన్విక్టెడ్ క్రిమినల్, ఇద్దరు చైల్డ్ మాలెస్టర్స్ని కర్రతో కొట్టి చంపేశాడంటండి. అంటే దిస్ ఇస్ నాట్ అ న్యూ న్యూస్. ఇది యాక్చువల్లీ 2020లోనే జరిగినట్టుంది ఇది. బట్ మళ్ళీ వచ్చింది. సో కాబట్టి దీని మీద సడన్గా మారల్ క్వశ్చన్స్ బయటపడ్డాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఒక హంతకుడు లైఫ్ ఇన్ప్రిజన్మెంట్, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక క్యాండిడేట్, ఒక పర్సన్ ఆల్రెడీ అదే జైల్లో అతనితో పాటే శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు చైల్డ్ మాలెస్టర్స్, ఓకే, చిన్నపిల్లలతో అఘాయిత్యాలు చేసేవాళ్ళు, ఇద్దరిని కొట్టి చంపేశాడంటండి. ఓకే. సో అది న్యూస్. కొట్టి చంపేశాడు. ఏంటి అంటే వాళ్ళ ఆగడాలే అతన్ని ఇరిటేట్ చేశాయి. అంటే ఏ గొడవ లేదు. అందులో మొదటి వాడు ఏం చేశాడంటే, ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఒకడు టీవీ, మన ప్రిజన్ టీవీ చూస్తున్నప్పుడు పీబీఎస్ కిడ్స్ అనే ఒక ఛానల్ పెట్టాడంటండి. ఓపెన్ చేసుకుని చూస్తున్నాడంట. అంటే వాడు ఆల్రెడీ ఒక చిన్నపిల్లల మీద నీచపు కోరికలు కలిగిన దుర్మార్గుడు. వాడిని ఆల్రెడీ జైల్లో పెట్టారు. కానీ జైల్లో కూడా వాడికి ఆ బుద్ధి మారలేదు. ఎందుకంటే ఆడి బ్రెయిన్లో అట్లా ఉండిపోయిందేమో. వాడు సింపుల్గా ఏం చేశాడు, వెళ్ళి పీవీఎస్ కిడ్స్ అనే ఒక చిన్నపిల్లల ఛానల్ పెట్టుకుని చూస్తున్నాడు. సో ఈ పర్సన్కి, ఈ ఫోటోలో కనిపిస్తున్న పర్సన్కి అది చూసి ఒళ్ళు మండిపోయింది. వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పేసి కర్రతో కొట్టి చంపేశాడు. సో అదే ఊపులో మరి అదే రోజు ఇంకో రోజు ఇంకొక చైల్డ్ మాలెస్టర్ని కూడా చంపేశాడంటే. సో దీని మీద మారల్ డిస్కషన్ ఒకటి నడుస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఈ పర్టికులర్ ట్విట్టర్లో చూస్తున్నాం మనం. ట్వీట్ చూస్తే కిందకి వెళ్ళి చూసినప్పుడల్లా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ జాక్ పోసోబియక్ అనే క్యాండిడేట్ ఒక రైట్ వింగ్ కామెంటర్ అండి. ఓకే. అంటే కన్జర్వేటివ్ పర్సన్ యాజ్ అపోజ్ టు లెఫ్ట్ ఆర్ లిబరల్. హీ ఈజ్ అ కన్జర్వేటివ్ పర్సన్. సో ఆబ్వియస్లీ అతనికి ఫాలోవర్స్ అందరూ కన్జర్వేటివ్స్ ఉన్నారు. సో కింద విపరీతంగా కామెంట్లు ఏం జరుగుతుంది అంటే, మొత్తానికి ఇతను చాలా మంచి పని చేశాడు, ఇతన్ని రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇతని ఇబ్బందిని తగ్గించవచ్చా, ఇతని శిక్షను సగానికి కట్ చేయొచ్చా, అలాగే 1-2 చోట్ల వైలెన్స్ ఈజ్ వైలెన్స్, మర్డర్ ఈజ్ మర్డర్, ఇతడు దాన్ని ఏమంటాడు, వాళ్ళు ఎంతటి దుర్మార్గం చేసినా
చట్టం తన పని తాను చేసింది, వీడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. సో ఇది హేయమైన చర్య అని 2 రకాల వాయిసెస్ ఉన్నాయండి. సో ఇక్కడ మోరల్ క్వశ్చన్ ఏంటి అంటే, వీడు ఆల్రెడీ హంతకుడు, ఓకే, ఇంకో హత్య చేసి వచ్చి జైల్లో ఉన్నవాడు. ఇతని మనసులో ఎక్కడో మొరాలిటీ ఒకటి వచ్చిందనమాట. అంటే నేను పెద్దవాళ్ళని హత్య చేస్తే పర్లేదులే అని అనుకున్నాడు. ఏమో హత్య అయితే చేశాడు, లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలను సహించలేడు. సో ఇతను మంచోడా చెడ్డోడా? రైట్. ఎందుకంటే కన్జర్వేటివ్స్ని అడిగితే ఆ లెక్కన చూస్తే మన గ్యాంగ్లు ఉన్నారు కదా, మతస్థుల గ్యాంగ్లు, ఆవేశపరులు, వాళ్ళు ఏంటంటే వీడు మంచి చేశాడు, వీడు కరెక్ట్ పనే చేశాడు, వీడికి ఈ శిక్షను తగ్గించాలని లేదా వీడిని రిలీజ్ చేయమని కూడా అడుగుతున్నారు. వీడు ఆల్రెడీ చేసిన హత్య సంగతి ఏంటి? రైట్. సో హౌ షుడ్ వీ థింక్ మారలీ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? ఇది ఓన్లీ ఒక క్వశ్చన్ మీకు అందించడం మాత్రమే. ఇలాంటి విషయాల్లో మీరైతే ఎలా థింక్ చేస్తారు అనేది థింక్ చేసి పెట్టుకోండి. టాపిక్ వస్తే మనం కాల్స్లో మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ, హౌ do you think a humanist will think? How do you think a conservative will think? రైట్. జరిగింది న్యాయమా, వీడు చేసింది తప్ప, రైటా అనే విషయం మైండ్లో పెట్టుకోండి. ఓకే, విల్ టాక్ ఇన్ కాల్స్. ఈ టాపిక్ వస్తే మాట్లాడుకుందాం, లేకపోతే విల్ టాక్ సంథింగ్ ఎల్స్. జస్ట్ అ ప్రాంప్ట్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇది కరెక్ట్ అని కాదు, రాంగ్ అని కాదు. ఇట్స్ జస్ట్ ఓపెన్ అప్ ఎ డిబేట్. ఇలాంటి విషయాలు మనకి చాలా వస్తూ ఉంటాయి. మారల్లీ బార్డర్ లైన్లో ఉన్నవి చాలా వస్తూ ఉంటాయి. వాటి గురించి ఎలా థింక్ చేయాలి, ఇక్కడ రైట్ రాంగ్ ఎవడో రాసి పెట్టాడు అనేది పక్కన పెట్టి, మామూలు మనుషుల్లాగా అన్ని వైపుల నుంచి అన్ని సైడ్స్ నుంచి ఆలోచించడం ఎలా అనేది నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. ఓకే, సో జస్ట్ ప్రాంప్ట్ మాత్రమే. సో వీ కెన్ స్టార్ట్ అవర్ కాల్స్. అండ్ కల్కి పేరుతో వచ్చారు. లెట్స్ టాక్ టు కల్కి. హాయ్ అండి. మ్యూట్లో. హాయ్ సార్. ఆల్ గుడ్, చెప్పండి సార్. So this time actually I came with some questions. And so the first question ఏంటి అంటే, so we read about this కదా, అంటే Dalits కూడా they are a part of Hinduism, and అవర్ణులు కూడా they are also a part of Hinduism. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ గా I've read some scriptures and I didn't find their mention అంటే వాళ్ళని ఒక ఇన్సల్ట్ లాగా అంటే చూస్తారే తప్ప they are mentioned as insults in the verses. కానీ they've, at least from what I've read, I have never seen them being included into the Hindu society. ఏదైతే ఆ 4 వర్ణాస్ అనే ఆ టేబుల్ ఉందో, పిరమిడ్ ఉందో, దే హ్యావెంట్ బీన్ ఇంక్లూడెడ్. సో వాట్ మేక్స్ దెమ్ హిందూస్ అనేది నా క్వశ్చన్ అన్న. సో అది ఎవరు చేశారు? సో హూ మేడ్ దెమ్ హిందూస్? వాజ్ ఇట్ ద బ్రిటిష్, లేకపోతే వాజ్ ఇట్ యునో ఈ మన కొత్త గవర్నమెంట్ కానీ? సో ఐ వాంట్ టు నో. లేదు, వాళ్ళు అసలు హిందూ అనే పదమే కొత్తది. రైట్. సో ఇమాజిన్, వీళ్ళకి తెలిసినంత వరకు ప్రపంచం అంతా 4 వర్ణాల్లో ఉంది. మనుషులందరూ 4 వర్ణాల్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ తెలివితేటల ప్రకారం అయితే ప్రపంచం అంత పెద్దది కానే కాదు. వీళ్ళు ఈ హిమాలయాల అవతల ఉన్నవి, హిందూకుష్ మౌంటైన్స్ అవతల ఉన్నవన్నీ మ్లేచ్ఛ దేశాలు. మ్లేచ్ఛ దేశాలు అంటే వాళ్ళు ఈ 4 వర్ణాల్లో కూడా రారు అసలు. ఓకే, దే ఆర్ బార్బేరియన్స్. రైట్. సో ఈ ల్యాండ్లో ఉన్నోళ్ళు ఒక మతం అని, అప్పట్లో మతం అనే కాన్సెప్ట్ లేదు కదా. వి జస్ట్ ఆర్ హ్యూమన్స్, వీఆర్ బిలీవింగ్ ఇన్ థింగ్స్. మతం అనే కాన్సెప్ట్ ఇంకొకళ్ళు వస్తే తప్ప అర్థం కాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఫిలాసఫీస్ 2-3 ఉన్నాయి. ఓకే, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, జైన్ ఫిలాసఫీ, అప్పుడే పెరుగుతున్న ఈ బ్రాహ్మణిజం ఫిలాసఫీ, ఓకే, విచ్ వి నౌ కాల్ వేదిక్ రిలీజన్ ఆర్ హిందూయిజం. సో ఈ ఫిలాసఫీస్ అప్పట్లో కొట్టుకునేవి బాగానే ఉన్నాయి. దే ఫైట్ విత్ ఈచ్ అదర్ ఈదర్ ఫిజికల్లీ ఆర్ ఇంటెలెక్చువల్లీ. ఈ హిందూ స్క్రిప్చర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో మతం గురించి ఎక్కడ కాన్సెప్టే ఉండదు. మతం మీన్స్ దట్ సంబడి ఫౌండెడ్ దిస్ రిలీజియన్ ఆర్ అట్లీస్ట్ సమ్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ బిలీఫ్స్.
హిందూయిజం అనేది దెర్ ఇస్ సమ్ ట్రూత్ టు వాట్ దే సే. హిందూయిజం అనేది మతం కాదు, ఒక ధర్మం అంటారు. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్లీ ట్రూ. ఓకే, డెఫినెట్లీ అది మతమే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్, బట్ నాట్ ఈక్వివలెంట్ టు ది అబ్రహామిక్ రిలీజన్స్, రైట్? ఎందుకంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఒక స్టార్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంది. దీనికి స్టార్ట్ పాయింట్ ఎక్కడో వాళ్ళే చెప్పలేరు, హిందూస్ చెప్పలేరు. బట్ నన్ ఆఫ్ దీస్ బుక్స్ talk about a religion. They talk about 4 varnas or 4 types of people. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కారణాల వల్ల స్టార్టింగ్లో, అంటే ఇన్ ద వెరీ బిగినింగ్ ఇంటర్వర్ణ మ్యారేజెస్ కూడా ఉండేవి అని జెనెటిక్స్ చెప్తుంది. సడన్లీ సమ్ పాయింట్ ఇన్ టైం ఎవరి కులంలో వాళ్ళు, ఎవరి వర్ణంలో వాళ్ళు పెళ్లి చేసుకోవడం మొదలైంది అనేది కూడా జెనెటిక్స్ ద్వారా తెలిసింది. మీకు చెప్పొచ్చే ఆన్సర్ లిటరేచర్ కదన్నా. ఇప్పుడు హిందూ లిటరేచర్ కూడా మనుస్మృతి అవన్నీ చూస్తే, మనుస్మృతి మహాభారతంలో కూడా వర్ణ సంకరం జరిగింది, మిక్స్డ్ కాస్ట్ గురించి కూడా శ్లోకాలు ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో వర్ణ సంకరము అంటే అప్పట్లో వర్ణ సంకరం అనుకున్నారో లేదో తెలియదు, కానీ మిక్స్డ్ పీపుల్ ఉండటం అనేది సహజం. బట్ డెఫినెట్లీ దాన్ని తక్కువగానే చూశారు. మిక్సింగ్ ఆఫ్ పీపుల్ అనేది తక్కువగానే చూశారు ప్రతి పుస్తకంలో. అది పరాశర స్మృతి కానివ్వండి, మనుస్మృతి కానివ్వండి, ఈ వశిష్ఠ స్మృతి కానివ్వండి, ఎనీ స్మృతి ఈ మిక్సింగ్ ఆఫ్ పీపుల్ని, ఆ మిక్స్డ్ పీపుల్ ఎవరైతే పుడతారో ఆ పిల్లల్ని తక్కువగా చూడటం, వాళ్ళకి స్పెసిఫిక్ టాస్క్స్ ఉండటం, వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ పనులు చేయరు అనమాట. అలాంటి పనులు చేయించటం, ఇలాంటిది అన్నిట్లో ఉంది. ఈ సొలిడిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్స్ అనేది నాకు తెలిసి ఇట్ హస్ బిన్ ఫర్ ద అబౌట్ పాస్ట్ 1000 years ఓన్లీ. కానీ ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ దట్ అన్న. ఎందుకంటే ద థింగ్ ఇస్, ఇప్పుడు మనుస్మృతి ఇస్ డేటెడ్ టు అరౌండ్ 200 BC to 200 AD కదా. నా ఛాన్సే లేదండి. అది ఏ భాషలో రాశారు చెప్పు? ఎందుకు సాంస్క్రిట్ అనే భాషకి ఉన్నది ఒకే ఒక లిపి, అంతకు ముందున్న లిపిలు ఉన్నాయి కాబట్టి. కానీ ద బెస్ట్ వే టు రైట్ సాంస్క్రిట్ ఇస్ దేవనాగరి లిపి. ఓకే, దేవనాగరి లిపి వచ్చింది 8th 9th century. దేవనాగరి అనేది ఓల్డ్, బట్ దెన్ ముందు కూడా ఐ డోంట్ థింక్, అంటే ఓరల్ ట్రెడిషన్ అనేది ఉంది. బట్ దెన్ ఓరల్ ట్రెడిషన్ రెండిటికే ఉందండి. వేదాస్ కి, ఉపనిషత్ కి మాత్రమే ఓరల్ ట్రెడిషన్ ఉంది. అది కూడా అష్టాదశ ఉపనిషత్తులు కాదు, అంటే 108 ఉంటాయి చూసారా. బట్ అంటే నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వేదాస్ అండ్ ఉపనిషత్స్ కదా. బికాస్ అంటే ఇన్ ద సెన్స్ దట్ ఇప్పుడు పురాణాల్లో కూడా కొన్ని స్టోరీస్ యూ కెన్ హియర్ ఫ్రమ్ బైట్, రైట్? సో సమ్ స్టోరీస్ యూ కెన్ హియర్ ఇట్ ఓరల్లీ, రైట్? సో దట్ డజంట్ నెసెసరీలీ మీన్ దట్. యా, ఫోక్ స్టోరీస్ అన్ని చోట్ల ఉంటాయి కదా. ఫోక్ స్టోరీస్ ఇప్పుడు ఊర్లలో ముసలోళ్ళు కూడా ఉన్నాయి కదా అంటున్నా. పురాణాస్ కూర్చుని, బట్ ఈవెన్ రామాయణం కూడా ఓన్లీ ఇప్పుడు సభల్లో అని చెప్పారు కదా. నో రామాయణ వాల్మీకి రామాయణ, ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్మీకి రామాయణ అనేది ఒక కోడిఫైడ్ థింగ్. రాముడి కథలు చాలా ఉన్నాయి. ఓకే, జైన రామాయణం, బౌద్ధ రామాయణం, ఇంకా వేరే దేశాల్లో కూడా. ఇండోనేషియాలో కొన్ని చోట్ల వాళ్ళు క్లియర్గా చూపిస్తారు, ఇదిగో రామాయణం ఇక్కడే జరిగింది అని. పర్ణశాల కూడా చూపిస్తారు, పెద్ద గుంట కూడా చూపిస్తారు, ఇదిగో సీతను ఎత్తుకుపోయారు ఇక్కడి నుంచి, రైట్? సో లోకల్ స్టోరీస్ అవన్నీ, లోకల్ స్టోరీస్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటి అంటే, ఒక గురు శిష్య పరంపర నుంచి ఉన్నది ఓన్లీ రెండిటికే, వేదాస్కి, ఉపనిషత్స్కి. వాళ్ళు మాట్లాడుకుని ఇది ఏంటి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకున్నారు అనేది. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఎ ట్రెడిషన్, ఇట్ కుడ్ బి డన్ ఆఫ్ దిస్ థింగ్. ఎక్కడ కూడా స్మృతులకి ఓరల్ ట్రెడిషన్ ఉన్న దాఖలాలు లేవు. ఓకే, సో ఇన్ కేస్ అది ఉంది అనే వాళ్ళు చెప్పారనుకోండి, then you cannot date them to any date. Right, exactly. మాటల్లో నుంచి వెళ్తుంది, ఎక్కడ రాసి లేదు, శిలా శాసనాలు లేవు, ఫలకాలు లేవు, కాగితాల మీద రాయలేదు, చర్మాల మీద రాయలేదు, ఆకుల మీద రాయలేదు, ఎక్కడ రాయలేదు. సో 100 ఏళ్ల క్రితం అని చెప్పినా అదే ఆధారం, 1,00,000 సంవత్సరాల క్రితం చెప్పినా అదే ఆధారం, జీరో. You cannot prove when you don't have anything to show. సో బట్ అర్థశాస్త్రం ఉంది కదా, ఇప్పుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఉంది కదా, కౌటిల్య అంటారు. సేమ్ పాయింట్.
ఏ భాషలో రాశాడు, ఏ లిపిలో రాశాడు, ఆ అంటే లిపి that ఎప్పటిది? might happen in Brahmi script. So maybe the language is Sanskrit and the script is Brahmi script. Allowed ఉండొచ్చు ఓకే. కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, బ్రహ్మీ స్క్రిప్ట్లో ఒరిజినల్ ఏమైనా దొరికిందా మనకి? Yeah, that I think I have to research because అంటే జనరల్ గా what I'm saying is again I haven't went deep into this issue అంటే ఎక్కడి నుంచి దొరికింది వాట్ ఆర్ ద సోర్సెస్ అని బట్ సో వీ హ్యావ్ టు ఆస్క్ దోస్. ఎందుకంటే మన మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఈ దొంగ కథలు విపరీతంగా ఉన్నాయి. ఓకే, ఒకడు 1000 సంవత్సరాలు, ఒకడు 1,00,000 సంవత్సరాలు, ఒకడు 14 కోట్ల సంవత్సరాలు, ఇష్టం వచ్చిన సంవత్సరాలు చెప్తుంటారు. సో కాబట్టి సో సో వాటన్నిటిని డీబంక్ చేయడం, అవన్నీ చేయడం, సింపుల్గా క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్లు అడగటమే బెటర్. ఏంటంటే ఏ లిపిలో రాశాడు? ఓకే, లేదు నాకు బ్రహ్మిలో రాసి ఉండొచ్చు కాదు, నీకు ఎలా తెలుసు? ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ డూ యూ నో దెర్ ఇస్ అ అర్థశాస్త్ర? ఓకే, రైట్ నో ఇప్పుడు ప్రింట్ అవుతున్న పుస్తకాలు ఉన్నాయి కరెక్టే, బట్ వేర్ ఇస్ ద సోర్స్? వెన్ డిడ్ అవర్ పీపుల్ ఫస్ట్ నో అబౌట్ అర్థశాస్త్ర? ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఎక్కడ దొరికింది, ఏ లిపిలో దొరికింది, దానికి డేటింగ్ ఎక్కడ చేశారు, ఇవన్నీ దొరుకుతాయండి. పీపుల్ జస్ట్ హ్యావ్ టు సెర్చ్ ఆన్ ద relevant website. I think they did it. అంటే I don't know it exactly. I'll find out and I'll tell you. But అంటే the dates I'm referring to are given by historians itself. So and it's not like వాళ్ళకి ఏదో ఒక partiality అనేది ఉందని కాదు. They're all very prominent నో, historians. దట్స్ ద పాయింట్ రైట్. మళ్ళీ మనుషుల్నే నమ్మటం కదా, అది వాడు ఎంత పెద్ద ఉన్నాడైనా సరే మనకు అనవసరం. షో మీ హౌ డిడ్ యూ డిటర్మైన్? సో హీ సంబడి సేయింగ్, ఒక పర్సన్ అంటే by the language they determine basically. So they have these no, you can't say language. See, ఇప్పుడు ఏ లిపిలో ఫస్ట్ స్క్రిప్ట్ దొరికింది? టెల్ మీ దాట్ ఫస్ట్. ఓకే, ఏదో ఒక లిపిలో దొరుకుతుంది, ఆ లిపి యొక్క లైఫ్ టైం చెప్పు. when did that script come into existence? ఓకే, దేవనగరీస్ ఎగ్జిస్టెన్స్, దేవనగరీస్ హిస్టరీ పక్కాగా పట్టేశారు ఆల్రెడీ. ఓకే, దాంట్లో క్వశ్చన్ ఏం లేదు, అది ఇంతకు ముందు ఉండొచ్చు ఏం లేదు. నగరి అనే స్క్రిప్ట్ ఉండేది 4th 5th centuries. దెన్ స్లోలీ దాన్ని ఇట్ స్టార్టెడ్ గెటింగ్ మాడిఫైడ్, యూసేజ్ పెరగడం వల్ల మాడిఫై అవుతూ బై ద టైమ్ ఇట్ ఈస్ 7th 8th 9th centuries వచ్చేటప్పటికి ఇట్ ఈస్ క్లియర్లీ సెపరేటెడ్ ఇంటూ కపుల్ ఆఫ్ అదర్ స్క్రిప్ట్స్. 2 మేజర్స్ ఆర్ నందనగరి అండ్ దేవనగరి. ఓకే, సో ఎవ్రీథింగ్ దట్ వి సీ రిటన్ ఇన్ దేవనగరి ఆర్ రిటన్ ఆఫ్టర్ దట్ 9th 10th centuries ఓన్లీ. ఎందుకంటే ఒకసారి ఈ స్క్రిప్ట్ తయారవగానే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా రాయటం మొదలు పెట్టరు కదా. సో అడాప్షన్ టేక్స్ టైం. ఇప్పుడున్నంత స్పీడ్ లేదు కదా అప్పట్లో. సో అడాప్షన్ టేక్స్ టైం. ఇంకొక షాకింగ్ విషయం, అంటే చాలా మందికి షాకింగ్ కావకపోవచ్చు. ఇంకో విధంగా ఎలా చేస్తారంటే వీళ్ళు, సో the date of the Buddha is generally the perception of historians is that Hindus they don't have good timekeeping, in the sense that మీరు చెప్పినట్టు ఇందాక you have rightly said that okay, ఇష్టం వచ్చినట్టు లెక్కలేసుకుంటారు, కోట్ల సంవత్సరాల ముందు అంటారు, లక్షల సంవత్సరాల ముందు అంటారు. So what they do is, so they compare Hindu and Buddhist religious texts. And they say that okay, we know that Buddha existed in the 6th century BC, right? So we can classify Hindu scriptures as being after Buddha or before Buddha. And at least మనకు influence అనేది కనిపిస్తుంది, right? If you look at the Gita, you know that it has been influenced in Buddhism, right? So through that also they have classified Anna. So I think that బిఫోర్ ఆఫ్టర్ చెప్పొచ్చండి. బిఫోర్ ఆఫ్టర్ చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే అందులో ఉన్న పాయింట్స్ బట్టి కొన్ని ఇన్ఫరెన్సెస్ తీసుకోవచ్చు. Right. So that is one of the categories, anamata. So that is one of the categories of how they determine this date. Actually, there is a book, Puranic Studies in Puranic Customs. I recommend you to read that book because Harsi Hazrani in Rasadi has written it in 1930 to 1940. So he dates some of the major Puranas, anamata, and he has good arguments. You can look at that book. But yeah, my point was we diverted a little bit. My point was, as you said, Varna Sankhya already it has been mentioned in Manu Smriti and also other Smritis as well, right? And when you look at this, okay, కొన్ని casts ni ఏవైతే mixed casts ఉన్నాయో, they treat them as untouchables in the sense that నిషేధ అంటారు, పరాయ అంటారు, అవన్నీ అంటారు. ఒక్క నిమిషం అండి, బిఫోర్ వి
బిఫోర్ వి మూవ్ ఆన్, ఒక పర్సన్ ఈ పాయింట్ అడుగుతున్నారు. స్మృతి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఓరలీ. మనుస్మృతి రిటర్న్ ఆర్ కంపోజ్డ్ అరౌండ్ 200 BCE టు 200 CE. ఆ 400 పీరియడ్లో రాశారు అని. దొరకలేదు కాబట్టి లేదు అనలేం అని. ఓకే, ద పాయింట్ ఇస్, దొరకలేదు కాబట్టి లేదు అనలేం. మరి దొరకనప్పుడు ఉంది అని ఎలా చెప్పగలిగారు? రైట్, దట్స్ ద క్వశ్చన్ టు ఆస్క్. ఎవరో 200 నుంచి 200 అన్నారు అంటే మధ్యలో 400 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మనుస్మృతి రాయబడింది లేదా కంపోజ్ చేయబడింది అని రాశారు. హౌ డిడ్ దే నో దాట్? అంటే అడగాల్సిన డిపెండింగ్ క్వశ్చన్ అపాన్ ది అదన్నమాట. కంటెక్స్ట్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ద బుక్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, many historians and even Dr. Ambedkar also says that Manusmriti is extreme in its use when compared to other Smritis. For example, Apastamba Smriti and the Apastamba Griya Sutra అని కొన్ని ఉంటాయి. So that is one book. Another book is Parashar Smriti, as we know, which is obviously much later. Yajnavalkya Smriti అని ఒకటి ఉంటుంది. మై ఇంకా పాయింట్ ఇస్, in what script those were written? script I have to find out. I think it's most probably Brahmi, No, not that is the Devanagari. clincher అండి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఓరల్ ట్రెడిషన్ అని చెప్పి యూ కుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు 40,000 years ఆల్సో. యూ కెనాట్ ప్రూవ్ ఇట్ కదా. ఆ 40,000 years ముందు మనకు అసలు మాటలు వచ్చా లేదా అని ఏమో ఉందేమో. when you don't have evidence, right, you can ram anything down the throat. My question is, ఉంది అని చెప్తున్నప్పుడు ఎలా తెలిసింది వాళ్ళకి ఉంది అని? కంటెంట్స్ చూసి చెప్తున్నారు అన్నారు. ఓకే, సంబడి కెన్ రైట్ హిస్టారికల్ ఫిక్షన్ ఆల్సో, రైట్? యూ కెన్ ఈజీ రైట్ హిస్టారికల్ ఫిక్షన్. యూ కెన్ పుట్ యువర్ సెల్ఫ్ 700 years బ్యాక్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు మొన్న బింబిసారా అనే మూవీ వచ్చింది. హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ది మోడర్న్ టైమ్స్, అందులో ఉన్న కథలు కూడా చాలా వరకు ఫిక్షనే. ఓకే, సో ఒక పాయింట్ని పట్టుకుని దే ట్రై టు మేక్ ఎ మూవీ అరౌండ్ ఇట్. మోస్ట్ హిస్టారికల్ ఫిక్షన్స్ ఆర్ సెమీ హిస్టారికల్ ఫిక్షన్ ఆర్ కంప్లీట్ ఫిక్షన్ మూవీస్ అని ఉంటాయి. యూ కుడ్ ఈజీలీ మేక్ లైక్ దాట్. నాకు కావాల్సింది ఏంటంటే అది రాసింది ఎప్పుడు అని తెలియాలి అంటే ఫస్ట్ క్వశ్చన్, డిడ్ యూ ఫైండ్ ఎనీ ఒరిజినల్స్? ఓకే, ఇఫ్ యూ ఫౌండ్ ఎనీ ఒరిజినల్స్, ఇన్ వాట్ స్క్రిప్ట్ వాజ్ ఇట్ రిటర్న్? నెక్స్ట్ క్వశ్చన్, ఆ రిటర్న్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ డేటింగ్ చేయొచ్చు. ఓకే, కార్బన్ డేటింగ్ ఈస్ గుడ్ అప్ టు 40,000 years కాబట్టి యూ కెన్ ఈజీలీ డూ కార్బన్ డేటింగ్ టు ఇట్ అండ్ ఫైండ్ అవుట్. రాయి మీద చెక్కితే ఈజీగా యూ కుడ్ డూ అదర్ టైప్స్ ఆఫ్ డేటింగ్ మెథడ్స్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ ఇట్, ఏ పాయింట్ ఇన్ టైంలో ఒక రఫ్లీ ఒక 400 years గ్యాప్ ఎలాగైతే ఇచ్చారో అలాగే ఈజీగా చెప్పొచ్చు. సో ఎవరో ఈ రేంజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారు? ఒక అతను చెప్పాడు, చాలా పేరు గలవాడు చెప్పాడు అన్నది అగైన్ ఇట్ ఇస్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ అథారిటీ. సో అపీల్ టు అథారిటీ అనే ఫ్యాలసీ అనమాట. సో పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఇంకొక పెద్ద ఆయన ఇది కాదని చెప్తాడు, దెన్ వాట్ డు వి డూ, రైట్? దట్స్ వై ఒక పర్సన్ చెప్పిన దాన్ని పట్టుకుని వేలాడకుండా విల్ ట్రై టు ఫైండ్ హౌ డిడ్ దే నో. ఐ నో హీఈస్ అ వెరీ నాలెడ్జబుల్ పర్సన్, దట్ హజ్రా అనే పర్సన్, బట్ హౌ డిడ్ హీ నో? వాట్ ఎవిడెన్స్ డిడ్ హీ షో? నేను చెప్పాను కాబట్టి నమ్మే అని అయితే అండ కదా. దట్ నాట్ వాట్ హీస్ డూయింగ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ హీ షోడ్. మన అతన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనుకుంటే అతనికి ఏం ప్రామాణికంగా ఉంది? అతని మాట అయితే ప్రామాణికం కాదు, మనిషి అన్న ధర తప్పు చేయొచ్చు. వాట్ ఎవిడెన్సెస్ ఈస్ హీ షోయింగ్? అది పట్టుకొచ్చి చూస్తే దెన్ వీ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్. నాకు తెలిసిన సింపుల్ పాయింట్స్ ఏంటి అంటే, దేవనగరి ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీ టైమ్ బిఫోర్ 6th or 7th century, ఎందుకంటే అంతకు ముందు ఉన్నది నగరి స్క్రిప్ట్, రైట్? అండ్ ఇఫ్ the current forms of all forms of Hindu scriptures are found only in Devanagari and nothing else. సంస్కృతాన్ని బ్రహ్మీలో రాయొచ్చు, ఖరోష్ఠీలో రాయొచ్చు, గ్రీక్లో రాయొచ్చు. ఇప్పుడు సంస్కృతాన్ని కూడా ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు కండి, రోమన్ స్క్రిప్ట్లో కూడా రాయొచ్చు, రైట్? విత్ ఆల్ దోస్ ఫ్లరిషెస్ ఆన్ టాప్. తెలుగులో కూడా రాయొచ్చు. డజంట్ మీన్ దట్ ఒక భాషని ఇంకొక స్క్రిప్ట్లో రాయగలము కాబట్టి అది అంత పాతది, ఆ స్క్రిప్ట్ ఎంత పాతదో మాది ఎంత పాతది అని చెప్పడం తప్పు. మీ హోలీ బుక్, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనుస్మృతి అనుకోండి, ఆ మనుస్మృతి ఖరోష్ఠీలోనో, బ్రహ్మీలోనో, పాళీలోనో, ఇంకేదన్నా భాషలో, అప్పటి లోకల్ లాంగ్వేజ్లో ఎక్కడన్నా దొరికిందా? దొరక్కపోతే ఆ స్క్రిప్ట్స్లో లేదు కాబట్టి, ఆ స్క్రిప్ట్లో లేదు కాబట్టి అది లేదు అని నేను అనట్లేదు. ఉందని చెప్పేవాళ్ళు ఆధారం పట్టుకురావాలి. It's called the burden of proof, right? Power Ranger garu, you have to understand this. It's called burden of proof. Somebody says it is between 200 and 200.
They have to say how did they figure it out, right? Right. Right, sir. చెప్పండి సార్. Yeah. Yeah. Okay. అంటే as you said, I agree with you on that topic 100%. But okay, so మీరు చెప్పింది, I think it accounts for one of the reason of the creation of untouchables as a caste, అంటే ఒక separate category of people లాగా. But what are the other reasons? And moreover, అంటే how, అంటే ఇప్పుడు ఓకే వర్ణ సంకరం జరిగింది దాని వల్ల that can be one of the reasons some people, because of their being of mixed origin, they have come to be classed as untouchables. But how is it that they have, become this much of a population? Ante ఇప్పుడు SCs, STs, I think according to the last census, they occupy somewhere around 27 to 28% of Indian population, right? So that is in the hundreds of millions kada. So how is it that they are అంటే ఇంతమంది ఎలా అయ్యారు? And moreover, so that further, I think proceeds my question also, that how are they Hindus? ఇప్పుడు దే హ్యావ్ డినైడ్ ద రూల్స్ ఆఫ్ కాస్ట్, రైట్? సో వాళ్ళు, I mean their parents, right? Their parents should have married inside the home. They didn't. Okay. So they now have been degraded into a different caste altogether. ఒక mixed caste లోకి they have been degraded, right? సో So ఒరిజినల్గా ఎందుకు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అంటే, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థియరీస్. మనకు పక్కాగా వీళ్ళు ఏది చెప్పి చావరు కాబట్టి వీ హ్యావ్ టు అజ్యూమ్ కపుల్ ఆఫ్ థింగ్స్, అండ్ దే ఆర్ అంటే దే ఆర్ చారిటబుల్ అజంప్షన్స్. ఒకటేంటంటే, at one point in time it was based on the work that you do. ఓకే, right. కుండలు చేసేవాడిని కుమ్మరి అంటాం. ఇప్పుడు మనం ఎలా అయితే పాటర్ చేసాం, ఇప్పుడు జావా ప్రోగ్రామ్ అని జావా ప్రోగ్రామర్ అంటాం, వాడిని తీసుకెళ్ళి డెవాప్స్ అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ అని అనలేం కదా. సో యూ హ్యావ్ టు కాల్ దెమ్ వాట్ దే ఆర్. సో జావా ప్రోగ్రామర్స్. ఓకే, అండ్ this side you have .NET programmers. So now that we have established this person can do only this job. ఓకే, .NET వాడిని తీసుకొచ్చి నువ్వు అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ చేయమంటే వాడు చేతులు ఎత్తేస్తాడు. ఓకే, వెరీ గుడ్. సో కపుల్ ఆఫ్ జనరేషన్స్, ఈ జనరేషన్స్ ఎలా తయారవుతాయి అంటే, ఇప్పుడు ఈరోజు మీరు కుండలు చేయడం నేర్చుకున్నారండి, యువర్ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలు, ద ఈజియెస్ట్ థింగ్ దట్ దే క్యాన్ లెర్న్ ఈస్ మేక్ యువర్ ఓన్. అంటే మీ ఫాదర్స్ ప్రొఫెషన్లోకి వెళ్ళటం చాలా ఈజీ. లేదా నా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర పని చేయించాలి, బ్లాక్ స్మిత్ దగ్గర పని చేయించాలి, లేదా గోల్డ్ స్మిత్ దగ్గర పని చేయించాలి, దానికంటే ఫాదర్స్ బిజినెస్ని హ్యాండిల్ చేయడం ఈజీ. సో ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ ద సేమ్ జాబ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ టేకింగ్ ద సింప్లర్ టాస్క్స్. Now imagine there are a couple of tasks which only few people were doing. Okay, like digging of wells. ఓకే, తవ్వుతున్నారు. తవ్విన తర్వాత అండ్ ఇంకొక టైపు బర్నింగ్ ఆఫ్ డెడ్ బాడీస్. ఓకే, బర్నింగ్ ఆఫ్ డెడ్ బాడీస్. సో ఇది కూడా సేమ్ అలాంటిది. ఒక దాన్ని ఏమంటారు, యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ జనరేషన్స్. ఓకే, తండ్రి చేసిన పని కొడుకు చేయడం, కొడుకు చేసిన పని మళ్ళీ మనవాడు చేయటం, బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డూ. మళ్ళీ పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా ఆచారాలు వ్యవహారాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే చేసుకున్నారు. అంటే ఒక పాటరీ చేసే ఫ్యామిలీ ఇంకొక పాటరీ చేసే ఫ్యామిలీకే అమ్మాయిని ఇస్తుంది, రైట్? అమ్మాయిని అక్కడి నుంచే తెచ్చుకుంటారు కూడా. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ స్టార్టెడ్ స్లోలీ బికమింగ్ ఎండోగామస్, అండ్ దిస్ ఈజ్ న్యాచురల్ ప్రోగ్రెషన్. మనం ఒక పని మీద స్పెషలైజేషన్ అయిపోతే స్లోగా అదే టైప్ని కంటిన్యూ చేయటం అనేది కామన్. అప్పట్లో అది సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఇలా అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అజ్యూమింగ్ దట్ సమ్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ స్పెషలైజ్డ్ ఇన్ డర్టీ జాబ్స్, రైట్? నౌ ఆ డర్టీ జాబ్స్ చేసే వాళ్ళని దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సొసైటీ అనేలాగా చూడకుండా వీళ్ళని అవుట్ కాస్ట్, వీళ్ళు బయట ఉండటం కరెక్ట్, ఊర్లో ఉండటం కంటే బయట ఉండటం కరెక్ట్ అని పెట్టారు. ఐ హ్యావ్ నో ఐడియా హౌ దే గాట్ కన్విన్స్డ్ ఆఫ్ దాట్ అండి. ఇప్పుడు మొన్నటిదాకా classified as Hindus అనేది I think it's a even more bigger problem. దట్ ఈస్ ఈజీ అండి, దట్ ఈస్ ఈజీ. ఓకే, దట్ ఈస్ ఈజీ. ఎందుకంటే మిమ్మల్ని వన్స్ విదేశీయులు ఎవరు లేనంత వరకు నోబడీ కెన్ కంప్లైన్ ఎనీథింగ్, రైట్? ద మినిట్ సమ్వన్ ఎల్స్ కమ్స్ ఫ్రమ్ బయట మతం కూడా వచ్చిన తర్వాత అప్పుడు లెక్క చూసుకుంటే ఫైటర్ క్లాస్ చాలా చిన్నది,
ప్రీస్ట్లీ క్లాస్ చాలా చిన్నది. మనతో పాటు మనలాగా కనిపించే మనతో పాటోడు మనతో ఉండాలి అంటే వాడిని కూడా మనలో కలుపుకోవాలి. సో కాబట్టి హిందూ అనే పదం వాడుకోవడం జరిగిందండి. కానీ అది కూడా మీకు ఇప్పుడు అది కూడా మనకు కనిపదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ముఘల్స్ వచ్చిన తర్వాత లేకపోతే ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు వచ్చిన తర్వాత యూనో శూద్రస్ ఆబ్వియస్లీ కన్సిడర్ చేశారు. బట్ అన్టచబుల్స్ ని కూడా హిందూస్ అని కన్సిడర్ చేస్తే it must have reflected in historical text and it must have reflected in religious text కదా. బట్ that isn't హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ బై విక్టర్స్ అండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ ముఘల్ సల్తనతలో కానీ వాళ్ళ కోర్ట్స్లో కానీ రాయల్ కోర్ట్స్లో పొజిషన్స్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరు? ఓకే, ఇప్పుడు తెగ తిట్టుకుంటారు, ఔరంగజేబ్ అలాంటి వాడు, అక్బర్ అలాంటి వాడు అని తెగ తిట్టుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, దెర్ ఆర్ సమ్ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దీస్ కోర్ట్స్. వీళ్ళ సభల్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళకి సలహాదారులు. ఈ బాబర్, అక్బర్, ఈ మొఘల్ రాజులందరికీ కూడా వాళ్ళ సభల్లో పని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు హిందువులు అని చెప్పుకుంటారండి. వాళ్ళు ఎవరో మనకు తెలుసు, రైట్? సో వాళ్ళు చెప్పిందే వాళ్ళు నమ్ముతారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక సగం కంట్రీని తొక్కిపెట్టి ఉంచారు వీళ్ళని. అండ్ కింగ్ ఇస్ ఓన్లీ హియర్ టు కంటిన్యూ హిస్ కింగ్డమ్. వాళ్ళందరినీ తక్కువగా చేసి చూడమన్నాడు. ఓకే, చూస్తాం. ఆల్రెడీ వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కదా, తొక్కటం ఎంత ఈజీ వాళ్ళకి. So they did not, obviously they considered them as outcasts, but what I'm saying is that they never considered themselves a part of the society which they live in. For example, if a person A ankunna okarni, A is an upper caste person, right? OC person, and so he considers obviously Shudras, Vaishyas, Kshatriyas, Brahmins to be part of Hindu society, 4 varnas, right? And he believes in everything, right? But అది ఇప్పుడు కదండి. ఇప్పుడు ఇతర మతం వచ్చిన తర్వాత ఇతరం అప్పట్లో హిందూ అనేది లేదు కదా. వాళ్ళు పార్ట్ ఆఫ్ సొసైటీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏంటి కంబైన్డ్ సొసైటీ. కలిపి ఒక సొసైటీ లాగా అయితే చూసేవాళ్ళు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్ణం ఉండే వాళ్ళని అండ్ వర్ణం లేని వాళ్ళని డిఫరెన్షియేట్ చేశారు కదా. అవర్ణాలు అనేవాళ్ళు కదా. అవర్ణాలు ఇస్ నాట్ ఎనీవన్ హూ ఇస్ నాట్ ఆఫ్ ద ఫస్ట్ 3 వర్ణాస్. కాదు, అవర్ణ ఇస్ పీపుల్ వితౌట్ అవర్ణ. మ్లేచ్చులు కూడా అవర్ణాల కిందకి వస్తారు. బట్ శూద్రస్ డోంట్ కమ్ అండర్ అవర్ణాస్, ఎందుకంటే వర్ణం లేనివారు కదా. బట్ ద శూద్రస్ హావ్ వర్ణ కదా. శూద్రస్ ఆర్ ఇన్ ద 4th varna. But then they are equally admonished. I think what you mean is Dvija, then first 3 castes. Yeah. First correct. 3 varnas. Yeah. So that differentiation has been made, and whatever the differentiation between the 4 varnas and the outside people has already been made. For example, but if you ask these people, లేదు 4 వర్ణాలు ఉన్నాయి, 5వ వర్ణం అనేది చెప్పబడలేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తారండి. Exactly, that is my point as well. So అలాంటప్పుడు that is what I'm saying. Even in the Gita, ఇప్పుడు మీరు గీత మీద వీడియోస్ చేశారు, you know that verse కదా, చాతుర్వర్ణ మాయా సృష్టి అనేది 4th chapter 13th verse. దాంట్లో కూడా కృష్ణుడు చెప్తాడు కదా, నేను ఓన్లీ 4 వర్ణాలను క్రియేట్ చేశాను. It doesn't talk about untouchables. It doesn't talk about people outside the system. సో దాని అర్థం ఏంటంటే, సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ గీత వాజ్ రిటన్, శూద్రుల్లోనే కొంతమందిని అతి శూద్రులుగాను అవర్ణులుగాను చేయటం జరిగింది, రైట్? I contest that. ఎందుకంటే అన్న, again you have to come back to your own video. In the first chapter Arjuna says that ఇదంతా మీరు చచ్చిపోతే ఇంటర్మిక్చర్ అయిపోతుంది, మొత్తం సంక్రాంతి పోతుంది అంటాడు కదా. అలాంటప్పుడు వర్ణ సంగ్రహం was already a thing then, right? మహాభారతం తర్వాత ఎప్పుడో తయారైందండి. మహాభారతం రాసిన తర్వాత చాన్నాళ్ల తర్వాత గీత ఇరికిచ్చారు. అప్పటికి ఆల్రెడీ ప్లస్ ఆ రాసినోడు, మహాభారతం రాసినోడు, గీత రాసినోడు ఒకడు కాదు కదా. గీత రాసినోడు ఇంకొక దాన్ని ఏమంటారు, ఆడొక నీచుడు. వాడు ఎవడు రాశాడు? భగవద్గీత రాసినోడు వాడు నీచుడు. మహాభారతంలో నిండా వర్ణ సంకరాలతో నిండిపోయింది. అసలు అప్పట్లో అట్లీస్ట్ దోస్ పీపుల్ డిడ్ంట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సో బ్యాడ్.
వీడొచ్చేసి గీత రచయిత వచ్చేసేసి అమ్మో వర్ణ సంకరం అయిపోద్ది అని లబోదిబో కొట్టుకుంటున్నాడు. సో దీని అర్థం ఏంటంటే హీస్ కంప్లీట్లీ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ మహాభారత ఇఫ్ దెర్ ఇస్ వన్, రైట్? And moreover, the joke is the moreover the joke is we know that the author of the Gitas or the authors of the Gita have acknowledged the mixing of castes, right? They know that intermixture ఉంది, of caste అప్పట్లోనే happened. ఉంది. కాకపోతే అది బ్యాడ్ అనే టైప్ లో చెప్పడానికి ట్రై చేసేటాడు. No, but మిక్సింగ్ Krishna is completely denying కదా. ఇప్పుడు ఎవరైతే ఆ వర్స్ రాసారో చాప్టర్ 4 వర్స్ 13 ఎవరైతే రాసారో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, హీ హాజ్ ఓన్లీ క్రియేటెడ్ 4 వర్ణాస్. సో దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ద 5th వర్ణ ఆర్ పీపుల్ అవుట్ సైడ్ ద 4 వర్ణాస్, రైట్? సో ఫిఫ్త్ ఎవరైతే వర్ణం రాసారో తర్వాత తయారై ఉండొచ్చు కదండి. చెప్తున్నాను కదా, గీత రాసిన తర్వాత ఇంకా క్యాస్టిస్ట్ మాన్స్టర్స్ తిక్కలోళ్ళు ఇంకా ఉండుంటారు కదా, వాళ్ళు తయారు చేసి ఉండొచ్చు. అతిశూద్రులు అనే క్యాస్ట్ అనే గ్రూప్ ని ఇంకొకటి తయారు చేసి అప్పటికే ఉండొచ్చు. ఐఎమ్ ప్రిటీ షూర్ అప్పటికే అయిపోయింది భయ్యా. ఎందుకంటే ద మేబీ, టైమ్ ఆఫ్ ద బుద్ధ ప్రాబబ్లీ. ఇస్ 6th సెంచరీ కదా, రైట్? ద టైమ్ ఆఫ్ ద బుద్ధ ఇస్ 6th సెంచరీ. ఇప్పుడు భక్తి యోగం అనేది ఎప్పుడు వచ్చింది? భక్తి యోగం అనేది అదంతా చాలా లేట్ సౌత్ ఇండియాలో వచ్చింది కదా. దట్ ఈస్ ఆల్ వెరీ లేట్ ఐ కదా. థింక్ వీఆర్ జంపింగ్ వే టూ మెనీ టాపిక్స్ అండి. వీఆర్ జంపింగ్ వే టూ మెనీ టాపిక్స్. డైవర్ట్ అవుతుంది అంతే. నో, బట్ మై పాయింట్ ఇస్ దట్ ఇప్పుడు గీతాలో దేర్ ఆర్ డిస్కషన్స్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ కదా, డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ వేస్ టు రీచ్ గాడ్ అంటాడు కదా. సో కర్మయోగం, రాజయోగము, మళ్ళా భక్తి యోగం అనంతా. సో మై పాయింట్ ఇస్ దట్ ఏదైతే నాలెడ్జ్ ఉందో, నాలెడ్జ్ పాత్ అనేది ఈవెన్ ద వర్డ్ జ్ఞాన ఇస్ యూస్ డిఫరెంట్లీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞ ఉంది, అది వేదిక్ గ్లాసరీలో వేదిక్ ఇండెక్స్ లో చూసుకుంటే ఇట్ మీన్స్ అ రిచువల్, ఇట్ మీన్స్ యునో ఫైర్ లోకి యు ఆర్ డ్రాపింగ్ ఎవ్రీథింగ్, రైట్? బట్ యజ్ఞ అనేది ఇఫ్ యూ లుక్ ఇన్ ద గీత ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే. దే సే దట్ వెన్ యూ వర్క్ విత్ డెవోషన్ టువర్డ్స్ గాడ్, ఇప్పుడు నువ్వు ఏదైతే పని చేస్తావో అదంతా నువ్వు దేవుడికి డెడికేట్ చేస్తే దట్ ఇట్ బికమ్స్ యజ్ఞ అంటున్నాడు. సో ఈవెన్ రీడెఫినేషన్స్ బాగానే ఉన్నాయండి. రీడెఫినేషన్స్ చాలానే ఉన్నాయి. అంటే మీరు ఒక టాస్క్ ని కూడా యజ్ఞం అనొచ్చు, ఒక ప్రాజెక్ట్ ని యజ్ఞం అనొచ్చు, ఒక 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 యుద్ధాన్ని యజ్ఞం అనొచ్చు, నిజంగా వాళ్ళు చెక్కలు తగిలేయటాన్ని కూడా యజ్ఞం అనొచ్చు. దెర్ ఆర్ సో మెనీ యూజెస్ ఆఫ్ ద సేమ్ వర్డ్. So that's what the Gita does. My point is that ఇవన్నీ, so the Gita was probably written much after the Vedas and Upanishads అంటున్నాను. So that is why they must have so they must have known about వర్ణ సంకరం కదా, బికాస్ ఆల్రెడీ మీకు ఉపనిషత్స్ లోనే చండన అని కొన్ని వర్సెస్ ఉంటాయి. అండ్ గీతాలో కూడా మీరు చదివారు కదా మొన్న చాప్టర్ 9 వర్స్ 32 స్వపాక అని ఉంటుంది. స్వపాక ఈజ్ అ డాగ్ ఈటర్ కదా, సో హీఈస్ కన్సిడర్డ్ అన్ అవుట్ కాస్ట్. అవును. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు అవుట్ కాస్ట్ మెన్షన్ ఉంది అంటున్నాను. అవుట్ కాస్ట్ మెన్షన్ ఉన్నా కూడా కృష్ణ సేస్ ఓన్లీ 4 వర్ణాస్. అదే చెప్తున్నా. సో దెర్ మైట్ బి 2 or 3 డిఫరెంట్ రైటర్స్ హూ డిడ్ంట్ నో వాట్ దే వర్ డూయింగ్. ప్లస్ ఒరిజినల్ గీత అంటే మహాభారతంలో చెప్పబడిన స్టోరీ ప్రకారం 70 శ్లోకాస్ కంటే ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు 700 పైన తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ మధ్యలో చాలా ఎడిషన్ చేసుకున్నారు. అది ఇంకెవడో రాయలేదు, వీళ్ళే రాసుకున్నారు. We'll leave it at that, right? Yeah. So I've read the book, I think 2-3 days ago, where I think you know Vijendra Narayan Jain ఒక historian ఉంటాడు. Okay. So he says that Hinduism was invented in the 19th century. So the argument he says that ఇప్పుడు before 19th century Hinduism అనేది it existed in the form of different philosophies కానీ different rules and prescriptions which people followed, right? So whatever these philosophies and whatever these ideologies, they are not exclusionary. అంటే it's not necessary that they are exclusive, right? Intermingle అయ్యేవి, కానీ they never consider themselves to be part of same umbrella. ఒకే umbrella కిందకి they never considered. So what he says, and when the British came, they didn't have an idea of how to categorize people. So వాళ్ళు ఏం చేస్తారు, who are Muslims, who are Parsis, or who are Christians for that matter, and who are the divide people and rule. No, ఈ అగ్రిగేషన్ మోస్ట్లీ రైట్ వింగ్ వాళ్ళు చేస్తారు. ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అని. వాడు యాక్చువల్లీ డివైడ్ చేసింది హిందువుల్ని కాదండి. హిందూస్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని డివైడ్ చేసి వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్లు అవి పెట్టడం జరిగింది. దిస్ ఇస్ హిస్టారికల్లీ ప్రూవెన్. వాడు తీసుకొచ్చి ఒకటి చేసి ఉండొచ్చు బ్రిటిషుడు. వాడు ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ క్యాస్ట్ని పేపర్లో, బుక్స్లో, లేకపోతే మీ స్కూల్స్లో వాటిలో డిక్లరేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది మ్యాండేటరీ చేసి ఉండొచ్చు.
దట్ ఈస్ వాట్ హీ హెస్ డన్ టు హిందూయిజం. కానీ బ్రిటిషోడు నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు శూద్రుడివి అని సెపరేట్ వాడైతే చేయలేదండి. ఇట్స్ ద డివిజన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇట్ ఇస్ నేను క్లియర్. అట్లా చెప్పట్లేదు. నేను సో అలా దిస్ దిస్ డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే 19th సెంచరీలోనే ఇన్వెంట్ అయ్యింది, ఇలా వేరు వేరు జరిగింది అంటారు చూసారా. దిస్ ఇస్ అ ఫ్యాబ్రికేషన్ బై ది రైట్ వింగ్. నో నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే ఈ డిఫరెంట్ ఐడియాలజీస్ కానీ డిఫరెంట్ ఇవి ఉన్నాయో, దే నెవర్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ టు బి అండర్ వన్ అంబ్రెల్లా అంటున్నాను. సో రైట్ నౌ కన్సిడర్, ఎందుకంటే శైవులకి వైష్ణవులకి ఇప్పటికి కూడా పడదండి. శైవులకి వైష్ణవులకి ఇప్పటికి కూడా పడదు. అండ్ దీస్ థింగ్స్ ఆర్ నెవర్ అ సింగిల్ ఏంటది రిలీజన్ సో టు స్పీక్. సెక్ట్స్ ఆఫ్ సేమ్ థాట్ ప్రాసెస్ అనుకోవచ్చు, లేదా డిఫరెంట్ ఫిలాసఫీస్. అందరూ వేదాలను ఒప్పుకుంటారు అని అనుకోవడానికి కూడా లేదు. కొంతమంది వేదాలను ఒప్పుకోరు, ఇంకొంతమంది పురాణాలను ఒప్పుకోరు, ఇంకొంతమంది గీతను ఒప్పుకోరు, ఇంకొంతమంది అసలు అవతారాలే లేవు, ఏమీ లేవు, చెక్కలు తగలేయడమే కరెక్ట్ అంటారు. ఇంకొకళ్ళు మనుస్మృతి అసలు మంది కానే కాదు, దాన్ని ఏమంటారు, అసలు ఈ యుగానికి చెందిందే కాదు అంటాడు. ఇంకొకటి మనుస్మృతి ఈజ్ ఎ గుడ్ బుక్ టు వర్క్ ఆన్ దిస్ సొసైటీ అంటాడు. సో ఇలాగ అన్ని డిఫరెన్సెస్ ఉన్నవి. దెర్ ఇస్ ప్రాబబ్లీ నో సింగిల్ పాయింట్ బైండింగ్ అండి. The only point that is binding for the so-called Hindus is the presence of other religions. అదర్ రిలీజియన్ అనేది తీస్తే ఇమ్మీడియట్ గా ముక్కలైపోవడం ఖాయం. ఒక్క ఆర్య సమాజీయుడికి ఈ ఇస్కానుడు అంటే పడదు, ఇస్కానుడికి బ్రహ్మకుమారీస్ అంటే పడదు, బ్రహ్మకుమారీస్ కి వైష్ణవులు అంటే పడదు, వైష్ణవులకి శైవులు అంటే పడదు. ఇలా ఎవ్రీబడి హ్యాస్ డిఫరెన్సెస్. అందరు కలిసి సాయి భక్తుల మీద పడతారు. దట్ ఈస్ సీన్ కదా. ఇప్పుడు చిన్నజీ వీడియో కూడా చూసే ఉంటారు కదా, సమ్మక్క సారక్క ఎవరండి ఎగ్జాక్ట్. So you I think just one last minute. So you agree with this historian kada when he says that Hinduism is a 19th century invention? అంటే ఆయన ఏమంటున్నాడంటే just saying that not necessarily an invention అండి, not necessarily an invention, it could be categorized grouping అనుకోండి. అయి ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 18th సెంచరీలోనే, అంటే ప్రాబబ్లీ 19th సెంచరీలోనే ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, అంటే హీ మియర్లీ ఫీల్స్ దట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దాని కింద తెచ్చారు బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ హ్యావ్ ఇన్వెంటెడ్ హిందూయిజం. అంటే నాట్ దట్ ఫిలాసఫీస్ ఇన్వెంట్ చేసాం కదా, అన్ని కలిపి ఒక దాని కింద తెచ్చాడు అంతే. ప్రాబబ్లీ ఇట్స్ కుడ్ బి హిస్ ఒపీనియన్, బట్ ఇట్స్ ప్రాబబ్లీ. ఓకే థ్యాంక్ యూ. ఇంకా టైం ఉంటే నన్ను, ఇఫ్ దేర్ నో అదర్ పీపుల్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, రైట్ ఉన్నారు కొంతమంది. ఓకే, సో విల్ సీ. నాగ్ వచ్చారు, లెట్స్ టాక్ టు నాగ్. సుకేష్ గారు ప్లీజ్ హోల్డ్ ఆన్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. హాయ్. హలో అండి, నేనేనా? హాయ్ అర్జున్ గారు. ఎస్ అర్జున్ గారు చెప్పండి సార్. అర్జున్, యా దట్స్ మీ. హలో అండి, హలో అందరికీ. మీ వీడియోస్ నేను చాలా కొన్ని మిస్ అయినవన్నీ ఈ మధ్య చాలా ఫాలో చేశానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ బింజ్ వాచింగ్ ఆల్ యువర్ ఛానల్. అంతకుముందు ఒకసారి మాట్లాడాను మీతోటి, బట్ ఇట్ వాజ్ ఎ వైల్ బ్యాక్. అయితే ఒక కపుల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి, పాయింట్స్, నాట్ యాక్చువల్లీ క్వశ్చన్స్, బట్ వీ కెన్ మేక్ దెమ్ ఇంటూ ఏ క్వశ్చన్స్ లేటర్ ఆన్, క్వశ్చన్ ఫార్మాట్. ఇప్పుడు మీ ఒక 3 years బ్యాక్ వీడియో ఒకటి ఉందండి, చాలా మంచిది, చాలా ఎడ్యుకేషనల్ అండ్ చాలా ఎన్లైట్నింగ్ వీడియో అది, ఇఫ్ యూ లైక్ దట్ వర్డ్ ఎన్లైట్నింగ్. మూఢనమ్మకాలు అవి ఎలా ఏర్పడతాయి అనేది ఒకటి ఉంది కదండి. ఒక 10 ఒక రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 10 పీపుల్ని మీరు ఇచ్చేసారు. చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా మెథాడికల్గా అనిపించింది. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, షీఈ్ ఎ PhD డాక్టరేట్ ఇన్ సైన్స్ అండ్ జోకర్ జగ్గి స్టూడెంట్ అనమాట. అయితే తను ఒక కాన్సెప్ట్ చెప్పిందండి, సాల్ట్ బౌల్స్ని నెగిటివ్ అయాన్ ట్రీట్మెంట్ చేసి వాటిని ట్యూన్ చేసి ఆ సాల్ట్ బౌల్స్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ వల్ల మనలో ఉన్న చక్రాస్ రియలైన్ అవుతాయి అని ఒక పెద్ద ఒక 10 minutes టాక్ ఒకటి ఇచ్చింది. నాకు అది అంటే అది విన్న తర్వాత ఒక సైన్స్ గ్రాడ్యుయేట్, ఒక PhD డాక్టరేట్ ఇట్లా
ఎంత బ్లైండ్గా ఎవడో చెప్తున్నాడు, వాడు అమ్ముకుంటున్నాడండి. $500కో $5,000కో అమ్ముతాడు వాడు. అవి కొనుక్కొని అంటే ఇప్పుడు అది సరే నేను ట్రై చేస్తానంటే నీకు కుదరకపోవచ్చు, ఎందుకంటే ముందు దాని మీద నమ్మకం ఉండాలి అని కాన్సెప్ట్ మొదలు పెట్టింది అనమాట. అక్కడే తెలిసిపోతుంది కదండి, ఒక వస్తువు మీద నీకు నమ్మకం లేకపోతే ఆ వస్తువు పని చేయదు అంటే అక్కడే అది డబుల్ బ్లైండ్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయినట్టే కదా. సింపుల్ గా. అవును, కరెక్ట్. అది ఇప్పుడు నేను నమ్మితేనే అది పనిచేస్తుంది. ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా గ్రావిటీ పనిచేస్తుంది. నేను దూకేసి ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రావిటీ అన్నంత మాత్రం నేను కింద పడకుండా ఉన్నాను కదా. అంతే కదా. నేను ఆ మాట వినగానే ఇప్పుడు అందరం మేము పొలవమంటూ ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నాం 3-4 సార్లు. అది నువ్వు నమ్మి వేయించుకోలేదు కదా, అది పనిచేస్తుంది కాబట్టి మనం వేయించుకున్నాం. అట్లా ఇప్పుడు అంటే మీరు చేసిన ఆ వీడియోకి ఇలాంటి, అంటే ఇది ఒక వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ హోల్ వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ దీస్ గైస్ అండి. ఇది మనం ఎట్లా అంటే మనం ఎవరికో ఆన్సరబుల్ కాదు, బట్ నా కోసం అంటే నేను చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను అనమాట ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత. మీ మూఢనమ్మకాలు ఎలా ఏర్పడతాయి అనే కాన్సెప్ట్కి దీనికి మీరు ఎట్లా అలైన్ చేస్తారండి? అంటే అసలు ఇది ఎట్లా ఫ్యూచర్లో మనం ఇంకా ఎట్లా దీన్ని రిఫైన్మెంట్ మనం ఏమన్నా తీసుకురాగలమా, లేకపోతే ఎట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఎడ్యుకేట్ చేయగలం అనేది నా క్వశ్చన్ అండి. అంటే అండ్ అగైన్ ఇట్స్ అ పర్సనల్ లెవెల్ క్వశ్చనింగ్ అండి. ఇప్పుడు మనం ఒక్కసారిగా ఒక 100 మందిని, 1000 మందిని, 1,00,000 మందిని అయితే మార్చలేం. విచిత్రం ఏంటంటే దేవుడి పేరు చెప్తే ఈజీగా లక్షల మందిని ఒక్కసారిగా మోసం చేయొచ్చు. కానీ మంచి చెప్పాలి, మీరు మోసపోవద్దు, అన్యాయం అవ్వద్దు అని చెప్పాలి అంటే ఇట్ హ్యాస్ టు బి పర్సనల్ అండి. అందుకే ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ పీపుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్టిక్యులర్ కొలీగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీ కొలీగ్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ ఆల్రెడీ పిహెచ్డి చేశారంటే దేర్ మస్ట్ బి సమ్ అమౌంట్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ దేర్. ఓకే, అండ్ దే నో వాట్ ఈస్ రీసెర్చ్ అండ్ దే నో వాట్ ఈస్ టెస్టింగ్. లేకపోతే తెలియకపోతే తెలియజేయటం చాలా ఈజీ. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాల్ట్ తో అయాన్స్ వల్ల వచ్చిన ఫ్రీక్వెన్సీ అని అన్నారు కదా. సో ఫస్ట్ థింగ్, అయాన్స్ అనగానే యూ కెన్ ఈజీలీ మెజర్ ద చార్జ్ పొటెన్షియల్. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, యూ కెన్ ఈజీలీ మెజర్ ఇట్. If you say that we cannot measure this frequency, then it is straight away bullshit. ఎందుకంటే మెజర్ చెయ్యలేని ఫ్రీక్వెన్సీ ఉందని నీకు ఎలా తెలుసు? దట్స్ ద క్వశ్చన్ టు ఆస్క్, రైట్? ఇప్పుడు లేదు, అది చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కి దొరకదు అన్నావు. వెరీ గుడ్, సూపర్ పాయింట్. ఇన్స్ట్రుమెంట్స్ కి దొరకంది ఉందని నీకు ఎలా తెలిసింది? హౌ డి యూ నో ఇట్ ఎగ్జిస్ట్స్? సేవ్ ద సాయిల్ ఎపిసోడ్ లో ఒకడు వచ్చాడు, జగ్గీకి మాత్రమే తెలుసు అక్కడ పవర్స్ ఉంటాయి ఏదో నందికి అని. అదే సో పాయింట్ ఏంటంటే మోసాన్ని కనిపెట్టడం ఇంపార్టెంట్ అండి. స్పిరిచువల్ గా ఉన్నా సరే నాకు ఇబ్బంది లేదు, భక్తులుగా ఉన్నా సరే ఇబ్బంది లేదు. మీ భక్తి వల్ల మీకు ఇంకెవరికి నష్టం కాకుండా ఉండాలి. మీ సొంత డబ్బులు తీసుకెళ్ళి తగలేస్తుందంటే మనం ఏం చెప్పలేం కదండి. బట్ దెన్ వీళ్ళు ఇంకొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కలే నాకు జగ్గి మీద నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు ఆ బౌల్ కొనుక్కుని ఎన్నో డాలర్లు పెట్టి కొనుక్కొచ్చుకుని పెట్టుకున్నారు అనుకోండి, ఇట్స్ దేర్ మనీ. తీసుకెళ్లి బోట్లు చేసి పేపర్ బోట్లు చేసుకుంటారు, చలిమంట కాసుకుంటారు, మనకు అనవసరం, రైట్? వీ డిడ్ంట్ ఎర్న్ ఇట్. But then exactly that's where the problem. She is a yoga teacher and she is promoting this kind of stuff. అదే నేను అందుకే ఒకసారి డిస్కస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డబ్బులు తగలేయటమే కాకుండా దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ అండ్ మేకింగ్ దెమ్ స్టూపిడ్ అలాంగ్ విత్ దెమ్. ఓకే, బీయింగ్ స్టూపిడ్ ఇస్ ఆల్సో. ఈ చెత్త మొత్తాన్ని యోగా అనే అంబ్రెల్లా కింద తీసుకొచ్చేస్తున్నారు అన్నమాట. ఈ స్పిరిచువాలిటీ అని అదని ఇదని. సో బీయింగ్ స్టూపిడ్ ఇస్ ఆల్సో చాయిస్ అండి, అండ్ ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్. అంటే ఇఫ్ యూ వాంట్, అంటే మీరు కనుక కాదు, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బి స్టూపిడ్ దే ఆర్ ఫ్రీ టు డూ సో. బట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు నమ్మింది ప్రమోట్ చేస్తున్నారు. బట్ దెన్ వీ హ్యావ్ టు టెల్ దాట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో ఇలాంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అని అడుగుతున్నారు చూసారా? కన్విన్స్ ప్రాబబ్లీ దే విల్ గెట్ కన్విన్స్డ్ ఓన్లీ బై దెమ్సెల్వ్స్ అండి. మనం చేసేది ఏంటంటే జస్ట్ త్రో సమ్ సీడ్స్ ఆఫ్ క్వశ్చన్స్, దాని డౌట్స్ అనండి. చాలా మంది అంటుంటారు, నీతో మాట్లాడితే నాకు నా నమ్మకం మీద నమ్మకం పోయేటట్టుంది, నేను మాట్లాడడానికి. వీ కాంట్ హెల్ప్ సచ్ పీపుల్, రైట్? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను.
ఫ్రీక్వెన్సీ ఉంది అంటే ఎలా మెజర్ చేస్తావు అని అడిగాను. హౌ ఇస్ దట్ రాంగ్? నేను కొనాలనుకుంటున్నాను. యూ కెన్ బీ అ గినీ పిగ్ ఫర్ అ వైల్, రైట్? నేను కొనాలనుకుంటున్నాను, కాకపోతే ఇది పని చేస్తలేదో నాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోతే పని చేయదు అని. ఫినిష్, యూ గాట్ మై ఆన్సర్. ఐ డోంట్ బిలీవ్ ఇట్, సో ఇట్ విల్ నాట్ వర్క్. అంటే అదేనండి, టూ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఒక పిహెచ్డి డాక్టరేట్ ఇట్లా మాట్లాడితే నేను కొంచెం అది కన్ఫ్యూజ్ అయిపోయి మీతో కొంచెం ఒకసారి ఈ టాపిక్ రైజ్ చేద్దాం అనుకున్నా. మీ వీడియో కూర్చోబెట్టి చూపించానండి. 24 minutes ఏముంది అది మొత్తం, మూఢనమ్మకాలు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ రాజు ఎవరో పేర్లు ఉంటాయి కదండి, మీ వాళ్ళ పేర్లు, మీ 10 మంది పేర్లు, ఒకటి పేరు వినగానే ఇదిగో ఇది కళ్యాణ్, మా ఫ్రెండ్స్ లో ఇంకొకండి అనమాట, వాడు అట్లా చేస్తాడు, వీడు ఇట్లా. తన గురించి తను రిలీజ్ అవట్లా. నాది కూడా ఒక బేస్లెస్, ఒక ఇర్రేషనల్ ఇదని తను అవ్వకుండా వేరే వాళ్ళని లైన్ లో పెడుతుంది అనమాట. అట్లా అదే అక్కడ ఆ హిపోక్రసీ చాలా మందిలోనే కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈవెన్ వీ కెన్ బి విక్టిమ్స్ సమ్ టైమ్స్. ఓకే, ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది. కాకపోతే యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రియలైజ్ దాట్ మనం కూడా తప్పు చేయొచ్చు అన్న ఆలోచన మనకే ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ అన్ థియిస్ట్ ఆర్ అన్ ఏథియిస్ట్, తప్పు చేశాము అని తెలియజేసినప్పుడు, అంటే క్లియర్గా ఎవిడెన్స్తో సహా చూపించినప్పుడు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. మనకు మాత్రమే మన పుస్తకంలో ఒక్క తప్పు కూడా కనపడకుండా పక్కన వాళ్ళ దగ్గర అన్ని తప్పులు కనిపిస్తున్నాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ ఫండమెంటలిజం ఆర్ దెన్ అట్ వాట్ యు సే, కళ్ళకి గంతలు కట్టేసుకున్నట్టు ఉండటం అనమాట. అవునండి, అవును. అగైన్ ఇట్స్ టోటలీ బ్రెయిన్ వాష్. ఇప్పుడు మన జాబ్ కాదు కదండి ఇది వాళ్ళకి మొత్తం ఇచ్చేయటానికి. బట్ ఏదైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏంటంటే మనం సహించలేము అనమాట. ఎందుకు అంటే కొన్ని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం బయట పెడతాం. సరే అండి, వెరీ గుడ్. ఇంకొక సెకండ్ టాపిక్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కావచ్చు అది మీ ఆడియన్స్, వేరే వీళ్ళకి కూడా, ఆడియన్స్ కూడా, చిల్డ్రన్ అండ్ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. I do agree fully. There is no doubt in mind that children are human too. Manaku human rights are global and universal. They are applicable to across the globe, whether it's a child or a man or a woman or a, whatever stage of their life is. మీ ఒక నెల్లూరు నుంచి ఒక ఆయన మాట్లాడారండి. వాళ్ళ ఎదురింట్లో ఒక టీచరు పిల్లవాడికి అన్నం తినిపిస్తా, వాడు వాటర్ అడుగుతుంటే వాటర్ కూడా ఇవ్వలేదు, అన్నం తినేటప్పుడు వాటర్ తాగకూడదు అని చేసింది. మనం ఏం చేయగలం అంటే, మీరు అన్నారు అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ద పేరెంట్ ఆఫ్ ద కిడ్స్, సో మనకేం అధికారం లేదని. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ మీ కామెంట్స్ ఆర్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, దాన్ని ఒక క్వశ్చన్ లో కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. 6-year-old కిడ్ అండి, మా సన్. మా పేరెంట్స్ని తీసుకొని కేరళలో కొన్ని టెంపుల్స్ విజిట్ చేసాం అనమాట, ఒక 3 years బ్యాక్. హీ వాజ్ 6 years బ్యాక్ దెన్. అయితే షర్ట్ లేకుండా రావాలి కేరళ టెంపుల్స్లో, అంటే మేము వెళ్ళిన టెంపుల్స్లో. పెద్దది ఏదో టెంపుల్ ఉంటుంది చూడండి, త్రివేంద్రంలో పద్మనాభ స్వామి టెంపుల్, ఇట్లాంటివి. దాంట్లో జెంట్స్ షర్ట్ వేసుకోకూడదు అనమాట. అయితే వాడు 6-year చైల్డ్ అయ్యుండి అసలు నా షర్ట్ వేసుకోవద్దని చెప్పి వాడు చెప్పకూడదు, కాబట్టి నేను అసలు టెంపుల్కి ఎంటర్ అవ్వనని చెప్పి దాన్ని డినై చేశాడు అనమాట. అంటే ఓకే, ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే అంత స్టాండ్ తీసుకున్నాడు. నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు తన ఇంట్లోకి రావద్దు అంటున్నాడు, సరే వెళ్ళొద్దు అంతే, మనకి ఇష్టం లేనప్పుడు, అంతే కదండి. కరెక్ట్. ప్లస్ షూస్, తనకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇండియాలో. షూ లేకుండా టెంపుల్ అంటే, నా కాలుకి హర్ట్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అన్నాడు ఆ టెంపుల్లో ఉన్న సెక్యూరిటీ తోటి. అంటే అంత రెబల్ అనుకోవచ్చు, బట్ హీఈస్ థింకింగ్, హీఈస్ పుట్టింగ్ హిస్ బ్రెయిన్ టు వర్క్ అనమాట ఆ టైంలో. అట్లాంటి కిడ్కి ఒక క్వశ్చనబుల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ట్రై చేయిందండి ఈ మధ్య. నాకు ఇంకొక డాటర్ కూడా ఉంది, షీ ఈస్ 12 years old. అయితే కొన్ని సార్లు తను చాలా ధైర్యంగా చెప్తాడు, నాకు నీ టైప్ ఆఫ్ ప్లేయింగ్ కానీ నీ టైప్ ఆఫ్ బిహేవియర్ కానీ నచ్చట్లేదు, నాతోటి ఈ బిహేవియర్ నువ్వు చెయ్యొద్దు. ఓకే,
ఏదో ఇప్పుడు చూడండి, తలుపు చాటు నుంచని దడిపించటం లాంటివి ఉంటాయి కదండి చిన్నపిల్లల చేష్టలు. గాట్ ఇట్. అట్లా సేమ్ అదే ఎగ్జాంపుల్. తలుపు చాటు నుంచి దడిపియటం మా అమ్మాయికి ఇష్టం, అదే ఎంజాయ్ చేస్తుంది. వీడు అసలు దాన్ని తట్టుకోలేడు అనమాట. హీ కన్సిడర్స్ దట్ యాజ్ బుల్లింగ్ హిమ్. అప్పుడు నేనేమో హీ గాట్ హ్యూమన్ రైట్స్ టు సే దట్ వాట్ హీ లైక్స్ అండ్ వాట్ హీ డజంట్ లైక్ ఇన్ దిస్ హౌస్. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అని నేను నా ఒపీనియన్. అది మా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ ఏంటంటే, నువ్వు ఇట్లా చేస్తుంటే అసలు చిన్నపిల్లలకు ఫన్నే ఉండదు, వాళ్ళే నేర్చుకుంటారు, ఇట్లా అయితే వాడు అసలు సపరేట్ అయిపోతాడు ప్రతి దానికి రూల్స్ పెట్టుకుంటా అని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. దీన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ప్రాబ్లీ ఇది చిన్న కాన్సెప్టే కావచ్చు, బట్ ఐ థాట్ దెర్ ఈస్ సంథింగ్ టు లెర్న్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, విత్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, అండ్ under a big topic of human rights that children will enjoy in every family. It's a way of negotiations అండి. ఇప్పుడు చిన్నపిల్లలకి కొంతమందికి నిజంగానే సౌండ్ పడదు. యూ విల్ సీ సమ్ కిడ్స్ దే కాంట్ టాలరేట్, ఈవెన్ ఇంట్లో కుక్కర్ సౌండ్ వచ్చినా సరే, ప్రెషర్ కుక్కర్ సౌండ్ వచ్చినా సరే చెవులు మూసుకొని దూరంగా వెళ్ళిపోతారు. అంటే కొంత ఆర్టిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు సౌండ్స్. could be but we're talking about the regular kids. కొంతమందికి లౌడ్ మ్యూజిక్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, రైట్? చిన్నపిల్లలు. నౌ ద పాయింట్ ఇస్, అన్ని రూల్స్ పెట్టుకుంటా కూర్చుంటే, ఇఫ్ ప్రతి ఆటల్లో అన్ని రూల్స్ పెట్టుకుని నేను వచ్చాను, నేను ఇచ్చాను అంటున్నాను అనుకోండి, మేబీ ఆ పిల్లోడికి కొంచెం దాన్ని ఏమంటారు, ఇంకొంచెం ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే అలా ప్రతిదీ దూరం చేసుకుంటాడు. బట్ ఏదో ఒకటో రెండు చిన్న ఐటమ్స్ చెప్పాడు అనుకోండి, అలా సర్ప్రైజ్ నచ్చదు అని అనుకోండి, మేబీ దట్ ఈస్ సంథింగ్ వీ కుడ్ కన్సిడర్. దిస్ ఇస్ అ నెగోషియేషన్ కదా చిన్నపిల్లలకి, దిస్ ఇస్ ఆల్సో నెగోషియేషన్. ఆ నెగోషియేటింగ్ స్కిల్స్ వాళ్ళే నేర్చుకోవాలి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి నెగోషియేటింగ్. ఇవో నేను ఇది నీకు చేసి పెట్టను, లెట్స్ గివ్ అండ్ టేక్, దిస్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ లైక్, నేను ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాను, సో కాబట్టి ఇది ఒక్కటి నాకు చేయకు, మిగతా అన్ని గేమ్స్ నేను ఆడుకుంటా, అన్నింటిలో వస్తాయి, ఇది ఒక్కటి నాకు వద్దు. ఇలా మాట్లాడే కెపాసిటీ అంటే కిడ్స్ హూ ఆర్ రేజ్డ్ ఇన్ ఇండియా వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఈ మధ్య వస్తుందని నా డౌట్. ఐ థింక్ విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎవ్రీవేర్ ఎల్స్ వస్తుంది ఇప్పుడు స్లోగా, వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది వస్తుంది. అవునండి, బట్ కావాల్సింది ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ నెగోషియేషన్స్ అండి. నాకు నచ్చనిది చెయ్యొద్దు అనే రూల్స్ పెట్టడం అంటే, అది చిన్నది రూల్ అవ్వచ్చు, పెద్దది రూల్ అవ్వచ్చు. నా ఇంట్లో నువ్వు అరవటానికి వీల్లేదు, దీస్ ఆర్ లార్జ్ థింగ్స్, రైట్? నాతో నన్ను భయపెట్టద్దు అనడం ఇట్స్ అ స్మాల్ థింగ్. ఆ ఒకటి అదర్ చైల్డ్ వదిలేస్తే మేబీ దిస్ పర్సన్ విల్ నాట్ బి అన్ని రూల్స్ పెట్టకపోవచ్చు తర్వాత. అవును, అంటే తను స్టబర్న్ కిడ్ కాదు కానీ చాలా రేషనల్ థింకర్ అండి, చాలా లాజికల్ అండ్ ఇది. కాబట్టి నేను కొంచెం తనకి సపోర్టింగ్ గా అనిపిస్తే ఒకసారి మీతో షేర్ చేసుకున్నాం అసలు దీని గురించి. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు కదా, ఏంటంటే టెంపుల్స్ లోకి డ్రెస్ లేకుండా, షర్ట్ లేకుండా వెళ్ళాలి. సో దట్ ఈస్ అనదర్ గుడ్ పాయింట్ టు మేక్ అండి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అంటే ఏంటి ఎందుకు రైట్ లేదు, వాళ్ళు ఆపే హక్కు ఎక్కడుంది అని. ఇట్స్ అ ప్లేస్ విత్ అ రూల్, యూ కెన్ ఈజీలీ చూస్ నాట్ టు గో. Exactly. So I'm in favor of those temples, and in this particular case, human rights prakaram chuste, they have the right to make a rule for entry. మనకేంటి, నా హక్కు ఇక్కడ కాలు రాస్తున్నాడు, నేను అసలు వెళ్ళకపోతే నా హక్కు కాలు రాసే అవకాశం ఇవ్వట్లేదు కదా. మరి శబరిమలని మీరు ఇదే కాన్సెప్ట్ లో ఎట్లా చూస్తారు? నాకు సేమ్ థింగ్ అండి, అగైన్ సేమ్, నో సేమ్ థింగ్, ఇదే సేమ్ థింగ్ అప్లైస్ దేర్. ఆ పర్టికులర్ ష్రైన్ కి ఒక రూల్ ఉంది. ఓకే, దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మోర్ టెంపుల్స్. అంటే ఈ వాట్ యు సే, ఈ అయ్యప్ప స్వామి టెంపుల్స్ వేల కొద్ది దేశం మొత్తం నిండా ఉన్నాయి. వేల కొద్ది ఉన్నాయో, వందల కొద్ది ఉన్నాయో, బట్ స్టిల్ దెర్ ఆర్ దేర్, రైట్? ఆ టెంపుల్స్ లో ఈ రూల్ లేదు కదా, ఆడపిల్లల దగ్గరకు రావడానికి వీలు లేదు అనేది రూల్ లేదు కదా. ఓన్లీ శబరిమలకే ఉన్నప్పుడు అక్కడికే వెళ్ళాలని ఎందుకు పంతం పట్టాలి? ఓకే, రైట్?
ఐఎమ్ ఆన్ ద సైడ్. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్తున్నామండి, థియేటర్కి వెళ్తున్నప్పుడు పోనీ ఆఫీస్లో ఉంది, ఆఫీస్లో వాళ్ళు డ్రెస్ కోడ్ పెడతారు. కొన్ని సమ్ ఆఫీసెస్ హ్యావ్ డ్రెస్ కోడ్. షార్ట్స్ వేసుకుని వెళ్ళడానికి వీల్లేదు, పొట్టి పొట్టి మినీ స్కర్ట్లు వేసుకుని వెళ్ళడానికి వీల్లేదు. లేదు నా హక్కు అంటే, బాస్ దిస్ ఇస్ ద రూల్ ఫర్ దిస్ ప్లేస్, నువ్వు యు ఆర్ ఫ్రీ టు వేర్ నాట్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, దట్స్ ఆల్. రైట్. మనకు నచ్చినప్పుడు ఆ రూల్ ఉంది అని తెలిసి కూడా వెళ్ళడానికి చేస్తున్నారు అంటే ఇట్ మీన్స్ దట్ యూఆర్ ట్రయింగ్ టు ఎంక్రోచ్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ రైట్స్. ఇప్పుడు నా ఇంట్లోకి ఎంట్రీకి నేను ఇది పెట్టుకునే అధికారం ఉంది కదండి, వెదర్ ఇట్ ఈస్ మీ యాజ్ అ పర్సనల్ ప్రైవేట్ పర్సన్ ఆర్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ అ సింగిల్ పర్సన్. ఒక టెంపుల్ బోర్డ్ ఇస్ నాట్ అ సింగిల్ పర్సన్, బట్ దే హ్యావ్ సమ్ రూల్స్. ఏదో ఒక రూల్ పెట్టుకున్నారు, ఇగో ఈ ఏరియాకి వచ్చేవాళ్ళు ఈ డ్రెస్ వేసుకుని రావాలి, ఈ కలర్ వేసుకుని రావాలి, వాట్ ఎవర్ దేర్ డ్రెస్ కోడ్, ఐ డోంట్ కేర్ వాట్ ఇట్ ఇస్. రైట్. బట్ వాళ్ళకి ఒక కోడ్ పెట్టుకున్నారు, ఆ కోడ్ నీకు ఫాలో అవ్వటం ఇష్టం లేకపోతే వెళ్ళకు. ఓకే, యా. అంటే అది అంటే ఒక ఇప్పుడు మన పర్సనల్ ఒక ఇంట్లోకి అయితే మనం మీరు చెప్పింది 100% అగ్రీయబుల్, అంటే నో క్వశ్చన్ ఇన్ నాట్ అగ్రీయింగ్. బట్ ఒక ఆర్గనైజేషన్ కూడా మీరు సేమ్ అదే రూల్ అప్లై అయిద్దని మీరు అంటున్నారు ఇప్పుడు. అది కూడా ఎందుకంటే ఆర్గనైజేషన్ అనేది కూడా మేడ్ ఆఫ్ పీపుల్ కదా, వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ లోకి ఒక రూల్ పెట్టుకున్నారు. నథింగ్ రాంగ్ విత్ దాట్, రైట్? దట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. టెంపుల్ బోర్డ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, టెంపుల్ ప్రాపర్టీ ఈజ్ అ ప్రాపర్టీ, బిలాంగ్స్ టు దట్ ఆర్గనైజేషన్. వాళ్ళు వాళ్ళ ఎంట్రీకి కొన్ని క్రైటీరియా పెట్టుకున్నారు. ఓకే, దేశం మొత్తం మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ, రైట్? దెర్ ఆర్ సమ్ రూల్స్ దట్ యూ క్యాన్. డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉండకూడదు అంటే నువ్వు ఇది ఆపర్చునిటీస్లో వాటిలో ఉండకూడదు. ఇప్పుడు అయ్యప్ప స్వామిని చూడాలి అనిపిస్తే శబరిమలకే ఎందుకు వెళ్ళాలండి? వై ఇస్ దట్ ఇన్సిస్టెన్స్, రైట్? దేశం నిండా ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు కాబట్టి వెళ్ళాలని వీళ్ళకి ఇంకా కోరిక ఉంటుంది. పంతం, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ఆ పంతం ఉంది చూసారా, దట్ ఈస్ చైల్డిష్ అని అంటున్నా. బాగా నరికారు ఈ పాయింట్. అది పంతమేనండి. సి దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కంపల్షన్ దట్ యూ హ్యావ్ టు గో దేర్. ఎందుకు అంత ఆవేశం, ఎందుకు వెళ్ళి తీరాలని ఎందుకు? ఫస్ట్ థింగ్, ఆ రూల్ ఉందని తెలిసి కూడా వెళ్తున్నావు అంటే యూ ప్రాబ్లీ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దోస్ రూల్. ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ దట్ రూల్, హౌ డివోషనల్ ఆర్ యూ, రైట్? ఈ విషయంలో ఐ హ్యావ్ టు సైడ్ విత్ ద హ్యూమన్ రైట్స్ అండ్ పీపుల్ హ్యావ్ హ్యూమన్ రైట్స్ వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ నాట్, రైట్? అది. ఓకే, వెరీ గుడ్ అండి. జస్ట్ ఒక లాస్ట్ మినిట్ అండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను మీతోటి. ఇప్పుడు మీ వీగన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, డిస్కషన్ 3 వీడియోస్ ఏమో వచ్చాడు, 3 వీకెండ్స్. నేను ఫుడ్ సైంటిస్ట్ అండి, కాబట్టి ఐ నో వాట్ ఐఎమ్ రీడింగ్ అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ గైస్ నౌ. CSIRO అని ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఆస్ట్రేలియాలో, ఫుల్ ఫామ్ CSIRO, కామన్వెల్త్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాడు రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దే హ్యావ్ అనలైజ్డ్ 20 డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మీట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మార్కెట్. అదొక మార్కెట్ సెగ్మెంట్ 2-3% ఆక్యుపై చేస్తుంది ఆల్రెడీ. వీగన్ ఈస్ గోయింగ్ టు బి ఎ థింగ్ ఇన్ ఫ్యూచర్, బట్ నోవేర్ క్లోజ్ ఇనఫ్ టు రీప్లేస్ మీట్ యాజ్ ఇఫ్ నౌ. 20 different protein-based alternative meats-lo, they have found out really worrying information. They are lacking in vitamin B12, iron and folate and fiber and all these crucial things that we generally expect to get from meat source అండి. కానీ they are equally good source of protein. ఎందుకంటే వాడు protein is the building block of this actual meat, the body. కాబట్టి ప్రోటీన్ ఈజీగా రిప్లేస్ చేస్తున్నారు, అది మ్యాటర్ కాదు మనకి. ప్రోటీన్తో పాటు ఇప్పుడు అందుకే చూడండి, వెజిటేరియన్ మన ఇండియాలో గుజరాత్ అటు సైడ్ ఫుల్ చాలా హెవీలీ వెజిటేరియన్ పాపులేషన్ ఉన్న వైపు ఐరన్ డిఫిషియన్సీ, ఫోలేట్ డిఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ప్లస్ నాకు బాగా గుర్తులేవు కానీ ఇంకా ఏది మీట్ ఈటింగ్ డైట్స్లో వచ్చే న్యూట్రియంట్స్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. రెండోది వచ్చేసి వాళ్ళు దానికి ఏం చేస్తున్నారంటే ఎగ్ రిప్లేస్మెంట్స్ రికమెండ్ చేస్తున్నారండి. ఏంటంటే బోల్డ్గా అనమాట, వెజిటేరియన్ ఆల్టర్నేటివ్ మీట్స్ ప్యాకెట్స్ మీద దే ఆర్ ప్రమోటింగ్
to substitute this folate and iron and these things, they are promoting to eat more eggs instead. అంటే మా వీగన్ మీట్ తినండి, మీ ఎగ్స్ కూడా మీరు తినండి అని చెప్తున్నారు వాళ్ళు, బ్యాలెన్స్ చేసుకోవడానికి. అక్కడ అదొక టెక్నికల్, అది చాలా ల్యాకింగ్ ఉందండి. హోప్ఫుల్లీ మీ ఫ్రెండ్ వింటున్నాడేమో తెలీదు, తన పేరు ఏదో మర్చిపోయాను, 3-4 times వచ్చాడు మీ దీనిలో. షణ్ముఖరావు గారు అండి. షణ్ముఖరావు గారు, ఎస్, వెరీ గుడ్. అదొక్కటే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. హోప్ఫుల్లీ దట్ మేక్ సెన్స్ టు ఫ్యూ ఆఫ్ ద లిసనర్స్ అండి. Sure. Right. Okay, right, sir. Right talking to you today. Thanks a lot. Okay, and bye. Okay, let's quickly get with okay, పృథ్వీరాజ్ గారు కాసేపు వస్తారండి. సుకేష్ గారు, లెట్స్ టేక్ సుకేష్ గారు. హాయ్ సుకేష్ గారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ చెప్పండి సార్. చాలా టైం తర్వాత కనెక్ట్ అవుతున్నాను. ఈసారి కొంచెం మంచి క్వశ్చన్స్తో రావాలని బాగా ఆలోచించి అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మీరు స్క్రిప్చర్స్ని డీబంక్ చేస్తున్నారు, అవన్నీ బాగున్నాయి. బట్ ఈ మధ్య ఈ స్క్రిప్చర్స్ కంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని, లేకపోతే ఇవి ఎక్కువ టాక్సిక్ పాజిటివిటీ ఈ బుక్స్ మీద జనాలు పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మాకు ప్రతి ఫ్రైడే మాకు జస్ట్ టీమ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. జస్ట్ వర్క్ గురించే కాకుండా నార్మల్గా మాట్లాడుకుంటాము. అందులో వచ్చింది ఏంటంటే, ఒకరు అన్నారనమాట, పలానా బుక్ చదివాను, అంటే సీక్రెట్ బుక్ చదివాను, అది చూసినా కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, క్లెయిమ్ చేస్తున్నారు ఏంటంటే, నేను ఏదైతే రిపీటెడ్గా అనుకుంటే అది జరిగిపోతుంది, కాబట్టి మనం ఏదైతే రిపీటెడ్గా అనుకుంటున్నామో అన్ని జరిగిపోతాయి అంటున్నారు. ఇవి చిన్న చిన్న అయితే ఓకే. సపోజ్ ఒక మేనేజర్ ఉన్నారు అనుకోండి, అతను సపోజ్ మేనేజర్స్ ప్రాజెక్ట్స్ పిక్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ కుదరదా అనుకుంటారు. వాళ్ళ టీమ్ క్యాపబిలిటీ మెజర్ చేయకుండా అలాగే నమ్ముకుంటూ, నేనే జరిగిపోతున్నా, నాకు అదే అయిపోతుంది కదా అని నమ్ముకుంటూ ఒక ప్రాజెక్ట్ని పిక్ చేసుకుంటే, అది ఆ ప్రెషర్ బేర్ చేసే టీం మెంబర్సే కదా. అవును. అసలు నాకున్న డౌట్ ఏంటంటే, ఈ థింకింగ్ అని ఎలా వచ్చింది? ఇలాంటి థింకింగ్ కి సోర్స్ ఏముంటుంది? బేస్ స్క్రిప్చర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది. స్క్రిప్చర్స్ కాదు కానీ ద బేస్ ఆఫ్ దిస్ ఇస్ అగైన్ ఇన్ ద హ్యూమన్ మైండ్ అండి. మనిషి మైండ్లోనే ఈ మ్యాజికల్ థింకింగ్ అనేది ఒకటి ఉండిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్ అనమాట. అంటే మనకి మంచిగా పెద్దగా బ్రెయిన్ పెరగటం, కాన్షియస్నెస్ డెవలప్ అవ్వడం అనేది మనకి సంబంధించినంత వరకు మంచి ఎఫెక్ట్ అయితే, సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇమాజినేషన్ని వాటిని నిజం అనుకోవడం. ఓకే, ఇమాజిన్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం హ్యూమన్ మైండ్కి ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ అదర్ యానిమల్ ఇమాజిన్స్ యాజ్ వీ డూ. ఇంకా అన్ని స్టడీస్ జరిగాయో లేదో కూడా తెలియదు, బట్ అట్లీస్ట్ హ్యూమన్స్ మాత్రం డెఫినెట్లీ ఏ మాత్రం లేని దాన్ని ఇమాజిన్ చేయటం అనేది వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది, హ్యూమన్స్కి ఈజీగా వచ్చేస్తుంది. అయితే మీరు సక్సెస్ని విజువలైజ్ చేసుకోండి అనటం ఒక పద్ధతి. ఓకే, సక్సెస్ని విజువలైజ్ చేసుకోండి. మీరు ఒక కంపెనీకి ఓనర్గా మీరే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 2-3 yearsలో దాన్ని 5 కోట్ల రెవెన్యూకి తీసుకురావాలి. ఇఫ్ దిస్ ఈస్ యువర్ గోల్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, విజువలైజ్ చేసుకోండి అంటారు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఆల్వేస్ సే విజువలైజ్ చేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్. గెలుపు ఎలా ఉంటుంది, టేస్ట్ మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి దాని మీద ఆకలి పెరుగుతుంది, సో వెళ్ళాలి. సో ఇక్కడతో ఆగవండి. పాయింట్ ఇస్ ఇక్కడతో అయిపోతుంది. ఇన్ కేస్ ఆ సెల్ఫ్ హెల్ప్ పీపుల్ ఇది కనుక చెప్తే ఇక్కడతో అయిపోతుంది అనమాట. ఓకే, అయిపోయింది, నేను వెళ్ళి విజువలైజ్ చేస్తాను, ఆకలి వస్తుంది, ఆవేశం వస్తుంది, పని చేయాలన్న కసి వస్తుంది, వెళ్ళి పని చేస్తాను. దెన్ దే స్టార్ట్ మేకింగ్ వైల్డ్ క్లెయిమ్స్ అనమాట. ఎక్కడి నుంచి ఈ మ్యాజికల్ థింకింగ్ అనమాట, ఈ న్యూమినస్ థింకింగ్ నుంచి వస్తుంది. 10 సార్లు అనుకో, పొద్దున్న లెగ్గానే గివ్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఓకే, లెగసీ లెగ్గానే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకో, యు ఆర్ ఇన్విన్సిబుల్ టుడే. ఏ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏమి ఇచ్చుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు నాకు ఒక పని ఉంది, నేను అది చెయ్యాలి అనుకోవటం పద్ధతి అయింది. నన్ను ఆపేవాడు ఎవడు లేడు, నిన్ను మించినోడు ఎవడు లేడు అని చెప్పి మీసాలు దోవటం చేస్తారా, అది ఓవర్ కాన్ఫిడెన్స్. రైట్, దెబ్బ తగిలితే అప్పుడు ఏం చేస్తారు ఆ రోజు? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే,
ఆల్రెడీ జనాలు ఈ మ్యాజికల్ థింకింగ్, ఈ రిలీజన్ కానివ్వండి, లేకపోతే స్పిరిచువాలిటీ కానివ్వండి, దీనిలో ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆఖరికి స్పిరిచువాలిటీ కూడా ఒక బ్యాడ్ వర్డ్ లాగా తయారైంది. ఇఫ్ యూ రియలైజ్, యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కుర్ర క్యాండిడేట్లు, రిమూవ్ ది కట్టర్ ఫెలోస్, ఓకే, కట్టర్స్ అన్న అసలు పక్కన పడేస్తే నార్మల్ యూత్లో కూడా చాలా మంది దే లైక్ టు కాల్ దెమ్సెల్స్ స్పిరిచువల్. ఓకే, ఐఎమ్ నాట్ రిలీజియస్, నేను టెంపుల్స్కి వాటికి వెళ్ళను, బట్ ఐ లైక్ సమ్ సేయింగ్స్ ఆఫ్ ఈ సో అండ్ సో గురువు, ఆ గురువు, ఈ గురువు అని చెప్పుకుంటారు. అందులో కూడా ఇంకొక చిన్న గ్రూప్ బయటపడుతుందండి. ఆ గురువులు కూడా మోసగాళ్ళు, దుర్మార్గులు, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం చూసి అందులోంచి కూడా ఇంకో గ్రూప్ బయటకు వచ్చేస్తున్నారు. దే థింక్ ఈ సెల్ఫ్ హెల్ప్, లేకపోతే వాడినెవడో నమ్ముకోవటం దేనికి, నన్ను నేనే నమ్ముకుంటాను అని. ఆన్ ది టాప్ దూరం నుంచి చూస్తే, ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఇట్ లుక్స్ ఫైన్, బాగానే అనిపిస్తుంది, కరెక్టే కదా, దేవుడిని నమ్మటం మానేశాడు, వెరీ గుడ్. ఈ గురువులను నమ్మటం మానేశాడు, వెరీ గుడ్, తనని తాను నమ్ముకుంటాడు, ఇంకా అందులో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే దే స్టిల్ డిడ్ నాట్ లీవ్ ద మ్యాజికల్ థింకింగ్ బిహైండ్. 10 సార్లు అనుకోవటం వల్ల, ఇంకా కొన్ని ఈ సీక్రెట్లోనో లేకపోతే ఇంకొన్ని పుస్తకాల్లో అయితే ఇది మరీ దారుణంగా రాసి ఉంటుందండి. యు స్టార్ట్ మేనిఫెస్టింగ్ వాట్ యు సే. అది సంకల్ప సిద్ధి లాంటి ఇండియనైజ్డ్ వర్జన్స్ అవ్వచ్చు, లేకపోతే మేనిఫెస్టేషన్ అని చెప్పి ఈ వెస్టర్న్ కాన్సెప్ట్ అవ్వచ్చు. 10 సార్లు ఒకటి అనుకుంటే ప్రపంచం అంతా కలిసి నీకు ఆ పని చేసి పెడుతుందని ఒక విచిత్రమైన నమ్మకం ఒకటి పెట్టుకున్నారండి. యూ వుడ్ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. మీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడితే యూ విల్ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు, నేను ఇది గట్టిగా చాలా ఆర్ద్రతతోటి చాలా పవర్ఫుల్గా అనుకుంటే, 10 సార్లు అనుకుంటే, 100 సార్లు అనుకుంటే, యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపన్ ఫర్ మీ అనే ఒక విచిత్రమైన మెంటాలిటీతో ఉంటారు. దిస్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది అదర్ మ్యాజికల్ థింకింగ్ అండి. ఈ స్పిరిచువాలిటీకి, ఈ రిలీజియాసిటీకి, దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళు వెనకున్న ఫోటోలు మారుస్తున్నారు అంతే. మొదటి వాడు కట్టర్ గాడేమో దేవుడు బొమ్మ పెట్టుకుని మ్యాజికల్ థింకింగ్ నమ్ముకుంటాడు. రెండో వాడు స్పిరిచువాలిటీ, దేవుడి బొమ్మలు తీసేసి గురువుల బొమ్మలు పెట్టుకుని అదే మ్యాజికల్ థింకింగ్, ఓకే, స్పిరిచువాలిటీ అడ్డం పెట్టుకుంటాడు. ఈ మూడో వాడు ఈ సెల్ఫ్ హెల్ప్ అనమాట. అండ్ దీస్ ఆర్ నాట్ క్లియర్ కట్ కేటగిరీస్. ఒకే పర్సన్ ఈ మూడిట్లోనూ ఉంటాడు. తెక్కలోళ్ళు కొంతమంది ఉన్నారండి. యూ కెన్ ఫైండ్ ద సేమ్ పర్సన్ ఇన్ బోత్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్ ఆల్సో. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దీస్ థింగ్ ఇస్, ఈ సెల్ఫ్ హెల్ప్, ఈ హైపర్ పాజిటివిటీ, టాక్సిక్ పాజిటివిటీ ఏదైతే ఉందో, ఇది నో డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ టూ అండి. వాళ్ళు ఏంటంటే ఇది చెప్తారు, కానీ వాళ్ళున్న ప్రివిలేజ్, ఆ పొజిషన్ గురించి మాత్రం వాళ్ళు అక్నాలెడ్జ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళున్న ఫీల్డ్లో ఏదైనా అనుకుంటే అది పాసిబుల్ అవ్వచ్చు, అంతేగాని లేదా వాళ్ళున్న పొజిషన్లో, వాళ్ళకి ఉన్న నెట్వర్కింగ్తో, అంటే వాళ్ళు తెలిసిన పీపుల్తో ఇది పాసిబుల్ అవ్వచ్చు, కానీ వాళ్ళు అదే అక్నాలెడ్జ్ చేయరు. అవునవును. ఇప్పుడు 10 సార్లు ఒక మాట అనుకుంటే అది అవ్వచ్చు అనేది, దెర్ కుడ్ బి అంటే షియర్ ప్రాబబిలిటీ, రైట్? ఇప్పుడు 100 సార్లు నేను ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ గెలవాలి అనుకున్నాను అనుకోండి, పొరపాటున అది గెలిచింది అనుకోండి, నేను అడిగాను కాబట్టి గెలిచిందా, లేకపోతే దానికి వేరే కారణాల వల్ల గెలిచిందా? అనదర్ థింగ్, మన జీవితంలో గురించి, ఓకే, నాకు ఒక ఏంటి యూకే జాబ్ రావాలి అని అనుకున్నాను. నేను అప్లై చేయకుండా అయితే రాదు, రైట్? నేను అన్ని చోట్ల అప్లై చేస్తూ, ఉన్న దేశాలన్నింటిలోని అప్లై చేస్తూ, యూకే దానికి కూడా అప్లై చేస్తే లక్కీగా యూకే తగిలింది అనుకోండి, నేను అడిగాను కాబట్టి యూకే ఏది వచ్చిందా, లేకపోతే నేను అప్లై చేశాను కాబట్టి వచ్చిందా? రైట్? సక్సెస్ ఇన్ అ ప్రాజెక్ట్, లేకపోతే పెళ్లి కావాలి, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ నాకు పడిపోవాలి, ఆఖరికి ఈ పిచ్చ కూడా ఉంది జనాలకి. నేను 10 సార్లు కూర్చుని అనుకుంటే ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి పడిపోద్ది, రైట్? ఈ మెంటాలిటీ అన్ని మతాల్లోని, అంటే దీనికి మతాలతో సంబంధమే లేదు. దిస్ మ్యాజికల్ థింకింగ్ ఇస్ అక్రాస్ ఎవ్రీ కల్చర్. మన దగ్గర అయితే ఆఖరికి తంత్రాలు కూడా రాసుకున్నారు. సంస్కృతంలో తంత్రాలు కూడా ఉన్నాయి, అమ్మాయిలను ఎలా వశపరుచుకోవాలి, వశీకరణ మంత్రాలు, అవి ఇవి చాలానే ఉన్నాయి. అండ్ ద సేమ్ థింగ్ ఈ మేనిఫెస్టేషన్ పిచ్చలో కూడా ఉంటాయి. యూ కెన్ ఈజీలీ ఫైండ్ యూట్యూబ్ వీడియోస్ ఫర్ దిస్, హౌ టు మేనిఫెస్ట్ యువర్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ అని కొడితే వచ్చేస్తాయి. మీకు నచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎలా వశపరుచుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తుంటారండి. నన్ ఆఫ్ ఇట్ విల్ వర్క్, కాకపోతే చూసి సుఖిస్తూ ఉంటారు అనమాట. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దోస్ పీపుల్ అండ్ ద అదర్ మ్యాజికల్ థింకింగ్ పీపుల్.
దే ఆర్ ద సేమ్. ఇంకొక క్వశ్చన్ ఉందన్న. ఇందాక స్టార్టింగ్ లో మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఆ జైలు ఆ ప్రిజన్ గురించి. దానికంటే దానికి రెండు మూడు బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చిన్నపిల్లల లైఫ్ అడల్ట్స్ లైఫ్ కంటే ఎక్కువ అని ఎలా క్వాంటిఫై చేస్తారనేది. అఫ్కోర్స్ చిన్నపిల్లలు వాళ్ళ ఇన్నోసెంట్, వాళ్ళకున్న ఏజ్ బట్టి, వాళ్ళకున్న బ్రెయిన్ బట్టి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి ఆ ఇన్నోసెన్స్ మనకి ఇస్తాము. అడల్ట్స్ అంటే లెస్ మెచ్యూర్ అని. బట్ ఈ లైఫ్ గురించి వచ్చేసరికి చిన్నపిల్లలు లైఫ్ ఎందుకు ఎక్కువ వాల్యూ చేస్తారు అనేది ఆ ఒక క్వశ్చన్. టెక్నికల్లీ స్పీకింగ్ అంటే డిస్పాషనేట్గా కనుక మాట్లాడితే నోబడీ ఈజ్ అబౌవ్ అనదర్ అండి. ఓకే, డిస్పాషనేట్గా మాట్లాడితే. బట్ మనం మనుషులం కాబట్టి వీఆర్ నాట్ దాట్ డిస్పాషనేట్ ఆల్ ద టైమ్. దూరం నుంచి చూసే వాళ్ళకి ఇద్దరిని కాపాడే అవకాశం నీకున్నది. సో యూ కెన్ మేక్ దిస్ హైపోథెటికల్ సిచ్యువేషన్, రైట్? ఇద్దరిని కాపాడే అవకాశం నీకుంది. ఒక పర్సన్ ఏంటి 50 ఏళ్ల వ్యక్తి, ఇంకొక పర్సన్ 5 ఏళ్ల వ్యక్తి. ఎవరిని కాపాడతావు, రైట్? మోస్ట్ లైక్లీ ది ఆన్సర్ అంటే మీకు గివెన్ నో అదర్ డీటెయిల్స్, మెనీ పీపుల్ వుడ్ లైక్ టు ఆన్సర్ ఐ విల్ సేవ్ ద కిడ్, రైట్? గివెన్ నో అదర్ డీటెయిల్స్. పాయింట్ ఏంటంటే డిస్పాషనేట్గా విత్ ప్యాషన్ ఆలోచిస్తే దట్స్ వాట్ యుల్ డూ. ఓకే, నౌ వన్స్ యూ స్టార్ట్ యాడింగ్ డీటెయిల్స్, రైట్? డీటెయిల్స్ మెల్లిమెల్లిగా యాడ్ చేస్తుంటే ఆ 5-year-old కిడ్కి సర్వైవల్ ఛాన్స్ చాలా తక్కువ ఉంది అనుకోండి. ఇఫ్ దట్ పర్సన్ ఇస్ ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, అచ్చని పిల్లడు, దెన్ వాట్ యూ డూ? విల్ యూ చేంజ్ యువర్ స్టాన్స్? ఆ పర్సన్ ఎలాగో ఇంకొక 2-3 yearsలో చనిపోతాడు. నౌ డూ యూ వాంట్ టు సేవ్ ద 50-year-old guy, right? Again, then add another detail. What if that 50-year-old guy is not a good person? Now you will change the stance again. సో డీటెయిల్సే డిఫైన్ చేస్తాయండి ఎవరు ఎక్కువ వాల్యుబుల్ అనే సంగతి. అప్పట్లో ఆ పర్సన్లో అండర్ డ్యూరెస్, అండర్ ద సిచ్యువేషన్ అప్పటికప్పుడు డిసైడ్ చేసే తప్ప మనకి సందర్భం తెలియకుండా, ఇది ఇతరత్ర విషయాలు తెలియకుండా కనుక చేస్తే, యాజ్ అ ప్యాషన్ అంటే ఎమోషన్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్గా నో అదర్ డీటెయిల్ ఇస్తే, ఒక 50 ఏళ్ల వ్యక్తిని కాపాడతావా, ఒక 5 ఏళ్ల వ్యక్తిని కాపాడతావా అంటే 5 ఏళ్ల వ్యక్తినే కాపాడతారు. ఓకే, సో సో దానికి ఆన్సర్. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను అనుకున్న ఆన్సర్ ఏంటంటే, సో అతను లా ప్రకారము అతని శిక్ష ఉంది. అతను ప్రిజన్లోకి వెళ్ళిన తర్వాత అతను రీఎవాల్యుయేట్ చేయకూడదు. మేబీ ఒక లా అనేది చేంజ్ అయితే అప్పుడు రీఎవాల్యుయేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఈ ఇందాక ఫస్ట్ లో చూపించిన ఆ క్యారెక్టర్ గురించి కదా, సో చట్ట ప్రకారం లేదా ఒక డిస్పాషనేట్ గా ఆలోచించే ప్రకారం అయితే అతని శిక్ష అతను ముందు చేసిన నేరానికి సంబంధించింది. ఇప్పుడు 4 మంచి పనులు చేశాడు కాబట్టి ఆ పాత నేరాన్ని క్షమించి వదిలేస్తున్నామా, రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ మెసేజ్ ఆర్ వి సెండింగ్ టు ద సొసైటీ? అంటే నువ్వు ఒక తప్పు చేసి లోపలికి వచ్చావు, తర్వాత 2-3 మంచి పనులు చేస్తే నీ పాత తప్పు మాఫీ అయిపోయినట్టేనా, రైట్? పోనీ అది కూడా తెలియకుండా, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హత్యలు కదా. ఒకటి ప్లాన్డ్ మర్డర్, నువ్వు కక్ష కట్టి ప్లాన్ చేసి స్కెచ్ చేసి లేపేయటం. ఇంకొకటి ఆ ఆవేశంలోనో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనో నీ కంట్రోల్ తప్పి నువ్వు బై మిస్టేక్ జరిగిపోవటం, హత్య జరిగిపోవటం. అందుకే చెప్పాను కదా, సో యూ హ్యావ్ టు స్టార్ట్ యాడింగ్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. ఏమీ తెలియకుండా జస్ట్ ఒక పాయింట్ని పట్టుకొని యూ కెనాట్ మేక్ అ హ్యూజ్ డెసిషన్. వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేయటం చాలా చాలా రిస్కీ. ఈ ఎమోషనల్ థింకింగ్తో ఉన్న ప్రాబ్లం ఇదే. ఇందుకే ఈ మన న్యాయ వ్యవస్థ వీటన్నిటికీ కూడా కళ్ళకు గంతలు కట్టేది అందుకేనండి. అదొక ట్రివియల్గా అనిపించవచ్చు. పాయింట్ ఏంటంటే కోర్టులు, న్యాయమూర్తులు స్పెసిఫిక్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సొంత ప్యాషన్స్ని తీసుకురాకూడదు. తీసుకొస్తే కొంతమంది చూసి చూడగానే కొంతమంది రౌడీలా కనపడుతున్నారు, సో వీళ్ళు నేరం చేసి ఉంటారు. యూ మస్ట్ హావ్ సీన్ సమ్ మూవీస్ లైక్ దాట్ ఆల్సో, రైట్?
ప్రతి సినిమాలోని హంతకుడు లేదా రౌడీ అనేవాడు ఒక పర్టికులర్ కలర్లోని, ఒక పర్టికులర్ డ్రెస్సింగ్ స్టైల్లోని, ఒక పర్టికులర్ జుట్టు స్టైల్లోనే ఉంటుందండి. సో వాళ్ళు మాత్రమే అలా ఇంకా ఎవరు కనిపించినా వాడిని రౌడీగా చూడటం మనకు అలవాటైపోతుంది. రైట్? ప్యాషన్ అనేది ఇట్లాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయకూడదు. నేరం ఏంటి, ఆధారం ఎంత, వాడికి ఏ శిక్ష, అంతవరకే. ఇది వచ్చే శిక్ష పడడానికి ఆల్రెడీ శిక్ష పడిన తర్వాత మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయాలని కదా క్వశ్చన్. వై డు యూ వాంట్ టు డూ దట్? అంటే సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ అయిందా? సిచ్యువేషన్ అంటే ఇతను మంచి పని చేశాడు, రైట్? ఏదో మంచి పని చేశాడు, అసలు అది ఇంతకీ మంచి పనా కాదా? ఇంకో పర్సన్ని హత్య చేశాడు, మంచి పనా కాదా? ఆ పర్సన్ ఎలాంటోడు అనే దాన్ని బట్టి ఓకే, ఒక ఇద్దరు దుర్మార్గుల్ని హత్య చేశాడు, అదే మూడో వ్యక్తి ఒక మంచోడిని అంటే అంత పెద్దగా జస్ట్ చిన్న ఆర్థిక నేరం చేసిన వాడిని చంపేస్తే దెన్ వాట్ డు యు డు? ఆయన విజిలాంటిజం అనేది మంచిది కాదు కదా. అతను తన చేతుల్లో తీసుకున్నాడు. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే వి కెన్ డిఫెండ్ ద యాక్షన్. జనాలు పర్సనల్గా చాలా మంచి పని చేశాడు, కరెక్ట్, సూపర్ హీరో, చట్టం చేయలేని పని వాడు చేశాడు అని. సో అది రక్తదాహం అనమాట. ఇట్స్ జస్ట్ బ్లడ్ లస్ట్. మనం చేయలేని పని వాడు చేశాడు అని సంతోషించడం. సేమ్ మన ఈ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ ఉంటాయి చూసారా? అదే ఇక్కడ ఏంటంటే అతను చేసిన దాన్ని చూసి అది మంచిని అనుకుంటున్నారు. అంటే ఏంటంటే చట్టంలోనే వాళ్ళున్న ప్రదేశంలో ఉన్న చట్టంలోనే కొన్ని చేంజెస్, రిఫార్మ్స్ జరగాలి. దానికోసం చేసుకోవాలి తప్పితే ఎప్పుడైనా చట్టం నచ్చకపోతే, ఆ చట్టం చేసిన శిక్ష నచ్చకపోతే చట్టాన్ని టైటన్ చేయడానికి ప్రయత్నించాలి. అది కూడా డెమోక్రాటిక్గా చేయాలి. నాకు ఇష్టం కాబట్టి, నాకు అట్లాంటి వాళ్ళు నచ్చరు కాబట్టి వాళ్ళందరినీ చంపేయాలి అంటే తీసుకెళ్ళి దాన్ని చట్టం చేయకూడదు. రైట్? ఒక పర్టికులర్ కలర్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఒక పర్టికులర్ ఫేస్ ఫీచర్స్ ఉన్నోళ్ళు, వీళ్ళు చూడటానికి దుర్మార్గుల్లాగా ఉంటారని చెప్పి చేస్తే దెన్ దట్ ఈస్ ఇల్లాజికల్ కదా. సో చట్టాన్ని తీసుకుని సొంత శిక్షలు నేనే అమలు చేయాలి, లేకపోతే ఇంకొకటి అమలు చేస్తే సంబరపడాలి అనుకోవడం కంటే టైటన్ ద లాస్ దెమ్సెల్వ్స్. అవును. ఇంకొకటి ఏంటి అంటే ఇవంతా రియాక్షనరీ మెకానిజమ్స్ అండి. ఓకే, ఈ రియాక్షనరీ మెకానిజమ్స్ హ్యావ్ లిటిల్ వాల్యూ, లిటిల్ ఫ్యూచర్ వాల్యూ. ఇప్పటికిప్పుడు జనాల ఆవేశాలను చల్లార్చడానికి పనికొస్తాయి ఏమో, కానీ అబ్సల్యూట్లీ నో యూస్ ఫర్ ఫ్యూచర్. అసలు ఇట్లాంటి క్రిమినల్స్ ఎలా తయారవుతారు అనే విషయం ఆలోచనే లేదు. రిఫార్మ్ ఎలా చేయాలి, ఏ స్టెప్స్ తీసుకుంటే కొత్త క్రిమినల్స్ పుట్టుకు రాకుండా ఉంటారు అన్న ఆలోచన లేదు. క్రిమినల్ అయిన తర్వాత ఆయన ఎట్ట చంపేయాలి, ఇలాంటి ఆలోచన అనమాట. దిస్ ఇస్ అన్హెల్దీ థాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది ఏంటంటే, నేను ఒకటి చదివాను, పొల్యూషన్ పెరిగే కొద్దీ ఇలా క్రిమినల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ రావచ్చు అని చెప్పారు. జనాలు దాన్ని పట్టించుకోరు, ఇవన్నీ పట్టించుకోరు, కానీ క్రైమ్ జరిగిన తర్వాత రియాక్ట్ అవుతారు. దట్ వీ హ్యావ్ టు సీ ద కొరిలేషన్ అండ్ కాజేషన్ అండి. ఒకసారి అది చెప్పే అంటే పొల్యూషన్ పెరిగింది కాబట్టి క్రైమ్ పెరుగుతుంది అనేది ఐ డోంట్ థింక్ దట్ హ్యాస్ స్ట్రైట్ లైన్. ఆఫ్ కోర్స్, అంటే అది కంప్లీట్లీ నిజంగా నేను ఎగ్జాంపుల్ చెప్పా. ఇలాంటివి ఉండొచ్చు, అంటే వాళ్ళున్న కల్చర్లోనో వాళ్ళున్న సొసైటీలోనో ఇలాంటి రీజన్స్ ఉండొచ్చు. సో ఆ సొసైటీని కల్చర్ని మార్చాలి, కానీ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొక చిన్న క్వశ్చన్ అన్న, చెప్పిన తర్వాత అది అడిగిన తర్వాత అయిపోద్ది. ఖురాన్ బర్నీస్ గురించి మీరు న్యూస్ చూసారా? అంటే ఈ మధ్య టర్కీ స్వీడన్ మధ్య వివాదము గురించి కానీ అంతకుముందు ఖురాన్ బర్నింగ్, ఓకే బర్నింగ్ ఆఫ్ ఖురాన్, ఓకే. సో ఈ క్వశ్చన్ ఇవాళ అడగాలనుకున్నాను, కాకపోతే ఇందాక మీరు అయ్యప్ప స్వామి ఆ టెంపుల్ గురించి చెప్పారు. సో అక్కడ వచ్చేసి మీరు ఆ పర్టికులర్ టెంపుల్ ఆర్గనైజేషన్ సైడ్ మీరు చెప్పిన ఇది సెన్సిబుల్ అనిపించింది. ఈ విషయంలో ఆ ఖురాన్ అదే జనాల ముందు అది దాన్ని బంద్ చేసి అక్కడ హేట్ ఇన్సైడ్ చేయడము ఆ ప్రాబ్లమా, లేకపోతే ఆ ఖురాన్ ఇన్సైడ్ బర్న్ అవ్వడం వల్ల వాళ్ళు హేట్ పెంచుకోవడం వల్ల, కోపం పెంచుకోవడం కారణమా, లేకపోతే దీన్ని పొలిటిసైజ్ చేసిన వాళ్ళ వల్ల అదే వాళ్ళు తప్ప అనేది ఇక్కడ ప్రాబ్లం. ఒక బుక్ ని తగలబెట్టడం అనేది
ఇట్ షుడ్ నాట్ బి హ్యూమన్ రైట్స్ కన్సర్న్ అండి, ఎందుకంటే హ్యూమన్ లేదు అక్కడ. ఓకే, సో అలాగని చెప్పి ఖురాన్ని లేకపోతే బైబిల్నో లేకపోతే గీతనో వెళ్ళి తగలబెట్టాలని నేను మాత్రం చెప్పను. ఓకే, బికాస్ దెన్ ఇట్ ఈస్ అన్నెసెసరీ దాన్ని ఏమంటారు, ఏదైతే మారుద్దాం అనుకుంటున్నామో వాళ్ళనే శత్రువులుగా చేసుకోవడం, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్, రైట్? ఇప్పుడు హర్ట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, హర్ట్ చేయడం అంటే కావాలని చెప్పి విత్ ఇంటెన్షన్ ఆఫ్ మ్యాలిగ్నెన్స్, వాళ్ళని మానసికంగా కుంగదీయడానికి మాత్రమే నేను ఈ మాట అన్నాను అని వాళ్ళు ప్రతిదానికి హర్ట్ అవుతారు అనుకోండి, దెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఎదురుగా పెట్టి, ఇప్పుడు ఖురాన్ని తగలబెట్టడం కంటే ఫ్యాక్ట్స్ని ఎదురుగా పెట్టి, ఇదిగో దిస్ ఇస్ వాట్ ఖురాన్ సేస్, దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్ అబౌట్ నాన్ బిలీవర్స్ని ఇలా చెయ్యి అలా చెయ్యి అని రాసి ఉంది. ఓకే, సో దిస్ ఈస్ అ యూజ్లెస్ బుక్ ఫర్ 21st సెంచరీ, ఈ సెంచరీకి ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పి అక్కడతో ఆపేయటం బెటర్ అని నా ఉద్దేశం. అంటే వాళ్ళకి భయపడి తగలబెట్టడానికి అలా అయితే, దెన్ ఇఫ్ యు ఆర్ అలౌడ్ టు బర్న్ ఖురాన్, దెన్ యూ షుడ్ బి అలౌడ్ టు బర్న్ బైబుల్, యూ షుడ్ బి అలౌడ్ టు బర్న్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గీతా అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, రైట్? ఇఫ్ ఇట్స్ జస్ట్ అ బుక్, దెన్ దే హ్యావ్ టు ఎక్స్టెండ్ దట్ ఆర్గ్యుమెంట్ టు ఎవ్రీథింగ్, రైట్? ఈ వీళ్ళని కెలకటానికి మాత్రమే తగలబెట్టారనుకోండి, దెన్ ఇట్ ఈస్ డిఫీటింగ్ ద ఎంటైర్ పర్పస్. నీ పర్పస్ ఏంటి? ఇప్పుడు స్వీడన్లో ప్రతి దేశంలో ఎక్కడన్నా తిక్కలోళ్ళు ఉంటారండి, రైట్? ఆ దేశంలో కూడా అతిగాళ్ళు ఉండొచ్చు, ఆబ్వియస్లీ ఉంటారు. ప్రతి మనుషులు అన్నాక అట్లీస్ట్ 1 or 2% పీపుల్ ఆర్ సైకోపాత్స్ ఆల్వేస్. ఇంకొకటి చేసిన అతను వచ్చేసి ఈ మధ్య న్యూస్ వచ్చిందంటే, అతను రష్యా నుంచి ఫండ్ తీసుకొని చేశాడు. జస్ట్ ఇలాంటి కాన్స్పిరసీ ఉండొచ్చులేను కానీ, బట్ దట్స్ నాట్ ఇట్ ఆల్ ద పాయింట్ ఎట్ ఆల్, రైట్? అది డబ్బులు తీసుకుని చేశాడా ఇట్ డజంట్ మ్యాటర్, బట్ పబ్లిక్లో అది తగలబెట్టడం అనేది ఇట్స్ అ టేస్ట్లెస్ యాక్ట్. వాళ్ళని మార్చడాలి, లేకపోతే వాళ్ళని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బర్నింగ్? దట్ విల్ బి ద ఫస్ట్ క్వశ్చన్, రైట్? ఎందుకు బర్న్ చేశావు? నా హక్కు అన్నాడు అనుకోండి, ఓకే, దెన్ విల్ యూ బర్న్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్వీడన్ అండ్ ఫ్లాగ్ ఆఫ్ స్వీడన్ ఆల్సో? ఆర్ హూ ఎవర్ ఇస్ ఫండింగ్ యూ, విల్ యూ బర్న్ దేర్ బుక్స్ ఆల్సో? లేదు, నేను బర్న్ చేయను. వై నాట్? వై దిస్ బుక్ ఓన్లీ? దట్ విల్ బి ద క్వశ్చన్. అప్పుడు అతను చెప్పొచ్చు కదా, ఈ బుక్ లో చాలా ఆఫ్ కోర్స్ ఖురాన్ లో ఇండిజినస్ థింగ్స్ ఉన్నాయి. ఫైన్, అబ్సల్యూట్లీ దేర్ విల్ బి. ఆ లెక్కన దెన్ ఏంటి, దెన్ యూ షుడ్ ఫైండ్ అనదర్ 100 బిలియన్ పీపుల్లో చాలా మంది బిలీవ్ చేసే మనుస్మృతిని కూడా తీసుకెళ్ళి తగలబెట్టుకోవాలి. సో పుస్తకంలో ఏదో రాసిందని చెప్పి ఆ పుస్తకాన్ని తగలబెడుతున్నాం అంటే, ఐ కెన్ అండర్స్టాండ్ హౌ షాలో దట్ పర్సన్స్ మెంటాలిటీ ఇస్. పుస్తకంలో ఉన్నందుకు కాదు కదా వీళ్ళు చేసి, వీళ్ళ మైండ్లో ఉన్నందుకు కదా ఆ హత్యలు, లేకపోతే ఆ ఇన్ఫిడెల్స్ మీద అటాక్స్ కానీ అవన్నీ వీళ్ళ మైండ్లో ఉంది కాబట్టి, వీళ్ళ మైండ్లో పెట్టింది ఆ పుస్తకం. సో కాబట్టి పుస్తకాన్ని తగలేసాం. వీళ్ళ పుస్తకాన్ని తగలేసావు కానీ వాళ్ళ మైండ్లో ఉన్న తగలేలేకపోయావు కదా. ఓకే, దెర్ ఆర్ సో పాయింట్ ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ఎనీథింగ్ షుడ్ బి టు ఈదర్ బెటర్ యువర్ సెల్ఫ్ ఆర్ బెటర్ ది అదర్ పర్సన్. ఈ బర్నింగ్ వల్ల వాళ్ళు అచీవ్ చేసింది ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ ఐ బిలీవ్ దట్ దే స్టిల్ హ్యావ్ ద రైట్ టు బర్న్ ద బుక్. ఓకే, బట్ మై క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద పర్పస్? అరే దాని వల్ల గెయిన్స్ ఏంది? సపోజ్ ఎగ్జాక్ట్లీ, నాకు కావాల్సింది ఏంటంటే పర్పస్ కావాలి. ఇంకా ఇరిటేట్ చేస్తున్నావేమో, వాళ్ళు నువ్వు చేద్దాం అనుకున్న పర్పస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుందేమో. డిడ్ యూ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దాట్, రైట్? లేదు, వాళ్ళ కట్టర్తనాన్ని తగ్గించాలి అని, దిస్ ఇస్ నాట్ ద వే, రైట్? క్వశ్చన్లు అడుగు, వాళ్ళని అందులో ఉన్న లాజికల్ ఫ్యాలసీస్ బయటికి తీయి, పాయింట్లు అడుగు. ఇదేంటి అసలు ఒక్క క్వశ్చన్ కూడా భరించలేకపోతున్నారంటే, దెన్ దే హ్యావ్ అ డిఫరెంట్ ప్రాబ్లం, రైట్? కల్చరల్ ఇంటిగ్రేషన్ జరగట్లేదు, దీస్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. వైల్ బర్నింగ్ ఎ బుక్ ఇస్ స్టిల్ రైట్, ఎందుకంటే ఇట్స్ స్టిల్ ఎ బుక్ కదండి. దాని మీద ఈరోజు నిన్నటి దాకా అది మామూలు కట్ట పేపర్లో ఎక్కడ రోల్ అయిపోయి ఉన్న పేపర్ అది. ఈరోజు దాన్ని ప్రింట్ చేసి దాని మీద 4 అక్షరాలు ప్రింట్ చేసేసి ఒక పుస్తకాన్ని తయారు చేసి దాని మీద ఒక కవర్ వేసేసరికి వెంటనే అది అత్యంత హోలీ ఐటమ్ ఎలా తయారైంది అది? ఇట్స్ స్టిల్ పేపర్, ఇట్స్ స్టిల్ బర్న్స్, ఇట్ స్టిల్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ అదర్ టైప్స్. వాళ్ళు దానికి
అత్యధిక ప్రాధాన్యత ఆపాదిస్తున్నారు. దట్స్ నాట్ మై ప్రాబ్లం. యూ స్టిల్ హ్యావ్ ద రైట్ టు బర్న్ ఎనీ బుక్ దట్ యూ బై. బట్ మై పాయింట్ ఈస్, వాట్ ఈస్ ద పర్పస్? ఇఫ్ దెర్ ఇస్ నో పర్పస్, వై డిడ్ యూ డూ ఇట్? వాడిని కెలకటమే నీ పని అంటే దెన్ దట్ ఈస్ అగైన్ అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్ కదా. దెన్ యూఆర్ డూయింగ్ టేస్ట్లెస్ వర్క్స్ జస్ట్ టు ఇన్స్టిగేట్. నో పాయింట్ ఇన్ ఇట్. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ అలోయింగ్ మీ. నెక్స్ట్ ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ, బాయ్. షూర్, థ్యాంక్స్ అండి. ఓకే, జస్ట్ హ్యూమన్ గారు వచ్చారు. లెట్స్ టేక్ హిమ్. హాయ్, చెప్పండి సార్. యా హాయ్. యా సో రీసెంట్గా యాక్చువల్లీ నేను ఒక వీడియో చూశాను. లైక్ అంటే వీడియో కాదు, రీల్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసి. సో అది నాకు చాలా బిజార్ అనిపించింది. అదేంటంటే అది ఏదో ఒక నావల్ డిసలైన్మెంట్ని క్యూర్ చేస్తున్న టెక్నిక్ అంట. సమ్మన్ అంటే చెంబు ఉంటుంది కదా, సో చెంబుని ఇలాగా నావల్ మీద పెట్టి ఇలా తిప్పడం ఏదో చేస్తున్నాడు. మొత్తం నాకు అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నాడు అని చాలాసేపు చూస్తే నాకు అర్థం కాలేదు. సో కామెంట్స్లోకి వెళ్ళాను. కామెంట్స్లోకి వెళ్తే చాలామంది అది యోగాలోని ఒక టెక్నిక్ ఇంకా అలా చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పి గూగుల్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ నాకు కైరోప్రాక్టర్స్ అని వచ్చింది. సో అదేంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇప్పటివరకు నేను వెళ్ళలేదు అది. సో అది కూడా గూగుల్ చేశాను. సో అంటే కొంతమంది అంటున్నారు ఇది కాదు, ఇది సైన్స్ అప్రూవ్డ్ కాదు అంటున్నారు. కొంతమంది ఎస్ ఇది సైన్స్ అప్రూవ్డే అంటున్నారు. కొంతమంది వల్ల చాలా మందికి రిలీఫ్ వచ్చింది, వాళ్ళ ఐ మీన్ లైక్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వచ్చింది అని కొంతమంది అంటున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ అంటే మీరు నాలెడ్జబుల్ కాబట్టి, లైక్ ఈజ్ దిస్ అంటే దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా జస్ట్ అసలు వాళ్ళు డాక్టర్సేనా కైరోప్రాక్టర్స్? Chiropractors are not doctors అండి. దే ఆర్ నాట్ ఈవెన్ కాల్డ్ డాక్టర్స్, దే ఆర్ కాల్డ్ ప్రాక్టీషనర్స్. పాయింట్ ఏంటంటే అది అన్టెస్టెడ్ అనమాట. సేమ్ లైక్ మెనీ అదర్ హోమియోపతి కానీ మిగతా వాటికి కానీ అన్టెస్టెడ్ అంటే దాని అర్థం ఏంటంటే అస్సలు పనిచేయదని కాదు. ఓకే, హోమియోపతి అసలు పనిచేయదు విత్ ఇట్స్ రియల్ ఇంగ్రీడియంట్స్. ఆ ఉన్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వాళ్ళు హోమియో ప్రిపరేషన్ పద్ధతి వాడితే అస్సలు పనిచేయదు, బికాస్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ హోమియోపతి. లెట్స్ కమ్ బ్యాక్ టు కైరోప్రాక్టర్. బోన్ సెట్టింగ్ అని, మసాజ్ థెరపీస్ అని ఇలాంటివి ఉన్నాయి. దీస్ థింగ్స్ గివ్ యూ రిలీఫ్ అనమాట. ప్లెజర్ రిలీఫ్ అండ్ ప్లెజర్ కి థెరపీకి తేడా ఉందండి. థెరపీ ఈజ్ గోల్ ఓరియంటెడ్, అంటే ఒక పర్టికులర్ అవుట్కమ్ కోసం తయారు చేయడం, రైట్? మసాజ్ థెరపీ కానీ లేకపోతే ఇంకొక ఫిజియోథెరపీ కానీ అదేంటంటే వాట్ యు సే, దే అలివియేట్ పెయిన్ తగ్గించడంతో పాటు బాడీకి సెల్ఫ్ హీలింగ్ మెకానిజం హెల్ప్ చేస్తుంది. అయితే దానికి వేరే పర్పస్ లేకుండా ఓన్లీ జస్ట్ మీకు ఆ కాసేపు స్వాంతన ఇవ్వటానికి అనుకోండి, ఇట్స్ నథింగ్ బెటర్ దెన్ డ్రగ్ లైక్ మార్ఫిన్ ఆర్ marijuana, రైట్? సో కాసేపు టెంపరీ రిలీఫ్ వచ్చేది. సో ఈ థెరపీస్ ఈ కైరోప్రాక్టిస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి మెనీ గవర్నమెంట్స్ నుంచి క్లియరెన్స్ లేదండి. దే కెన్ ప్రాక్టీస్ బట్ దే ఆర్ నాట్ కాల్డ్ డాక్టర్స్. ఓకే. సో నేను పర్టికులర్గా ఇదే టాపిక్ మీద ఎందుకు అడిగానంటే, నేను యాక్చువల్లీ ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. సో అతను ఏంటంటే ఇలాగా ఈ బ్యాక్లోని అవి కాళ్ళు అవి ఇలా మడత పెట్టి మనం అది మెటికల్ విరవడం అంటారు కదా, సో అలా మెటికల్ పట్ సౌండ్స్ కూడా వినబడుతున్నాయి. సో ఏంటి అసలు నాకు అసలు నేనైతే ఎప్పుడు వినలేదు. అంటే నేను ఏదో లింక్ మేబీ క్లిక్ చేసి ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. సో అందువల్ల ఏంటంటే నాకు అల్గారిథం వల్ల అలా వచ్చాయి. సో అదే యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను. అండ్ ఈ యోగా కూడా మీన్ లైక్ ఇస్ దిస్ సైంటిఫికల్లీ లైక్ అంటే చాలా మంది యోగా చేయాలి. నేను వర్కౌట్ చేస్తాను బట్ నేను యోగా చేయను. బట్ యోగా గురించి అందరూ చెప్తూ ఉంటారు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అని. ఐ మీన్ లైక్ అది కరెక్టేనండి. సో ద క్లెయిమ్స్, అది మనం క్లెయిమ్స్ బట్టి చూడాలి. యోగా అనేది ఒక సింగిల్ పేరుతోటి ఏది పడితే అది అమ్మేస్తుంటారు మనోళ్ళు. ఓకే, ప్రతిదీ యోగానే అని చెప్పేసి అమ్మేస్తుంటారు. వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద క్లెయిమ్స్ అనమాట. ఈ సన్నాసి గడు ఉన్నాడు, ఈ రామ్దేవ్ బాబా గడు ఉన్నాడు చూసారా, వాడు
వాడేంటంటే క్యాన్సర్ కూడా తగ్గిస్తాను, ట్యూబర్క్యులోసిస్ తగ్గిస్తాను అంటాడు యోగాతో. Yes, yes, Right? I So you know. have to be very careful about what the claims are. Okay, yoga is a form of stretching exercise. Okay, Okay. a breathing pattern కావచ్చు, లేకపోతే ఒక మెథాడికల్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ బాడీ కావచ్చు. ఆబ్వియస్లీ దాని నుంచి శారీరక ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి, మసిల్స్ అండ్ బోన్ స్ట్రెంగ్త్కి, అంతవరకే తప్ప లోపల మీ ప్యాన్క్రియాస్ బాగుపడుతుంది, లివర్ బాగైపోతుంది, మీ హార్ట్ హెల్త్ బాగైపోతుంది. దీస్ ఆర్ ఫార్ స్ట్రెచ్డ్ ఐటమ్స్ అండి. వీటికి ఆధారాలు వాళ్ళ నంబర్ ఆఫ్ టెస్ట్ సరిపోవు, అసలు వాళ్ళు చేసిన టెస్ట్లకి ఎందుకు పనికిరావు. Okay. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ యోగా ఫర్ మార్నింగ్ ఎక్సర్సైజ్, ఆల్ పవర్ టు యూ. ఓకే, అందరూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బికాస్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతో కొంచెం చేయాలి. ఇఫ్ యువర్ చాయిస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ యోగా, బీ హ్యాపీ విత్ ఇట్. అంతేగాని దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ నా మైగ్రేన్ తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది అనో, లేకపోతే నా Yes, yes. ఇది గజ్జి తగ్గిపోయి, చాలా మంది విచిత్రమైన ఇవి చెప్తుంటారండి, బాడీలో ఉన్న అన్ని రోగాలకి అదే. బ్లైండ్ గా నమ్మకూడదు. So that is not at all true. It will never, and yoga has absolutely no way to treat any disease. And Yeah. It's just for flexibility, improve చేసుకోవడానికి. Exactly. ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో ఇఫ్ యూ యాడ్ ద మెథాడికల్ బ్రీదింగ్ ఇన్ ఇట్, ఓకే, ఈ ఆసనాలు వేసేటప్పుడు ఇఫ్ యూ యాడ్ మెథాడికల్ బ్రీదింగ్, మీకు కామ్ మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది, సైలెంట్గా ఉన్న లొకేషన్ చేస్తే. దట్స్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్, అంతే. ఓకే. సో అండ్ బిగినింగ్లోని నేను చెప్పాను కదా, ఐ మీన్ లైక్ నావల్ డిస్అలైన్మెంట్ అని. సో మీన్ లైక్ అది దాని మీద మీన్ లైక్ అసలు అంటే ఏంటి? ఎందుకంటే నేను కలిసిన వాళ్ళైతే ఎప్పుడు ఎవరి దగ్గర అలాంటి ప్రాబ్లం చూడలేదు. ఇస్ దిస్ అ రియల్ థింగ్? నో, వీళ్ళు చెంబులతోటి వాటితో పైనుంచి గాలిలో ఏ ఒక్కటి నిజం కాదండి. ద క్వశ్చన్ ఇస్ వీ హ్యావ్ టు ఆస్క్, హౌ డస్ దిస్ ఎఫెక్ట్ నావల్ డిజార్డర్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొడ్డు వంకరగా ఉండడం ఏంటండి అసలు? అదే చెంబులోని నీళ్లు పెట్టి అలా అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. ఏంటి టోటల్ బోగస్. టోటల్ బోగస్. ఓకే. సో అండ్ ఇంకొక టాపిక్ ఉంది, అదేంటంటే నేను క్వశ్చన్ ఏం కాదు అది, యాక్చువల్లీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఇంతకుముందు మా ఫ్రెండ్కి జరిగింది. అది మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పేర్లు కానీ ఇంకేమీ చెప్పను, డీటెయిల్స్. బట్ అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అంతే. సో యాక్చువల్లీ మై ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, నా కొలీగ్, లైక్ సో మెనీ ఇయర్స్ ఎగో. సో తను యాక్చువల్లీ ఏంటంటే అప్పటికే 7 years నుంచి ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు తను. సో దే డిసైడెడ్ టు గెట్ మ్యారీ, బట్ వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ నుంచి లేదనమాట. అంటే ఈ అబ్బాయి సైడు మేము చేసుకుంటాము, కానీ అమ్మాయి సైడ్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్. సో బోత్ ఆర్ ఆపోజిట్, వేరే క్యాస్ట్. సో ఏంటంటే క్యాస్ట్ నేమ్ చెప్పను, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు బేసికలీ. సో తను ఏంటంటే డిసైడ్ అయ్యాడు, ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడతానని వెళ్ళాడు ఇంటికి. వెళ్ళినప్పుడు చాలా పాపం అంటే మరుసటి రోజు వచ్చి నాకు ఇదంతా చెప్తున్నాడు, మేము క్యాంటీన్లో ఉన్నప్పుడు. ఇలా చాలా ట్రై చేశాను అంతా, ఆఖరికి ఇంకా అసలు ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నాకు మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్తున్నాడు. అంటే అవన్నీ కాదు, మాకు క్యాస్ట్ ఇంపార్టెంట్, ముందు మాకు క్యాస్ట్ కుదరలేదు అంటే. అలాగే అయితే అలాగే కొంతసేపు వాదించాడు, కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే అయితే పని చేయండి, మీ మీ చుట్టాల్లో కానీ దూరపు చుట్టాలు ఉంటే వాళ్ళని చెప్పి నన్ను దత్తత తీసుకోనండి మీ క్యాస్ట్లోకి అని అడిగాడు అనమాట. అంటే అప్పుడు ఒక క్వశ్చన్, ఆ అమ్మాయి సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్, వాళ్ళ మదర్ బేసికలీ అది వినేసరికి నాకు షాక్ అనమాట. మరి రక్తం సంగతి ఏంటి అడిగారు. అంటే నేను ఇంకా అక్కడ అర్థమైపోయింది, అక్కడ అంటే అక్కడతో ఇంకా కట్ చేస్తాను అనమాట టాపిక్ని. సో ఇది నేను లైక్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ బీన్ సేయింగ్ ఆల్ అలాంగ్ అండి. మన హిందూ సొసైటీ అని చెప్పుకోవటం అనేది ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. ఓకే, మనము వీఆర్ అ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. ఈ క్యాస్ట్ మెంటాలిటీ, ఈ కుల పిచ్చి తీసేస్తే హిందూ మతం విరిగిపోద్దండి. యూ విల్ డెస్ట్రాయ్ ది ఎంటైర్ హిందూ రిలీజన్ ఇఫ్ యూ రిమూవ్ క్యాస్ట్ సిస్టమ్. అందుకే దాన్ని పట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి. యూ కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ కంట్రీ
ఇఫ్ యూ హ్యావ్ కాస్ట్ అంటే ఈక్వాలిటీ అంటే అందరం సమానమే అన్న మాట మా హిందువులందరూ మా బంధువులు అన్న మాట పచ్చి అబద్ధం. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది. ఇట్ ఈస్ నెవర్ ట్రూ, ఇట్ హెస్ నెవర్ బీన్ ట్రూ, ఇట్ విల్ నెవర్ బీ ట్రూ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ కాస్ట్. ఓకే. వాళ్ళకి ఇంకా యోగ్యత కంటే కూడా రక్తమే ఇంపార్టెంట్. ఓకే, దెన్ దట్ ఈస్ వాట్ దే విల్ డై విత్. ఐ వాజ్ లైక్ షెల్ షాక్డ్ అనమాట. ఇంకా వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ మ్యారేజ్ అవ్వలేదు, సో వాళ్ళు సెపరేట్ వేస్ లో వెళ్ళిపోయారు. సో అది వేరే మ్యాటర్. బట్ అది చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైరెక్ట్ గా కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక ధమ్కీ లాగా ఇస్తారనమాట. మీరు ఏదైనా తెగించేదని చేస్తే మీరు చేసేసుకుంటాం కైండ్ ఆఫ్. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రొసీడ్ అవ్వలేదు. సో సో దిస్ ఇస్ ద సాడెస్ట్ ట్రూత్ అండి ఇది. అండ్ ద ఓన్లీ వే అంటే దెర్ ఇస్ నో వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, నాకు తెలిసి కులాన్ని వదిలితే తప్ప వేరే దారి లేదు. హిందూ సమాజం అని చెప్పుకోవడమే వీళ్ళు చెప్పే మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ హిందూ సమాజం, ఇట్ ఈస్ కుల సమాజం. ఈ నాన్ లోకల్స్ అంటే ఇప్పుడు యూ కాంట్ కాల్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ నాన్ లోకల్స్ ఎనీమోర్. దే హావ్ బీన్ హియర్ ఫర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో వాళ్ళందరూ కూడా లోకల్స్. సో ఈ రెండు మతాలని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కలిసి ఒక మతం అనుకుంటారు కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. ఇట్స్ ఆల్ బ్రోకెన్ డౌన్ అని. ఆఖరికి బ్రాహ్మణ్ బాయ్స్ లోనే సబ్ కాస్ట్ లో చేసుకోరండి. ఇమాజిన్ దాట్. సబ్ కాస్ట్ లో చేసుకోరు. మీ గోత్రం వేరు, మా గోత్రం వేరు, మీ గోత్రం వాళ్ళతోటి మా గోత్రం వాళ్ళకి గొడవ ఉందంట. ఏది ఎప్పుడు వాళ్ళ దిక్కుమాలిన కథలు రాసుకున్న పూర్వకాలంలో ఎవడో ఋషికి ఇంకో ఋషితో గొడవ ఉందంట. సో కాబట్టి వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోరు. సో వాళ్ళ సబ్ కాస్ట్ లో కూడా చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్ అవి కూడా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయండి. దిస్ ఇస్ ద పాయింట్. హిందూ ఎప్పుడైతే క్యాస్ట్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తారో అప్పుడు హిందూ సమాజం నాశనం అయిపోతుంది. హిందూ మతం అనేది ఉండదు. అందుకే దాన్ని వాళ్ళు కాపాడతారండి. దే విల్ ట్రై టు డిఫెండ్ ఇట్, దే విల్ ట్రై టు జస్టిఫై ఇట్, దే విల్ ట్రై టు సే దట్ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల అంటున్నారు, ఏముంది కుల వ్యవస్థలు ఉంటే తప్పేంటి, ఎవరి సంఘాలు వాళ్ళకు ఉంటాయి, అలాగే ఈ సంఘం కూడా. ఇప్పుడు అందరు కలిసి సంఘాలు పెట్టుకుంటున్నారు, ఈ సంఘం ఉంటే ఏంటి తప్పేంటి? వి ఫైండ్ కామన్ గ్రౌండ్ ఇన్ దిస్ వే. అందరూ ఒక ఐఐటీలోనో ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ గ్రూప్ గా ఏర్పాటు చేసుకున్నారు, అది తప్పులేంది. ఇక్కడ మేమందరం కలిసి ఒక గ్రూప్ అనుకుంటున్నాం, ఏం తప్పేముంది, మాలో మేము పెళ్లి చేసుకుంటే ఏంటి తప్పేంటి? సో దే స్టార్టెడ్ డిఫెండింగ్ అనమాట. సో దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైట్ ఇట్ బికాస్ దట్ ఈస్ అ హ్యూమన్ రైట్. అగైన్ నేను ఎంత తిడతానో, but I'm cognizant of the human right. They still have the right to decide who they marry. Right? Kakpote I ridicule them. Then definitely I ridicule. You have the right to do what you do. నీ కులంలోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి అనటం నీ హక్కు. డెఫినెట్లీ యూ హ్యావ్ ద రైట్. కాకపోతే నా దృష్టిలో నువ్వు ఒక బేవకూఫ్ గడివి. ఐమ్ టాకింగ్ అబౌట్ దెమ్. Right? So this is what I will say to every casteist fellow. They still have the right to practice their caste and marry in their caste. But they are endogamous for me. Okay, equivalent to incest. All right. Right sir. That's all. Thank you Nandi. Ade maatladam. Right sir. Thank you so much. Okay, Parameshwar garu, let's talk to Parameshwar. Hi Parameshwar garu. Hello Anna, how are you Anna? So long. Yes sir, all good sir. Cheppan sir. Okay, so a question on Anna, that is regarding the women's place in our society in a modern day and also in a medieval periods also. So I want to caution before asking the question because it might lead to misinterpretation. And I'm for women, like equality between men and women. So question అడిగాక there might be misinterpretation and one in the business. So కొంచెం అన్క్లియర్ గా ఉందండి వాయిస్, కొంచెం దగ్గరగా మాట్లాడండి. Is it okay now? బెటర్ నౌ, చెప్పండి. Okay, so question ఏంటంటే all over the history, in all the cultures and all the religions, women have been oppressed and also categorized like unofficially categorized like second class citizens and all those things, right? తెలుగులోనే కంటిన్యూ చేద్దాం, తెలుగులోనే చెప్పండి. Okay. So ఆడవాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఆర్ అణిచివేయడము అన్ని కల్చర్స్ లోనే అన్ని రిలీజియన్స్ లోనే జరిగింది కదా, ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ కల్చర్స్. సో మొన్న రీసెంట్ గా క్యూరియాసిటీ స్ట్రీమ్ అని ఒక స్ట్రీమింగ్ సైట్ ఉంది. సో అందులో ఒక డాక్యుమెంటరీ చూసాను, ఫస్ట్ మ్యాన్ అని.
So what they have said is, in the evolutionary history of human beings, ఆస్ట్రోలోపిథికస్ సెడిబా అనే స్టేజ్ లో ఫుడ్ షార్టేజ్ ఉంది కాబట్టి లైక్ నార్మల్లీ వీ విల్ బి అంటే బయట అబ్జర్వ్ చేస్తుంటాం మ్యామల్స్ లో లైక్ హూ ఎవర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ మేల్ ఇన్ ద గ్రూప్, అంటే బలవంతుడైన మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ దొరకడం జరుగుతుంది. సో ఈవెన్ ఫీమేల్స్ విల్ బి మేటింగ్ విత్ దెమ్ ఓన్లీ. Yeah. So and obviously where males are not, first they have to challenge the existing male and then fight and take them. Even not only in chimpanzees, gorillas, and even in lions also we observe this. So ఏంటంటే females have been treated like a possessions. ఆస్తులాగానే ట్రీట్ చేస్తారు. yes. So ఏంటంటే ఒక మేల్ ని ఒక గ్రూప్ ని అటాక్, ఒక రోగ్ మేల్స్ ఉంటే ఇంకొక గ్రూప్ ని అటాక్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ మేల్స్ డిఫీట్ చేస్తే దే విల్ బి విన్నింగ్ ద టెరిటరీ అండ్ ఆల్సో ద ఫీమేల్స్ అండ్ దే విల్ బి కిల్లింగ్ ద చిల్డ్రన్స్ ఆల్సో. సో నా క్వశ్చన్ ఏంటంటే వెదర్ దేర్ హాస్ బిన్ ఏ కాన్షియస్ ఎఫర్ట్, అంటే మన హిస్టరీలో చూసుకుంటే మగవారు కాన్షియస్ గా ఉమెన్ ని అణిచివేయాలని చూసారా, లేకపోతే వెదర్ ఎవల్యూషనరీ గా న్యాచురల్ గా అయ్యి దాన్ని రిలీజియన్స్ లో కల్చర్స్ లో ఇంకార్పొరేట్ చేసుకున్నారా? ఇదే నా క్వశ్చన్. అంటే ఆల్సో వెదర్ దిస్ ఆల్సో అనిమల్ ఇన్స్టింక్ట్ లాగా. యాక్చువల్లీ దీనికి 2 పీసెస్ గా ఆన్సర్ చెప్తామండి. ఒకటి ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. ఫస్ట్ ఏంటంటే హ్యూమన్స్ ఆర్ డిసెండింగ్ ఫ్రమ్ యానిమల్స్, కాబట్టి యానిమల్స్ స్టేజ్ నుంచి మెల్లిగా ప్రైమేట్స్ తర్వాత హ్యూమన్స్ గా ఎవాల్వ్ అయ్యాం కాబట్టి ఆ తాలూకు అవశేషాలు అలాగే ఉండిపోయినాయి. మన మెంటల్ స్టేట్లో కానీ, మన అగ్రెషన్లో కానీ, మన ఎమోషన్స్లో కానీ అన్నీ అలాగే ఉండిపోయినాయి. ఓకే, బట్ దీనికి రిబటల్ ఏంటంటే మెనీ అదర్ యానిమల్స్లో, ఓకే 1 సెకండ్, చాలా జాతుల జంతువుల్లో ద విమెన్, ద లేడీ, ద ఫీమేల్ ఆఫ్ దట్ స్పీషీస్ is more big and more powerful. ఓకే, సో మన మ్యామల్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ రివర్సల్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏమిటి వచ్చింది? అగైన్ వీ డోంట్ నో ది ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. బట్ ఇఫ్ యు సీ బర్డ్స్లో ఫీమేల్ బర్డ్స్ ఎక్కువగా ఆచ్ఛాదనలు, అంటే ఎక్కువగా డెకరేటివ్గా, ఎక్కువగా దాని ఏమంటారు, పెద్ద పెద్ద ఈకలతోటి వాటితో ఉండదండి. ఓన్లీ మేల్స్ అనేవే, బికాస్ దే హ్యావ్ టు అట్రాక్ట్ ఫీమేల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పీకాక్. మగ పీకాక్కి మాత్రమే, పీహెన్ పీకాక్ రెండు ఉంటాయి కదా, పీకాక్కి మాత్రమే పెద్ద పెద్ద ఈకలు, అద్భుతమైన బ్యూటిఫుల్ ఇవి ఉంటాయండి. పీహెన్ ఏదైతే ఉందో, ద ఫీమేల్ ఆఫ్ దట్ స్పీషీస్, మామూలు కోడిలాగా, ఒక కాస్త పెద్ద సైజు కోడిలాగా ఉంటుందండి. దెర్ ఇస్ నో, దానికి వెనక పెద్ద ఈకలు ఉండవు, ఏముండవు. Because females do not need to fight for anything. Okay, there still are possessions. ఎందుకంటే అక్కడ కూడా మేల్స్ మధ్యలోనే ఫైట్ జరుగుతుంది. ఫీమేల్స్ ఏం చేస్తాయంటే దే జస్ట్ వెయిట్ అరౌండ్ అండ్ వెయిట్ ఫర్ హూ ఎవర్ ఇస్ ద విన్నర్ ఇన్ దట్ ఫైట్. మ్యామల్స్ దగ్గరకు వచ్చేసరికి the male species, the male part of the species has started becoming bigger and stronger. బాగా బలంగా తయారవడం మొదలైంది మేల్స్. ఓకే, మన హ్యూమన్స్ దగ్గరకు వచ్చేసరికి అగైన్ ద సేమ్ థింగ్. మన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే జెస్టేషన్ పీరియడ్ అండి. హ్యూమన్స్లో 9 నెలలు, అంటే సంవత్సరంలో 9 నెలల పాటు ఒక పర్సన్, అంటే ఫస్ట్ 3 months వదిలేసినా సరే, 3rd month to 9th month or 10th month, female of the species, human females, they cannot hunt, they cannot run, they cannot do heavy works, right? సో కాబట్టి 6-7 నెలలు, సంవత్సరంలో 6 నెలల పాటు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్లాంటివి ఉన్నప్పుడు, మగ యానిమల్స్ అంటే హ్యూమన్స్, రైట్, మగవాళ్ళు మాత్రమే కష్టమైన పనులు, బరువైన పనులు, హంటింగ్, లేకపోతే చంపేసిన తర్వాత ఆ పెద్ద జంతువుల్ని కోయటం, దాన్ని తీసుకురావటం, బరువులు మోసుకురావటం, తప్పించుకోవటం, పరిగెత్తడం, ఇలాంటివన్నీ చేసేది మేల్స్ ఇన్ ద స్పీషీస్. ఇక్కడ మొదలవుతుందండి డిస్క్రిమినేషన్. అంటే ఏంటంటే
అప్పుడు ద గర్ల్స్ ఇన్ ద ఫీమేల్స్ ఇన్ దట్ స్పీషీస్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్. అప్పట్లో హోమ్ అంటే గుహల్లో ఉండేవాళ్ళు. ఇది కాన్షియస్గా తయారైంది కాదండి. ఇక్కడ వరకు నేచరే మనకి ఇలా ఇచ్చింది. బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే. అంత కడుపుతో ఉన్నప్పుడు వేటకి బయలుదేరితే గర్భస్రావం అయిపోతుంది. దెర్ ఇస్ లాస్ ఆఫ్ చిల్డ్రన్, రైట్? ఆ పర్సన్కి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉండదు. సో వారియర్గా ఉండటం, లేదా ఫైట్ చేయటం, లేదా ఇట్లాంటి కష్టమైన బరువైన పనులు చేయటం నేచరే రిస్ట్రిక్ట్ చేసింది. నాట్ కాన్షియస్లీ బట్ ఎవల్యూషనరీలీ, రైట్? 6 నెలలు మీరు ఏం చేయకపోతే 6 నెలలు మీకు ఫుడ్ కావాలి, మరి ఎవరు తీసుకొస్తారు? సో ద మేల్స్ ఇన్ ద స్పీషీస్ హ్యావ్ టు గో అవుట్. వన్స్ అక్కడి నుంచి ఆ జంతువు అంటే ఆది మానవుల కాలం నుంచి వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ సొసైటీస్, దాన్ని వీళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసారు. స్త్రీలు అంటే ఒక మూల కూర్చుని ఉండాలి, మగవాడు అంటే బయటికి పోయి పనులు చేయాలి. అంటే వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్న హార్డ్వేర్ ఇన్స్టింక్ట్స్ ని దే హావ్ ప్రొజెక్టెడ్ యాస్ కల్చర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఆ బ్యాగేజ్ అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారండి. అందులో సగం మంది ఫీమేల్స్ వేసుకోండి. అందరినీ ఇంట్లో పెట్టేస్తే ఎకానమీస్ ఎలా పనిచేస్తాయి? అందరూ పని చేసుకోవాలి కదా. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళు మాత్రమే పనులకు వెళ్తే ఎకానమీ ఎలా పనిచేస్తుంది? నంబర్ ఆఫ్ మౌత్స్ పెరిగాయి, నోళ్ళు పెరిగాయి. ఒకప్పుడు అంటే అంతమంది లేదు కదా. నాకు తెలిసి మొత్తం అంటే హోమోసెపియన్స్ అనే స్పీషీస్ స్టార్ట్ అయినప్పుడు దెర్ ఇస్ అ రఫ్ ఎస్టిమేట్ మేబీ 10,000 నుంచి 20,000 ఇండివిజువల్స్ మధ్యలో ఉండేవాళ్ళు అని. ఆ తర్వాత వాళ్ళు మల్టిప్లై ఇప్పటికి 800 కోట్ల మంది అయ్యారు. అంత తక్కువ జనాభా ఉన్నప్పుడు నేచర్ చాలా బౌంటిఫుల్గా ఉంటుంది. చుట్టూ బోల్డని చెట్లు, బోల్డని జంతువులు అన్నీ ఉంటాయి. మీకు వేట ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు వేటలు లేవు, మనమే కష్టపడి సంపాదించుకోవాలి. నంబర్ ఆఫ్ పీపుల్ బాగా పెరిగారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు సగం జనాభాని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోండి అంటే ఎలా కుదురుతుంది? ప్లస్ ఆది మానవుల కాలంలో మనకి బట్టలు లేవు, డ్రెస్సులు లేవు, ఏం లేవు. కాకపోతే ఇప్పుడు మనం మోడర్న్ పర్సన్స్గా, మోడర్న్ హ్యూమన్స్గా వచ్చిన తర్వాత నౌ వీ స్టార్టెడ్ నేచర్ని డిఫై చేయడం మొదలుపెట్టాం. ఓకేనా? నేచర్ మనకు బట్టలు ఇవ్వలేదు కదా, మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం, రైట్? నేచర్ ప్రకారం అలాగే వదిలేసి ఉండుంటే సగం మంది పిల్లలు పుట్టుకలోనే చనిపోయేవాళ్ళు, ప్లస్ పుట్టుకలో ఆడవాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. సో వీఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద నీడ్స్. మనకి ప్రిజర్వ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళని కూర్చోబెట్టడం, లేకపోతే పక్కన పంపించడం, వాళ్ళని తక్కువ చేసి చేయడం అవసరం లేదు అంటున్నాను. ఎకనామికల్లీ అండ్ ఇంక్లూడింగ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ రైట్స్. I agree with that, sir. But నా క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ సపోజ్ లెట్స్ సే I am for women rights also because equality between men and women are required. The thing is, ఈవెన్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని మగవాళ్ళని సమానమని చెప్పి పెంచినా కూడా లోపల అనిమలిస్టిక్ బిహేవియర్, అనిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ గాని ఉండిపోతే లైక్ దేర్ మైట్ బి అ పాసిబిలిటీ, రైట్? యా ఉంటుందండి, అది ఎక్కడికి పోదు. నేను చెప్తున్నాను కదా, ద బెస్ట్ ఆఫ్ పీపుల్, బెస్ట్ ఆఫ్ లిబరల్ దాన్ని ఏమంటారు అప్బ్రింగింగ్ ఎక్కడో చోట మీకు మైండ్లో ఆ చిన్నది ఉంటుందండి. అది తీయమని ఎవరు అడగట్లేదండి. వీ కాంట్ ఈవెన్ రిమూవ్ ఇట్. సి ఇట్ ఈస్ లైక్ మన కడుపులో పెరిగిన అపెండిక్స్. ఓకే, యూ కాంట్ రిమూవ్ ఇట్, బట్ యూ కెన్ కరెక్ట్ థింగ్స్ వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పటికి కూడా చిన్నపిల్లల్లో చూస్తుంటాం, వాళ్ళకి ఏమీ తెలియదు, అయినా సరే మగపిల్లలు కొంచెం అడ్వెంచరస్గా ఉంటారు. ఎగిరి దూకటం, పారిపోవడం, తప్పించుకోవడం, ఎక్కటం, దిగటం, చెట్లు ఎక్కటం, ఇలాంటి పనులు చేస్తారు. అమ్మాయిలు ఎంతో కొంత కుదురుగా ఉంటారు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బ్రాడర్, ఏదో ఒక్క అమ్మాయి చెట్లు ఎక్కేసి దూకేసింది అని చెప్పి యూ కాంట్ సే దట్ ఆల్ గర్ల్స్ ఆర్ లైక్ దట్, రైట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ జనరలీ ఇన్ ద హ్యూమన్ పాపులేషన్, మగపిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలు అయితే ఎక్కువ ఆవేశంతో ఉంటారు, అడ్వెంచరస్గా ఉంటారు, ఇంక్విజిటివ్ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అన్నిటినీ ఎరగదీయటం, ఓపెన్ చేయడం, తీయటం. గర్ల్స్ టెండ్ టు బి కన్జర్వేటివ్. అంటే కన్జర్వేటివ్ అంటే నాట్ పొలిటికలీ కన్జర్వేటివ్, దే ట్రై టు ప్రిజర్వ్ థింగ్స్ అలాట్. ఒక చోట కుదురుగా ఉండటం, అన్నీ ఒక చోట పెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, రైట్? సో ఇలాంటి మెంటాలిటీ కనిపిస్తుంది. దిస్ ఇస్ న్యాచురల్లీ ఇంగ్రెయిన్డ్ ఇన్ అస్ అండి, దీన్ని మనం తీసేయలేం.
తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, బయోలాజికల్లీ వీఆర్ డిఫరెంట్. మ్యాన్ అండ్ విమెన్ ఆర్ డిఫరెంట్ బయోలాజికల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ apart from the biological differences, there should be no other difference in terms of opportunity. That's all what human rights say అండి. లేకపోతే మన ఈ హ్యూమనిస్ట్ థాట్ కానీ రేషనలిస్ట్ థాట్ కానీ ఆడవాళ్ళ హక్కులు అన్నప్పుడు అంతా సమానమే అంటే అన్నీ సమానమే అని కాదు. బయాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ నోబడీ ఈస్ గోయింగ్ టు కంటెస్ట్. ఈవెన్ విమెన్ ఆర్ నాట్ కంటెస్టింగ్ దట్, రైట్? ఓకే. అండ్ ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్, ఇది ఇందాక శబరిమల ఇష్యూ వచ్చింది కదా. యా చెప్పండి. సో సపోజ్ ఇప్పుడు హిందూస్ లో there are Hindu women and they are claiming that Ayyappa is equally God to them as they are for men, as he is for men. So why am I not allowed to enter into the temple? ఆ క్వశ్చన్ అడిగితే ఎలా? పాయింట్ అనండి. సో ఆ పర్టికులర్ టెంపుల్కి ఆ ష్రైన్కి ఆ రూల్ ఉంది. ఆ రూల్ వాళ్ళు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది అనవసరం. వాళ్ళు ఒక సొసైటీ అండి, అండ్ దే ఓన్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలోకి ఎంట్రీకి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, రైట్? ఇఫ్ యూ డోంట్ లైక్ దోస్ రూల్స్, యూ కెన్ చూస్ నాట్ టు గో దేర్. వై డూ యూ హ్యావ్ ద నీడ్ టు గో దేర్? దట్స్ మై క్వశ్చన్. ఎందుకు అక్కడికి? ఎందుకు? అయ్యప్ప స్వామి ఇఫ్ యు ఆర్ భక్తులైతే దేశం నిండా బోల్డ్ అన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, వై కాంట్ యూ గో దేర్? వై ఓన్లీ దిస్ వెన్ దెర్ ఇస్ ఎక్స్ప్లిసిట్ రూల్? ఇప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ లోపలికి మనకు హక్కు లేదండి, రైట్? మనకు హక్కు లేదు యాజ్ అ నార్మల్ సిటిజన్. అన్లెస్ యూఆర్ అన్ ఎంపీ, యూఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ బిల్డింగ్. ఎందుకలా? అదేంటి హక్కు? నేను ఈ దేశ పౌరుణ్ణి, నాకు సమాన హక్కు ఉందని. యూ కాంట్ డూ దట్, రైట్? సో there are some rules and there are some things that you can change. ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, you can become an MP. Theoretically, at least you can become an MP and then you can enter, right? Yeah, but here this is a shrine and somebody has put a rule to that. If you don't like the rule, don't enter into that building. అవసరం లేదు కదా, దేశం అంత పెద్ద దేశం ఉందనగా ఆ ఒక్క ప్లేస్ లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వాలి? రైట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ రైట్స్ ఆన్ ది ఆల్ సైడ్స్. ఇతని వెళ్ళాలనుకున్న అమ్మాయి హక్కు, నేను ఐఎమ్ ఫుల్లీ కాగ్నిజెంట్ ఆఫ్ దట్. షీ స్టిల్ క్యాన్, ఆమె అయ్యప్ప స్వామిని భక్తురాలుగా ఉండటం ఆమె హక్కు. అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్. ఇఫ్ దే సమ్వన్ కెన్ ఆన్సర్ దాట్, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. అంటే దట్ మస్ట్ బి లైక్, అంటే అది అన్నిటికన్నా పవిత్రమైన స్థలం, బికాజ్ హీ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్ అకార్డింగ్ టు ద. అంత పవిత్రత అంటే ఆ స్థలానికి అంత పవిత్రత ఉంది అని మీరు ఒప్పుకుంటే, ఆ స్థలానికి ఉన్న రూల్స్ మాత్రం ఎందుకు ఒప్పుకోబుద్ధి కావట్లేదు? అంటే మేబీ అయ్యప్ప హిమ్సెల్ఫ్ సెడ్ అంటే ఉమెన్ ఆర్ నాట్, అంటే అట్లా చెప్పాడా చెప్పలే నాకైతే తెలీదు. I have no idea. They have to answer that. Right? They have to answer. It has been a tradition. అది రిటర్న్ ట్రెడిషనా లేకపోతే జస్ట్ వాళ్ళ అంటే మూబోలా ట్రెడిషన్ అనుకుని పెట్టుకున్నారు? నాకైతే తెలియదు. ఐ స్టిల్ డోంట్ నో. ఐ ప్రాబ్లీ డోంట్ ఈవెన్ కేర్. దెర్ ఇస్ అ రూల్ రైట్ నౌ. అది అక్కడికే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్ గాడ్ సో మచ్, మేబీ ఆ రూల్ కూడా మీరు నమ్మి తీరాలేమో. Maybe. As an atheist, we shouldn't even care. వాళ్ళు వెళ్తే అంత, వెళ్ళకపోతే అంత, రైట్? మై పాయింట్ ఇస్, హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళకి కూడా ఉంటాయి హ్యూమన్ రైట్స్. దే హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ రూల్స్ ఇన్ దేర్ ప్రాపర్టీ. అదే అకాడమిక్ క్వశ్చన్ అని అడిగాను అంతే. అంతే, ఐ అండర్స్టూడ్. రైట్, థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. Okay, I was waiting for Salim gar and I think Salim gar వెళ్ళిపోయినట్టున్నారు. Please come back if you're listening outside. One second. Samir gar uన్నారు. I'll take Samir. Hi Samir gar. Hello sir, how are you? All good sir. చెప్పండి సార్. సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ ప్లేస్ చేశారు, నేను అదే దాన్ని కొంచెం బ్రాడన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒక అవకాశం వచ్చింది, ఒక టైం ట్రావెల్ చేసి హిట్లర్ అంత పాపులర్ కానప్పుడు, అంటే పాపులరే కానప్పుడు వెళ్ళి అసాసిన్ చేసినప్పుడు, అంటే ఇది కొంచెం బ్రాడర్ సెన్స్, నేను ఇంక్లూడింగ్ కామెంట్స్ కూడా పెట్టుకొని నేను అడుగుతున్నాను. హిట్లర్ ఎవరికి తెలియదు, ఆ టైంకి వెళ్ళి మీకు అసాసిన్ చేసే అవకాశం వచ్చింది, మీరు చేస్తారా చేయరా?
నో అండి. ఎందుకంటే ఐ టెల్ యూ వై ఇట్ ఇస్ సో. దిస్ హెస్ బిన్ థాట్ ఎక్స్పెరిమెంట్ ఆల్ అలాంగ్. అంటే చాలా సార్లు ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దెర్ ఆర్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఇట్. ఒకటేంటంటే విల్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్, అంటే హిట్లర్ చిన్న బేబీగా ఉన్నప్పుడు, మేబీ 1 year 2 yearsగా ఉన్నప్పుడు, వాడు తర్వాత హిట్లర్ అవుతాడు అని నీకు తెలిసి, విత్ ద నాలెడ్జ్, రైట్, విత్ ద నాలెడ్జ్ దట్ దిస్ బేబీ విల్ బికమ్ ఎ హిట్లర్, ఇంత 50 లక్షల మందిని చంపేస్తాడు అని మీకు తెలిస్తే, అండ్ మీ టైం ట్రావెల్ మెషిన్ తీసుకెళ్ళి కరెక్ట్గా హిట్లర్ 2 years ఏజ్ ఉన్నప్పుడు తీసుకెళ్ళింది, చంపేస్తారా చంపేరా బేబీని? నేనైతే చంపనండి. నేనేమనుకుంటున్నానంటే ఈ పర్టికులర్ హిట్లర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి పర్టికులర్ పర్సన్స్ కోట్ల మంది ఉండొచ్చు ప్రపంచంలో. కాకపోతే ఆ పర్టికులర్ థాట్, ఆ పర్టికులర్ పర్సన్, హిట్ అయిన పర్సన్ మాత్రం ఒకటే ఉంటాడు. ఇప్పుడు ఇద్దరిని చంపితే ఇంకొక హిట్లర్ వస్తాడు, అదే ప్లేస్ లో ఇంకొక పేరు వేరు అవ్వచ్చు, ఇంకో పర్సన్ వస్తాడు సేమ్ అంతకన్నా. సో దట్ ఈస్ ది ఆన్సర్ అండి. సో ఇప్పుడు పాస్ట్ని ఎరేజ్ చేయడానికి అని చెప్పి మనం వెళ్ళి, ఎందుకంటే దీంట్లోనే ఒక ఇన్బిల్ట్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ కిల్ దట్ బేబీ, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, పోనీ బేబీ అంటే పీపుల్ స్టార్ట్ గెటింగ్ యూనో ఆక్వర్డ్నెస్. సో వాడు ఏంటి 25 years ఉన్న ఒక వ్యక్తి, వాడి పేరు అడాల్ఫ్ హిట్లర్. మీ టైం ట్రావెల్ మెషిన్ తీసుకెళ్ళి కరెక్ట్గా అక్కడ పెట్టింది, వాడికి 25 years ఉంది, వాడి పేరు అడాల్ఫ్ హిట్లర్. నౌ విల్ యూ కిల్ దట్ పర్సన్ అని, ఓకే, విత్ ద నాలెడ్జ్ దట్ హీ విల్ కాజ్ 50 లక్షల మంది చావుకి కారకుడు అవుతాడు అని మీకు తెలిసినప్పుడు మీరు వెళ్ళి చంపుతారా లేదా? ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే మీరు కనుక ఆ వ్యక్తిని చంపితే, మీరు ఆ 50 లక్షల ఎందుకు చంపారో మీకు ఆన్సర్ ఉండదు తెలుసా? ఎందుకంటే ఆ 50 లక్షల మంది చచ్చి ఉండరు కదా. దెన్ యూ విల్ బికమ్ ఎ మర్డరర్. డిడ్ యూ సీ ద కనండ్రమ్ దేర్? నాట్ ఓన్లీ దట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్సన్ కాల్డ్ హిట్లర్, ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. అక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు హేట్రెడ్ అనే ఒకటి ఉంది, ఒక హేట్రెడ్ ఉంది, దాన్ని ఎవరైనా ఒక క్యాటలిస్ట్ కావాలి వాళ్ళకి. హిట్లర్ ఆ పర్టికులర్ ప్లేస్ కి వచ్చి దాన్ని చేశాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది అదే ఆల్ ఓవర్ ది వరల్డ్. మీరు చెప్పింది కరెక్ట్. హిట్లర్ అనేది ఒక టూల్ మాత్రమే. జరిగించింది జరిపించింది మొత్తం అంతా ఆ కాలంలో ఉన్న మనుషులు, రైట్. వీడు కాకపోతే ఇంకొకడు ఎవడో ఒకడో చెప్తాడు, ఇప్పుడు ఇవి ఏంటి మీ కష్టాలన్నిటికీ కారణం ఆ పక్క మతమోడు అని. సేమ్ అదే కదా జరిగింది అక్కడ కూడా. యూదుడు, అక్కడ పక్క మతమోడు అంటే యూదుడు, రైట్. జర్మనీలో జరిగింది అదే, హిట్లర్ చేసిన పని అదే. మీ కష్టాలన్నిటికీ, మన దేశం ఇలా ఇబ్బంది పడడానికి, మనం అందరి ముందు పరువు పోవటానికి కారణం ఫస్ట్ వరల్డ్ వార్లో పరువు పోవటానికి కారణం ఇదేంటి మన పరిస్థితికి కారణం ఇదిగో ఈ పక్క మతమోడు వచ్చి ఫ్రీగా తింటున్నాడు, సో బ్యాన్ చేయండి, వాళ్ళ దగ్గర ఏం కొనొద్దు. సేమ్ మన దగ్గర ఎట్లయితే జరిగాయో సేమ్ అలాంటిది అక్కడ కూడా జరిగింది, రైట్. సో ఈ థాట్ ఎక్స్పెరిమెంట్లో చివరికి మనమే మర్డరర్స్గా మిగిలిపోతామండి. ఎనీ క్యాల్కులేషన్, వెదర్ యూ గో అండ్, ఇంకా కొన్ని మర్డర్ కాకపోయినా సరే ఇంకో సాఫ్ట్గా జనాలు ఇంకొకటి ఆర్గ్యుమెంట్ పెడతారు. ఇఫ్ యూ గో టు ద టైం పీరియడ్ వేర్ హిట్లర్ గాడి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తే, వాళ్ళిద్దరు వేరు క్యాండిడేట్స్ని పెళ్లి చేసుకునేలా చేస్తే హిట్లర్ అనేవాడు పుట్టాడు కదా. విల్ యూ డూ దాట్? అని దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దట్. ఎందుకంటే హిట్లర్ ఇస్ జస్ట్ అ టూల్. వీడు కాకపోతే ఇంకొక పేరుతో ఇంకొకటి జరుగుతుంది, రైట్. సో నేనేంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హీరో వర్షిప్. హీరో అనేవాడు ఎవరైనా కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, లేకపోతే ఒక యాక్టర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు. హౌ కెన్ వి కర్టైల్ ఇట్? యాక్చువల్లీ నేను అంటే కంప్లీట్ గా తీసేయగలం అనట్లేదు, బట్ హౌ కెన్ వి కర్టైల్ దిస్ పర్టికులర్ హీరో వర్షిప్ థింగ్? ఆ హీరో వర్షిప్ వచ్చిందే దీని నుంచి కదండి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. దే డోంట్ నో హౌ టు థింక్ బియాండ్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆలోచించడానికి బద్ధకం అండి. హీరో వర్షిప్ అంటే దిస్ ఇస్ ద డిఫరెంట్ సెకండ్ టాపిక్ అనుకోండి. హీరో వర్షిప్ అనేది ఇట్ కమ్స్ అవుట్ బికాజ్ పీపుల్ కెనాట్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎవడో వచ్చి చెప్పాలి, వీళ్ళు ఎలా థింక్ చేయాలి, వీళ్ళు ఏం ఆలోచించాలి, ఏమనుకోవాలి అనేది కూడా ఎవడో వచ్చి చెప్పేళ్ళాలి. దట్స్ అ పథెటిక్ స్టేట్ టు బీ ఇన్.
ఇప్పుడు అభిమానించటం ఒక పద్ధతి అండి. ఇప్పటికి కూడా నేను ఎన్నిసార్లు అన్నా సరే, ఐ లవ్ చిరంజీవి మూవీస్ అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ మూవీస్. ఓకే, ఇప్పటికి కూడా పాత సినిమాలు వస్తే ఆపకుండా చూస్తాను. బట్ దెన్ ఐ డోంట్ హ్యావ్ హీరో వర్షిప్ అట్ ఆల్. ఓకే, వాళ్ళని సినిమాల వరకు మాత్రమే. పొలిటికల్గా ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫార్ దమ్. ఈ మెచ్యూరిటీ చాలా మందికి థింకింగ్ ఉంది, చాలా మందికి ఉంది. బట్ మెనీ పీపుల్ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. వాళ్ళు ఏంటంటే మా వాడు చెప్తే అది ఆటోమేటిక్గా నిజం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఈ పని మనం సిలిండర్లు రేట్లు పెరిగినప్పుడు, అన్ని పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు చూసాం. ఏదేమైనా సరే నేను మళ్ళీ వాడికే ఓటేస్తా అంటుంటారు. రైట్? సో ఇది దాని ఏమంటారు, మానసిక బానిసత్వం అంటారు చూసారా. హీరో వర్షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దాట్, మానసిక బానిసత్వం. అది వెదర్ ఇట్ ఈస్ లైక్ యూ సెడ్, వెదర్ ఇట్ ఈస్ అ పర్సన్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అ గాడ్. అదే మెయిన్ సేమ్ థింగ్ ఇక్కడ, అక్కడ కామెంట్స్ లో కూడా సేమ్ థింగ్ అవుతుంది. సో అక్కడ కూడా జరుగుతుంది అది. హూఎవర్ గోయింగ్ ఫర్ టు దట్ పర్టికులర్ పర్సన్, దట్ పర్టికులర్ మర్డరర్ is doing definitely hero worship. Adi na opinion. It's kind of that. హీరో వర్షిప్ అండి. వీళ్ళకి చేయడం చేతగాక వాళ్ళని గ్రేట్ గా చూస్తూ ఉంటారు అంతే. Okay Andy, thank you for giving me chance. So I want to say this thing. Thank you. Sure. Right sir, thank you. Okay, సలీం గారు, ఐ వాంట్ టు టేక్ యూ హ్యావ్ యువర్ కెమెరా ఆన్ అండి, మీరు ఆఫ్ చేసుకుంటే విల్ టాక్. ఓకే, వైల్ యూ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరా ఐ విల్ టాక్ టు సిక్స్ ప్యాక్. హాయ్ సిక్స్ ప్యాక్ గారు. హాయ్ మనోహర్ గారు. ఎస్ సార్, చెప్పండి సార్. యా, am I audible? అంటే నాకు ఫీడ్బ్యాక్ ఏం రావట్లేదు. ఐ థింక్ దెర్ ఇస్ అ డిలే అండి. బట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. చెప్పండి. Yeah. So I've been a long time listener, probably for the past 4 years, 2018 అనుకుంటా. And congrats for coming a long way. Sure. Yeah. So basically I have a couple of questions, not even questions. మీరు రణ్బీర్ అల్హాబాదియా అని తన పాడ్కాస్ట్ ఎప్పుడన్నా విన్నారా? యా, బియర్ బైసెప్స్. ఒక చిన్న పాయింట్ అండి, వీ హ్యావ్ అ హ్యూజ్ డిలే. అంటే నేను చెప్పిన 4-5 సెకండ్స్కి మీకు వినిపిస్తుంది. సో విల్ డూ ఇట్ ఇన్ అ రేడియో ఫ్యాషన్. సో యూ కెన్ కంటిన్యూ మీ క్వశ్చన్ అంతా అడిగేసిన తర్వాత దెన్ ఐ విల్ ఆన్సర్ అండి. దెర్ ఇస్ అబౌట్ 4 సెకండ్ డిలే. Okay, I get it. So basically I've been listening to some of his podcasts. ఇది వరకు కొంచెం వినేవాడిని, but then recently what I've observed is he's come up with an app, ఒక యోగా యాప్. Basically it's some meditation and mindfulness app అన్నమాట. And the way he's plugging it is through his podcasts which are centered around వాటిని తాంత్రిక్ అని కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు, హారర్ అని కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు. మీరు అదేమన్నా అబ్జర్వ్ చేశారా? లేదండి, బికాస్ హీఈస్ బీయింగ్ హ్యాండిల్డ్ బై అదర్ రాషనలిస్ట్ ఆల్రెడీ. ఇక్కడ మన సైన్స్ ఈజ్ డోప్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నాడు ఆ క్యాండిడేట్ని. సో నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ యా, హీస్ బికమ్ అ క్రేజీ నట్ కేస్. యా, అండ్ what I've seen is ఈ మధ్య, as in the past 6 months since this app is in, maybe అప్పటి నుంచి డెవలప్మెంట్ లో ఉందో లేదో, and I don't know if this is a grand scheme and నేనేమన్నా if I'm looking too much into it, but the frequency of these episodes which are centered around horror, tantra, ఇవన్నీ కొంచెం పెరిగాయి. And ప్రతి ఇలాంటి అన్నాటికి ముందు the prelude that he gives is he's able to ward off these evil spirits by being more spiritual. And in a way, I think he's driving people through his to his app. Yeah. That is what I think I see. I don't know. It's a business model అండి. Yeah, it's a business model. ఫస్ట్ ఏంటంటే వాడు ఫస్ట్లో ఐ థింక్ హీ వాజ్ అ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ గానో లేకపోతే ఫిట్నెస్ వీడియోస్ చేసేవాడు. సో వన్స్ ఒక సఫిషియంట్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాడికి బిజినెస్ చేయడం ఐడియా వచ్చింది. సో వాట్ బెస్ట్ వే టు అట్రాక్ట్ పీపుల్ కదా. మన దేశంలో ద ఈజియెస్ట్ బిజినెస్ టు డూ ఇస్ బిజినెస్ బేస్డ్ ఆన్ ధర్మం పేరు మీద బిజినెస్ చేయడం అంత ఈజీ బిజినెస్ ఇంకోటి లేదు మన దగ్గర.
రైట్? కష్టపడకుండా, అది కూడా ఏంటంటే న్యాయంగా కష్టపడి పని చేయటం కాకుండా ఏదన్నా జనాల నమ్మకాలతో ఆడుకుంటూ వ్యాపారం చేయాలంటే ధర్మం బేస్ మీద బిజినెస్ చేయడం ద బెస్ట్ వే. సో హీ ఫౌండ్ దట్ నీష్. వాడికి ఆల్రెడీ ఉన్న బిలీవర్స్ లేకపోతే వాడిని ఒకసారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటి సెట్ అయిన తర్వాత ఇక చెప్పినవన్నీ నమ్మేయటం, చెప్పినవన్నీ ఒప్పేసుకోవడం, యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ వస్తాయి కదా. సో దెన్ హీ స్టార్ట్స్ దిస్ న్యూమినస్ అనమాట, మిస్టికల్, న్యూమినస్, స్పిరిచువల్ ఇలాంటివన్నీ పెట్టి దెన్ హీ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్. చాలా మందికి ఏదో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటాడు, తిక్క తిక్క మాటలన్నీ మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు. సో ఇట్స్ బికమింగ్ బిజినెస్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. హీఈస్ డెఫినెట్లీ జనాల్ని మోసం చేసి, మూర్ఖుల్నిగా చేసి, మోసం చేయడం కంటే మూర్ఖుల్ని చేసి, మోసం చేయడం అంటే మీదికి లేనిది ఇచ్చి, రైట్, వస్తువు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కాదు, బట్ హీఈస్ డెలివరింగ్ ద ఫ్రెష్లీ బేక్డ్ బుల్ క్రాప్. దట్స్ వాట్ ఈస్ డెలివరింగ్. So I thought he was like another conspiracy nut, koncham somebody who's trying to follow Joe Rogan atla anukunna gaani I see him intentionally driving this bullshit up people's minds. So yeah, I think what he said is true. Finally atana app ki subscription penchukoni he wants to make a business out of it. Simple case. Yeah. So I got this మీరు అప్పుడు సద్గురు water has memory danlo you showed a link where he started talking about things having memory, and then the adi aa episode vachin tarvate kada he started selling copper vessels and all. I think it is following the same playbook and all pattern. Yeah, it's the same playbook. Yes. Okay. So yeah. So another one of his episodes, I don't know, ippudu mana there is this thing of trying to rewrite our history, whatever's happened in Indian past lo adi meer last stream lo meer maatladeru dan gurinchi. So do you think this gives people a chance to change what was done in the past in their favor? Oh yeah, absolutely. ఆ హిస్టరీని రీరైటింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతూనే ఉందండి. మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఫ్యాసినేటెడ్ అనమాట. ఒకటేంటంటే మనకి ఒరిజినల్ హిస్టరీ అంటూ లేనే లేదండి. దిక్కుమాలిన జనాలు కూర్చుని పురాణాలు అవి రాసుకున్నారు, మనకు అసలు చరిత్ర లేదు. అశోకుడు అనేవాడు ఉన్నాడు, ఇంత పెద్ద రాజ్యం ఉండేది అన్న సంగతి ఈ బ్రిటిష్ వాడు వచ్చి తవ్వితే తప్ప తెలియలేదండి. అప్పటి వరకు మన ఏ ఒక్క పురాణంలోనూ ఎక్కడ కూడా అశోక చక్రవర్తి గురించి కానీ లేకపోతే మిగతా రాజుల గురించి కానీ ఎక్కడ ఏమాత్రం లేదు. ఒక్క పురాణం లేదు, ఒక్క కథలో లేదు. చరిత్ర పెట్టుకోవడం అనేది మనకు అలవాటు లేని పని. మనం ఓన్లీ కట్టుకథలు, పురాణాలు, గాలి కబుర్లు అవన్నిటిని క్రోడీకరించడం ఈ మాత్రమే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆర్కియాలజీ కొన్ని ప్రూఫ్స్ ఇస్తుంది. ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ని కూడా మతలబు చేయడానికి చాలా మంది ఆవేశపడుతున్నారు. బట్ మై ప్రాబ్లమ్ ఇస్ వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ? ఇప్పుడు ఒకటేంటంటే ద ఆర్గ్యుమెంట్ ఇస్ హిస్టరీ గురించి తెలుసుకోకపోతే నీ ఒరిజినాలిటీ ఎట్లా తెలుసుకుంటావు అని. ఐ వాంట్ టు లీవ్ హిస్టరీ టు ది అకాడమిక్స్ అనమాట. మనోళ్ళు ఏంటంటే హిస్టరీని నెత్తి మీద పెట్టుకుంటారు. ఏది? అది కూడా గ్లోరిఫికేషన్ కోసం. చూసావా మా రాజులు ఇంత పౌరుషవంతులు, అంత పౌరుషవంతులు, వాళ్ళు అలా కొట్టారు, ఇలా కొట్టారని. ఎంత చెప్పుకున్నా సరే వాళ్ళు తప్పించుకోలేనిది మెంటల్ మాస్టర్బేషన్ బేసిక్లీ. సుమారుగా 700 నుంచి 800 ఏళ్ల పాటు ముస్లిం రాజుల పాలన ఉంది. ఒక 150 నుంచి 200 ఏళ్ల పాటు ఇంగ్లీష్ వాడి పాలన ఉంది, బ్రిటిష్ వాడి పాలన ఉంది. దీన్ని మీరు ఎన్ని కథలు చెప్పినా వీటిని అరెస్ట్ చేయలేరు వాళ్ళు. రైట్? మీ పౌరుషం వాళ్ళు మా రాజులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, మా దగ్గర అంత ఉంది ఇంత ఉంది, వాడొచ్చి కొల్లగొట్టాడు, వీడొచ్చి కొల్లగొట్టాడు, అంత నాలెడ్జ్ ఉంటే కొల్లగొట్టనిచ్చాడు అంటే నాలెడ్జ్ లేదని అర్థం. రైట్? అదే బ్రిటిష్ వాడు ఆఫ్రికా దేశాలను కొల్లగొట్టాడు. సో వాళ్ళ దగ్గర కూడా మంచి కల్చర్ ఉంది, మనకంటే గొప్ప కల్చర్ ఉందని ఒప్పేసుకోవాలా? రైట్? వాడు అక్కడ కొల్లగొట్టాడు, ఇక్కడ కొల్లగొట్టాడు, సరిపోయింది కదా. దాని అర్థం ఏంటంటే మన దగ్గర వీళ్ళు చెప్పుకునే నాలెడ్జ్ లేదు. రైట్? వీళ్ళు చెప్పుకునే టెక్నాలజీ కానీ అది కానీ ఇదన్నీ లేవు. ఇంకోటి ఏంటంటే వాడు మోసం చేసి వచ్చాడు అని చెప్పి దే ట్రై టు బట్ డెఫినెట్లీ మోసం చేసి వచ్చాడు. బట్ రాజులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ చేసే పని అది. తెలుసుకోకపోవడం మనోళ్ళ తప్పు.
రైట్? పరాయోడు వస్తున్నాడు అని తెలిసినప్పుడు పక్క రాజులు ఇప్పుడు మీరు చరిత్ర చిన్నగా చదివితే బ్రిటిష్ వాడు వచ్చి మొత్తం వాడి సొంత ఆర్మీ తోటి దేశం అంతా గెలవలేదు. ఇద్దరు రాజుల మధ్యలో ఉన్న వైరాన్ని చూసి ఒక రాజు దగ్గర సంఖలో చేరతాడు. నేను మీకు హెల్ప్ చేస్తా, మా దగ్గర ఉన్న కొంచెం హై టెక్నాలజీ ఉంది, అది మీకు ఇస్తా, నువ్వు వెళ్ళి ఆ రాజుని కొట్టు, నాకు కొంత స్థలం ఇచ్చేయి. తర్వాత ఆడి పక్కన ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నేను నీ దగ్గర చేరతా, నా హెల్ప్ నీకు ఇస్తా, నువ్వు సో ఈ రాజులకు బుద్ధి ఉండాలి కదా. ఈ రాజులందరూ వీళ్ళందరూ ఒకే దేశంలో ఉన్నారు, వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఫస్ట్. లేదు వాడు నా శత్రుత్వాన్ని అడ్డం పెట్టుకుని వీడు చేస్తున్నాడని. సో ఇలాంటివి మసిబూసి మారేడుకాయ చేయడానికి, హిస్టరీని రీరైట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. బట్ ఐ సమ్హౌ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే తెలుసుకుని ఏం చేస్తాం, రైట్? తెలుసుకుని ఏం చేస్తాం. అకాడమిక్ స్టడీ అంటే అది వేరే సబ్జెక్ట్ అండి. నాట్ ఎవ్రీబడి షుడ్ బి అసోసియేటెడ్ విత్ స్టడీయింగ్ హిస్టరీ, రైట్? ఒకటేంటంటే మన దగ్గర జరిగిన తప్పు విషయాలు మాత్రం తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మళ్ళీ మనం చేయకుండా, మన తర్వాత తరం చేయకుండా కాపాడడానికి హెల్ప్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ హిస్టరీ హ్యాస్ నో పర్టిక్యులర్ స్పెషల్ వాల్యూ అండి. ఎవడో రాజుకి ఏంటి 7 కొడుకులు ఉన్నారో లేకపోతే ఎంతమంది కొడుకులు ఉన్నారో, వాడు ఎక్కడెక్కడ చేశాడు, మనకి ఎందుకు సార్ అది? మనం ఆ రాజ్యంలో లేము, మనం ఆ రాజ్యంలో పనిచేయము. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో వాల్యూ. మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటారు చూసారా, ఆల్జిబ్రాలో ఇన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు చేపిస్తారు మాతోటి, జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుద్దా అని. వాటికన్నా ఉపయోగం ఉంటుంది కానీ హిస్టరీలో మీరు బట్టి కొట్టి ఆ రాజు ఈ రాజులు కొట్టుకున్నారు, అది చేశారు, పానీపట్లు చేశారు, ఇన్ని సంవత్సరాలు, దెర్ ఇస్ నో ఫ్యూచర్ యూజ్ అన్లెస్ యు ఆర్ హిస్టరీ మేజర్. మీ స్టడీనే అదైతే తప్ప మీకు పెద్ద ఉపయోగం లేదు దానివల్ల. కానీ మీ దగ్గర చరిత్రలో జరిగిన డిస్క్రిమినేషన్స్ కానీ, మీ జరిగిన తప్పు విషయాలు కానీ, అది మనం చేసినా మన మీద చేయబడ్డా సరే, 2 విషయాలు మనకు తెలియాలండి. అండ్ దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్సో. మీరు అంటే మన పూర్వీకులు వాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళైనా, అత్యాచారానికి గురిపడ్డ వాళ్ళైనా సరే 2 విషయాలు మనకి తెలియాలి. సో దట్ మనం మళ్ళీ ఇంకొకరికి చేయకుండా ఉంటాం. అలాంటి తప్పులు మనం చేయం, లేకపోతే ఎక్కడన్నా జరుగుతుంటే కనిపెట్టడానికి సులభంగా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఫర్ హిస్టరీ అండి. అది నా పర్సనల్ వ్యూ. ఇట్స్ నాట్ కూడా చెప్పండి. Yeah, so once you start rewriting, how do you get an objective view of history? Like, were we the oppressors or were we oppressed by somebody? రాసేవాడిదే కదా అప్పుడు. ప్రాబబ్లీ విల్ నెవర్ నో అండి. ఎందుకంటే హిస్టరీ లేకపోతే మనకి ఏం జరిగింది ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు భూటాన్ అనే దేశం ఉందండి. భూటాన్కి చాలా రిచ్ హిస్టరీ ఉంది. కాకపోతే పాయింట్ ఏంటంటే వాళ్ళకున్న హిస్టరీ అంతా ఒక పర్టికులర్ మొనాస్ట్రీలోనో ఎక్కడో దాచిపెట్టుకున్నారు. బట్ ఇట్స్ సమ్ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం అంతా కాలి బూడిదైపోయింది. సో వాళ్ళ చాలా పెద్ద హిస్టరీ మాయమైపోయింది వాళ్ళ హిస్టరీ నుంచి. అలాగని చెప్పి మేమెవరో మాకు తెలియదు, మేము ఏం చేయలేదు అని వాళ్ళు ఊరుకోలేదు కదా. లైఫ్ స్టిల్ గోస్ ఆన్. దెర్ ఇస్ నో స్టాపింగ్ ఆఫ్ లైఫ్ జస్ట్ బికాజ్. ఇప్పుడు మన తాతయ్య ఉన్నారండి. వీ నో ద నేమ్ ఆఫ్ అవర్ తాతయ్య. ఓకే, మన తాతయ్య వాళ్ళ తాతయ్య, హిజ్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ పేరు మనకు తెలుసా? మొత్తం దేశం మీద అలాగా 4th లెవెల్ 6th లెవెల్ గ్రాండ్ ఫాదర్ పేరు తెలిసిన వాళ్ళు 10-15 వేల కంటే ఎక్కువ ఉంటారండి. నార్మల్ పీపుల్ నోబడీ నోస్, రైట్? సో వాళ్ళు ఎవరో తెలియనంత మాత్రాన వాళ్ళ హిస్టరీ తెలీదు, వాళ్ళ చరిత్ర తెలీదు, వాళ్ళు పెద్ద ఆస్తిపరులో లేకపోతే ఎవరి కిందన్నా స్లేవ్గా ఉన్నారో ఏం తెలియదు. బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్, రైట్? Yeah. So, don't you think a better way of looking at history is to look at it as a whole, like as a species, and look at what's worked and ఏది మనకి ఎక్కువ well-being తెచ్చింది? No matter what side we are on, historyలో, రాసిన హిస్టరీలోనో, మార్చిన హిస్టరీలోనో. Isn't that a better way to read? It is a better way. కాకపోతే that is a intellectual way, and unfortunately ఇంటలెక్చువల్ వే ఇస్ నాట్ ద కామన్ వే. జనాలు ఏంటంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళకి వీళ్ళకి నయా పైసా డిఎన్ఏ సంబంధం లేకపోయినా సరే
మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి హయ్యర్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళని ఒక ఇంత గ్రేట్గా చూడటం, ఇది ఒక కామన్ అలవాటు కదా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ టేకింగ్ బ్రాహ్మిన్స్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ కుడ్ యాజ్ వెల్ బీ ఎనీ అదర్ కమ్యూనిటీ లైక్ క్షత్రియ ఆర్ శూద్ర ఆర్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? మన ఒక గోల్డ్ స్మిత్ ఉన్నాడు అనుకోండి, సౌత్ ఇండియాలో గోల్డ్ స్మిత్, నార్త్ ఇండియాలో ఫార్ నార్త్లో ఇంకో గోల్డ్ స్మిత్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ కామన్. ఓకే, సో వాళ్ళ చరిత్ర తెలుసుకుని వీళ్ళకేంటి ఉపయోగం? మావోడు అని వాళ్ళు అనుకుంటారు అంతే. నేను అదే పని చేస్తున్నా, వాడు అదే పని చేస్తున్నాడు, మావోడు అనుకుంటాం. కాకపోతే వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వరు. సో చరిత్ర తెలుసుకోవటం అనేది దాని పర్పస్ ఏంటి అంటే డిస్క్రిమినేషన్ కానీ తప్పులు కానీ ఉంటే తెలుసుకోవడం. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ దాట్, అంటే మీకు ఆబ్జెక్టివ్ వ్యూ తెలియట్లేదు అన్న మీకు అనిపించింది అనుకోండి, స్టాప్ రీడింగ్ హిస్టరీ. ప్రస్తుత సమాజం చాలానే సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్. డిస్క్రిమినేషన్ కనిపెట్టడం, తప్పుని కనిపెట్టడం, మారల్లీ బార్డర్ లైన్ మొరాలిటీస్ని కనిపెట్టడం చాలా ఈజీ ఈ టైంలో. యూ డోంట్ నీడ్ హిస్టరీ. ఓకేనా అండి? ఓకే అండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఇట్స్ అబౌట్ కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్? అడగండి. Yeah, so I've recently read in a subreddit about two possibilities మన ఎవల్యూషన్ లో అబ్జర్వ్ చేస్తున్నవి. ఏంటంటే వన్ ఇస్ మనకి బికాస్ ఆఫ్ ద హైయర్ న్యూట్రిషన్ దట్ వీవ్ బీన్ గెటింగ్ ఫర్ ద పాస్ట్ సెంచరీస్, హ్యూమన్స్ హావ్ బీన్ గెటింగ్ టాలర్ అండ్ స్ట్రాంగర్. అండ్ సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే సిన్స్ సిజేరియన్ హ్యాస్ బికమ్ మెయిన్ స్ట్రీమ్, number of humans with a larger head అనేది పెరుగుతుంది. So in these I just want to know if these two can these be seen as possible outcomes of evolutionary pressures, and if yes, what I would like to know is lack of pressure కూడా అంటే should we see as cesarean c-section లేదు, or smaller openings of lack of a smaller opening in the vulva is leading to a larger head, అంటే lack of a pressure అనేది మనం అది even that lack of a pressure also is a pressure అంటారా మీరు evolutionary terms లో? is what my question is, if I'm able to put it correctly. కరెక్ట్. ల్యాక్ ఆఫ్ ప్రెషర్ కూడా ఒక ఎవల్యూషనరీ ఈవెంటే. అంటే ఇప్పుడు మామూలుగా అయితే పెద్ద తలకాయలు ఉన్న బేబీస్ బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ ఆస్ఫిక్సియాతోనో ఆక్సిజన్ లేనితనంతోనో మోస్ట్లీ చనిపోవాలి. ఓకే, తలకాయ పెద్దగా ఉంటాయి. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవల్యూషనరీలీ స్పీకింగ్ బిగ్ హెడ్స్ అనేవి నాట్ నార్మల్. ఓకే, ఇప్పుడు మనకి సి సెక్షన్ ఉంది కాబట్టి బిగ్ హెడ్స్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. గత ఒక 30-40 ఏళ్ళుగా, అంటే యాక్చువల్లీ సి సెక్షన్ హెస్ బిన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. కాకపోతే ఇట్ హెస్ బిన్ పర్ఫెక్టెడ్ వెరీ మచ్ ఇన్ దిస్ పాస్ట్ ప్రాబ్లీ 100 years కదా. సో ఇప్పుడు హెడ్ సైజ్ ఈజ్ నో లాంగర్ అ లిమిటేషన్. సో ఇమాజిన్ ఒక 200-300 ఏళ్ల క్రితం ఒక పర్సన్ బిగ్గర్ సైజ్, అంటే సఫిషియెంట్లీ బిగ్గర్ సైజ్తో పుట్టాడు అనుకోండి, లేదా ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, దట్ పర్సన్ క్యాన్ హ్యావ్ కిడ్స్. ఆ పర్సన్కి కూడా అదే క్యారెక్టరిస్టిక్ వచ్చే అవకాశం ఉంది, ఆ పిల్లలకి కూడా. సో దెన్ దే ఆల్సో నీడ్ టు హ్యావ్ సిజేరియన్. సో స్లోలీ ఏంటంటే సిజేరియన్ హ్యాస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ అవర్ ఆపరేషన్స్ ఆర్ సిజేరియన్, రైట్? I don't know if that number is correct or not, more than half అనే ఊరికే అనేసాను. బట్ there are so many cesareans that natural delivery అనేది ఏంటి రేర్ అయిపోయింది. న్యాచురల్గా డెలివరీ అయిందా అనేది వింతగా చూడటం తయారైంది మన దగ్గర, రైట్? సో సి సెక్షన్ హెస్ బికమ్స్ వే టూ కామన్. దీనివల్ల హెడ్ సైజ్ అనేది ఇట్స్ నో లాంగర్ లిమిటేషన్. యూ కెన్ హ్యావ్ యాజ్ బిగ్ సైజ్ హెడ్ యాజ్ పాసిబుల్. మీకు ఆస్ఫిక్సియా తోటి బేబీస్ చనిపోవటం అనేది జరగదు. దే విల్ బి టేకెన్ అవుట్ నైస్లీ, వాళ్ళు బతికేస్తారు. సో దీనివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే ఫ్యూచర్లో న్యాచురల్ డెలివరీస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు అలాగే కొన్ని తరాల పాటు ఒక తరాల పాటు సిజేరియన్ ఉన్న ఫ్యామిలీస్లో సడన్లీ ఒకళ్ళు నేను న్యాచురల్గా డెలివరీ ట్రై చేస్తాను అని అన్నారు అనుకోండి, బేబీ చనిపోయే ఛాన్స్ ఉంది. బికాస్ వాళ్ళే చెప్తారు, డాక్టర్సే చెప్తారు, దిస్ హెడ్ సైజ్ అండ్ ద హోల్ బేబీ సైజ్ ఈజ్ వే టూ బిగ్.
ఈదర్ చాలా చాలా ఇబ్బందులు అవుతాయి, లేదా యూ హ్యావ్ టు Yeah. ఏంటి తర్వాత ఫ్యూచర్‌కి చాలా ఇబ్బందులు అవుతాయి. యువర్ బాడీ విల్ గో ఔట్ ఆఫ్ షేప్. సో, వి సజెస్ట్ సిజేరియన్ అని వాళ్ళే చెప్తారు. రైట్? సో, న్యాచురల్ డెలివరీ అనేది మేబీ ఇలా ఇదే గనక Okay. కంటిన్యూ అయితే ఇంకొన్ని ఒక 100 తరాల తర్వాత మేబీ న్యాచురల్ డెలివరీ అనేది జరగదు ఇంకా. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. Okay. I రైట్ సార్ think అయితే. that's it for now. ఈ week కి. Sure. So Sure. since you brought up science is dope, at the starting of the pandemic you said you'll be doing a collab with him. It didn't materialize. When can we expect something like that? చూస్తాను. ఐ హ్యావ్ టు గో టు హిస్ ఛానల్ ఫస్ట్. హీ హ్యాస్ మోర్ రీచ్ కదా. ఐ హ్యావ్ టు గో టు హిస్ ఛానల్ ఫస్ట్. చూస్తానండి. హీ ఆల్సో స్టార్టెడ్ లైవ్ స్ట్రీమ్స్. నేను Yeah. ఐ విల్ కాంటాక్ట్ హిమ్ అండ్ నాకు తెలిసినాయనే, అంటే తెలిసినానంటే ఐ మెట్ హిమ్ లేటర్. ఐ విల్ ట్రై టు అరేంజ్ ఫర్ సంథింగ్ లైక్ దట్. Sure, and Right, looking sir. forward to it. Thanks a Thank lot, you so sir. much. థ్యాంక్ యూ. ఓకే, కర్ణ గారు యువర్ డివైస్ ఇస్ నాట్ కనెక్టెడ్ అంటుందండి. ఐ కుడెంట్ టేక్ యూ. సలీం గారు, ఐ వాంట్ టు టేక్ యూ. లెట్స్ డూ దిస్. హాయ్ సలీం గారు. హాయ్ సార్, బాగున్నారా? ఎస్ సార్, చెప్పండి సార్. ఓకే, ఆఫ్టర్ లాస్ట్ 2 weeks నుంచి మీ షో లేదు. వీఆర్ మిస్సింగ్ దట్ షో. ఓకే సార్, ఇప్పుడు ఏం లేదు, అదే సేమ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మేము టీవీలో వచ్చే సాయి దీపక్ మరియు ఇతర హిస్టోరియన్స్ 2-3 ఉన్నారు కదా, లైక్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ హిస్టరీ, మాది లైక్ ఇట్ హెస్ బీన్ డెస్ట్రాయిడ్ అని చెప్తున్నారు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి లైక్ ముస్లిమ్స్ అలా చేస్తున్నారు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు మా పైన ఇంత అంటే జులుం చేస్తున్నారు, చాలా చేసేసి దే ఆర్ షోయింగ్ లైక్ హౌ మచ్ దే హ్యాడ్ డెస్ట్రాయిడ్ అవర్ హిస్టరీ నేషన్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్, మీన్స్ అది మనుషుల మనసులో దట్ విల్ గివ్ సమ్ బ్యాడ్ ఇది వస్తుంది కదా, ఒక విత్తనం నాటినట్లు విషం విత్తనాన్ని. యా అయితే పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ప్లేయింగ్ టు అ పర్టిక్యులర్ కాయర్ అండి. అంటే ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ని రెచ్చగొడుతుంది తప్ప మామూలు జనాల్ని రెచ్చగొట్టట్లేదు. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్, వై ఐ థింక్ సో. ఓకే, చాలా మందికి అట్లీస్ట్ యూనో హూ కమ్ ఫ్రమ్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఆర్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ భయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ప్రాచుర్యంలోకి పొందితే, సాయి దీపక్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రాచుర్యంలోకి పొందితే దే ఫ్యూల్ హేట్రెడ్ టు ద సాఫ్టర్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే వీడు ఈ సాయి దీపక్ అనే క్యాండిడేట్ హీస్ నాట్ లైక్ ఆర్ఎస్ఎస్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ కాదు. హీఈస్ అపీలింగ్ టు ది మోడరేట్ పీపుల్, రైట్? అంటే ఇంటలెక్చువల్గా మాట్లాడి, నేను ఒక సుప్రీంకోర్టు లాయర్ని, సో కాబట్టి ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ థింగ్స్ అన్నట్టుగా మోడరేట్ పీపుల్ మైండ్స్లోకి మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఏది, మన దగ్గర ఇలాంటి పనులు జరిగాయి, ఇలాంటివి చేశారు, అదలాంటివి చేశారు. పాయింట్ ఏంటంటే ప్రతి రాజు అనేవాడు, ఆ రాజు ఏ మతానికి చెందినవాడు అనే అనవసరం, రాజు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో అదే పని చేస్తాడండి. రాజు అనేవాడు ఏ మతానికి చెందినవాడైనా అలాగే తొక్కిపెట్టి ఉంచుతాడు. రాచరికం అంటేనే అది. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, దట్స్ ఆల్ ఇట్ ఇస్, రైట్? అదే పని హిందువులని చెప్పుకునే రాజులు కూడా పక్క రాజ్యాల మీద అదే చేశారు. వైష్ణవులు శైవుల మీద, శైవులు వైష్ణవుల మీద ఫైట్లు చేశారు. కాకపోతే వీళ్ళ నెరేటివ్లో, సాయి దీపక్ లాంటి వాళ్ళ నెరేటివ్లో పక్క మతం వాళ్ళు చేస్తేనే నేరం, మనవాడు చేస్తే నేరం కాదు. ఓకే, సో వన్ గుడ్ థింగ్ అంటే ద పాజిటివ్ సైడ్ ఆఫ్ దిస్ ఇస్, అలాంటి వాళ్ళ రీచ్ ఫస్ట్ స్టార్టింగ్ లో తెగ చూసారు అందరు. సాయి దీపక్ అనగానే అబ్బా సూపర్, అసలు ఏం చెప్పారు, కళ్ళు చెప్పి తెగ చూసారు. బట్ ద పాయింట్ ఇస్, ఇలాంటి హేట్ పెడ్లర్స్ ఉన్నారు కదా, అంటే ద్వేషాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళకి రీచ్ ఓన్లీ యూట్యూబ్ వరకేనండి. జస్ట్ మనమే అదేంటి, మన వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నాడు, పక్కన వాళ్ళ గురించి తక్కువగా చెప్తున్నాడు అని చెప్పి చూడటమే తప్ప పెద్దగా గ్రౌండ్ లెవెల్లో ఉపయోగం ఉండదు. ఐ టెల్ యూ వై ఐ థింక్ దాట్. ఓకే, సరే, సఫిషియంట్ రీచ్ ఉంది, క్యాండిడేట్లు వాడు వీడియో పెట్టగానే, వాడి వీడియో ఎవడు అప్లోడ్ చేయగానే అట్లీస్ట్ ఒక 1,00,000 మంది చూస్తారు అనుకోండి. జైపూర్ డైలాగ్స్ వీళ్ళు. సో ఒకటేంటంటే ఇలాంటి మాహోల్ ఉన్నప్పుడు, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, ఏది ఇలాంటి కట్టర్తనం ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు
జైపూర్ డైలాగ్స్ కానీ, జై సాయి దీపక్ కానీ ఇలాంటి వాళ్ళ రీచ్ ఇంత తక్కువ ఉందంటే నాకు ఇంకా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ పీపుల్ థింక్ దట్ వాళ్ళకి చాలా రీచ్ ఉందని. 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఈ హిందూ అనే రిలీజన్కి చెందిన వాళ్ళు, రైట్? అరౌండ్ 40 crores ఆర్ 30 crores ఆర్ నాన్ హిందూ రిలీజన్స్ అనుకోండి. అవును. అలాంటప్పుడు 100 కోట్ల మంది ఉన్నప్పుడు వాడి దగ్గర ఎంత రీచ్ ఉండాలి? అట్లీస్ట్ 10 కోట్లన్న రీచ్ ఉండాలి కదా. ఎవ్రీబడి హ్యాస్ అ స్మార్ట్ ఫోన్ కదండి. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కడు యూట్యూబ్ చూస్తాడు, రైట్? సో వాళ్ళకి అట్లీస్ట్ 5-10 కోట్ల మంది ఉండాలి కదా. ఎక్కడ వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్స్ లేరు, అన్ని వ్యూస్ లేవు. ఇట్ మీన్స్ దాట్ దే ఆర్ ప్రీచింగ్ టు ఓన్లీ సర్టన్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఆల్రెడీ ఆ మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి వాడు చెప్పిందంతా నిజం అనిపిస్తుంటుంది. సో ఐ సజెస్ట్ మిగతా వాళ్ళు, అంటే హూ ఎవర్ థింక్స్ దే ఆర్ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ ఇంక్లూడింగ్ ఎథిస్ట్స్, రైట్? ఇలాంటి వాళ్ళ ఈ జైపూర్ డైలాగ్స్ కానీ లేకపోతే ఇలాంటి అతివాద తిక్క ఛానల్స్ వాళ్ళ పెరుగుదల చూసి లేదా వాళ్ళకున్న కంటెంట్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే వాళ్ళే హైయెస్ట్ గా అరుస్తారు కాబట్టి, వాళ్ళ సౌండ్లే అతిగా వినిపిస్తాయి కాబట్టి యూ థింక్ దట్ ఎంటైర్ కంట్రీ ఈజ్ లైక్ దాట్. నో, ద కంట్రీ చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా, వాళ్ళకి మతం ఈజ్ అ సెకండరీ టాపిక్ అండి. రోజు ఎలా సంపాదించుకోవాలి, ఆ నెల ఎలా గడుస్తుంది అనే ఐడియాలో వాళ్ళు ఉంటే, ఈ మతం మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఓకే, మనకి అనిపిస్తుంది అంటే ఒక హిందూ అనగానే వెంటనే అబ్బా వీడు రెగ్యులర్ గా రోజు సంధ్యావందనం చేస్తాడు, వారానికి అట్లీస్ట్ 2-3 సార్లు గుడికి వెళ్తాడు. ఎవడు వెళ్ళడు సార్. ముస్లిం అనగానే వెంటనే రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఎవడు చేస్తున్నాడు అండి? ఎవరు చేస్తున్నాడు సార్? 5 సార్లు నమాజ్లు ఎవరు చేస్తున్నాడు? రోజుకి 2 సార్లు చేస్తే చాలా ఎక్కువ. సమ్ పీపుల్ దట్ యు సీ, కొంతమందిని చూసి అమ్మా వీళ్ళందరూ కట్టరగలరా వాళ్ళు అనుకుంటారు. ఇక క్రిస్టియన్స్ చూడగానే 24 గంటలు ఏసునామం జపం చేస్తాడు. ఎవడు చేయడు సార్. ఏదో సండే రోజు వెళ్ళి 2-3 గంటలు కూర్చుని వాడు చెప్పే సోది విని వచ్చి రోజు మళ్ళీ వాడి ఇల్లు ఎలా గడుస్తుంది, అప్పులు ఎలా తీరుతాయి, కష్టాలు ఎలా ఉన్నాయి, వాడి చదువులు ఎట్లా ఉన్నాయి, ఇవే వాళ్ళ పని. అమ్ముకునే వాళ్ళు చేసే పని ఈ మతం పేరు మీద. నేను వాళ్ళకి మాత్రం వ్యతిరేకం. మామూలు హిందువులతోటి, మామూలు క్రిస్టియన్స్ తోటి, ముస్లిమ్స్ తోటి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ పెరుగుదలను చూసి లేదా వాళ్ళ రీచ్ చూసి అస్సలు కంగారు పడద్దండి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే సార్, స్మాల్ క్వశ్చన్, సెకండ్ వన్. ఈ బీబీసీ డాక్యుమెంటరీ అదే వచ్చింది కదా, దాని నుంచి ఏమన్నా మా కంట్రీలో తెహల్కా లేకపోతే సంథింగ్ విల్ హ్యాపెన్ కావచ్చా? నథింగ్, ఐ డోంట్ థింక్ సో అండి. పీపుల్ నో దట్ అండి. ఇట్స్ నాట్ సీక్రెట్, రైట్? తెలిసి కూడా ఓకే అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అంతకంటే ఇంకేం కావాలి? అందరికి తెలుసు అది ఇక్కడ ఏం జరిగింది తెలుసు. బోల్డ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ లోనే అన్నిట్లోనే జరిగింది తెలుసు. పీపుల్ హ్యావ్ మూవ్డ్ పాస్ట్. అయితే అయింది, ఇప్పుడు ఏంద్రా భయ్ అనే టైప్ లో ఉన్నారు వాళ్ళు, రైట్? సో ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఏదైనా ఒక పెద్ద గురువు కానీ ఏదైనా సరే వీడియో సాక్ష్యంతో దొరికినా సరే మన వాళ్ళు నమ్మరు. ఇక ప్రైమ్ మినిస్టర్ దొరికితే ఎట్లా నమ్ముతాడండి? చెప్తున్నా కదా, వీడియో సాక్ష్యంతో ఎదురుగా జరిగినా సరే అందులో ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో మాస్టర్ స్ట్రోక్ ఉంటుంటుంది. సో కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. వాడు ఏం చేస్తుంది కరెక్ట్. ఇలాంటి హీరో వర్షిప్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఎంత పెద్ద డాక్యుమెంటరీలు తీసినా సరే ఏమీ దాని ఏమంటారు, గ్రౌండ్ షేకింగ్ ఏమి ఉండదు. ఒకటేంటి అంటే ఎవ్రీబడి ఫీల్స్ ద పించ్ ఆఫ్ ద మనీ. మన జేబుల్లోంచి డబ్బు పోతేనే నచ్చుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుందండి. కొంతమంది వీడియోలు చూసి అప్పో మన దగ్గర ఇదేంటి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పెట్రోల్ 500 రూపాయలైనా నేను వాడికి ఓటేస్తాను. అలాంటి వాళ్ళు దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారండి? నాకు తెలిసిన చాలా మంది క్యాండిడేట్లు అదే పార్టీకి ఓటేసి నేను కట్టర్ని, నేను ఎంతకంటే అలా ఇలా అనుకున్న వాళ్ళు ఈ రేట్లు పెరగటం ఇవన్నీ చూసి చీ నా బతుకు చెడ, నేను ఇట్లాంటి పని చేశాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి. సో ద ఓన్లీ థింగ్ దట్ స్పీక్స్ ఇస్ మనీ అండి, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. మతం అనేది సెకండరీ. కడుపు నిండిన వ్యవహారం మాత్రమే మతం. అది ఈ అమ్ముకునే వాళ్ళకి, మతాన్ని అమ్ముకునే వాళ్ళకి కడుపు నిండిన వ్యవహారం అంతే.
ప్లస్ ఇంకొక పర్సన్ చాలా క్లియర్‌గా చెప్పారు. నాట్ ఆల్ అంటే 100 కోట్ల మంది ఉండాలి కదా! వాడికి సబ్‌స్క్రైబర్స్ అంటే అందరికి ఇంగ్లీష్ రాదు అని. బట్ ఈవెన్ ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా లోకల్ లాంగ్వేజెస్‌లో కూడా ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి. చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళకంత రీచ్ లేదండి. ఈ హేట్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో, ద్వేషాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంత రీచ్ లేదు. సో ఈ బీబీసీ డాక్యుమెంటరీ నుంచి ఏం పెద్ద ఐ థింక్ నథింగ్ గోయింగ్ టు చేంజ్ అనుకుంటా ఇంకా. ఐ డోంట్ థింక్ సో నండి. ఐ డోంట్ థింక్ సో. అంతే. సో నో నీడ్. సరే సార్, రియల్లీ థ్యాంక్స్ సార్. రైట్ సార్ అయితే. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే. ఓకే. వికాస్ గారు జస్ట్ స్టే ఆన్ ద లైన్ అండి. ఐ విల్ ఫినిష్ అప్ విత్ కర్ణ గారు. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు స్పీక్ టు రాజు గారు. కర్ణ గారు విల్ బి నెక్స్ట్. హాయ్ కర్ణ గారు. హాయ్ సార్. ఎస్ సార్ చెప్పండి. లాస్ట్ టైంలో మాట్లాడాము అదే అప్పుడు మాట్లాడాం కదా, లైక్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ క్రిస్టియానిటీ సంథింగ్ లైక్ దట్, అవుట్ ఆఫ్ రిలీజన్ ఓన్లీ. అయితే ఐ థింక్ ఈ రోజు వచ్చిన స్ట్రీమ్లో అందరికీ లైక్ మీ స్ట్రీమ్ చూసే వాళ్ళందరికీ ఐ థింక్ యూట్యూబ్ రికమెండేషన్స్ ఇవే వస్తున్నాయి అనుకుంటా సార్. నేను టాపిక్స్ రాసుకున్నా మాట్లాడదామని, అవి డిస్కస్ చేసేసారు. ఓకే ఓకే. ఎవల్యూషన్లో మనకి హౌ లైక్ రిలీజన్ మన కమ్యూనిటీ ఇలా ఫోర్స్ చేసింది ఆ విమెన్ ఇంట్లో ఉండాలనేసి, అది అడుగుదాం అనుకున్నా నేను. అండ్ రణ్వీర్ అలహాబాదియా, దట్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఆస్క్. ఇలా ఉన్నాయండి, లైక్ 3-4 టాపిక్స్ అడిగేశారు ఆల్రెడీ. లైక్ ఇవే వస్తున్నాయేమో అడిగేశారు ఇవన్నీ. అయితే నేనేంటంటే సార్, ఇవి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పా కదా, ఎలాగైతే మనకి ఈ మనకి కింగ్డమ్స్ మారడం వల్ల కానీ, ఇన్వేజన్స్ వాటి వల్ల కానీ ఎలాగైతే స్టోరీస్ ఫామ్ చేశారో, సో నేను కూడా వీడియో చేస్తున్నా అట్లనే వాటి కంపేర్ చేస్తూ. సో ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. అందులో ఏంటంటే రీసెంట్గా ఒక అతను చెప్పాడండి స్టోరీ అవుతుంది, మన జగ్గి బాబాది. ఫ్రమ్ హిస్ స్టూడెంట్ స్టేజ్ నుంచి ఎలా గురు స్టేజ్కి ఎట్లా వచ్చాడని. అవి వింటుంటే నాకు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా ఉంది కదా సార్, సేమ్ అండి. ఏంటంటే ఆఫ్టర్ ఈయన వీళ్ళ గురువు సమ్వేర్ అంట, ఆయనకి కోయంబత్తూర్లో ఉంటే హీ సైడ్ మీకు గ్రాడ్యుయేట్ అయిపోయినావు జగ్గి, నువ్వు గో టు తమిళనాడు అండ్ ఓపెన్ అనదర్ బ్రాంచ్ అని చెప్పేసి పంపిస్తారంట. ఈయనేంటి అక్కడ దాకా వెళ్ళాక కోయంబత్తూరు నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెన్నై వెళ్ళమన్నాడండి. ఓకే ఓకే. చెన్నై వెళ్ళి ఇంకొకటి బ్రాంచ్ ఇంకోటి అక్కడ పెట్టి సిద్ధి సమాధి యోగాని వాళ్ళ గురుగా నేర్పించారంట. అయితే అదే సిద్ధి సమాధి యోగాని దాన్ని మనం అందరికీ నేర్పిద్దాం అన్నట్టు బ్రాంచ్ స్టార్ట్ చేయమంటే, ఈయన తమిళనాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మనిషి మారిపోయింది. ఇంకా ఎట్లా అంటే, ఇప్పుడు ఆ గురువు గనక బతికుండుంటే, మేబీ ఆ గురువు చచ్చిపోయి ఉంటాడు కానీ, ఇప్పుడు ఆ గురువు గనక బతికుండుంటే, వారిని ఎంకమని ఫార్స్గా అలా నేను చిన్న ఐడియా ఇస్తే నువ్వు అసలు ఇన్ని కోట్ల ఎంపైర్ చేసేవరా, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ అంటాడు తెలుసా గ్యారంటీగా. ఇంకా అసలు ఇది కాదండి కామెడీ పార్ట్. ఎక్కడంటే ఆయన ఎట్లా నేనేంది ఒకడికి తోకలాగా ఉండేది నేనే తల అవుతా అన్నట్టు, అది ఈయన దాని పేరు మార్చిండి అంతే. సిద్ధి సమాధి యోగా కాస్త ఈశా సమాధి యోగా అయిపోయిందంట. అది అంతే. అట్లాంటివి మనకి సినిమాలు ఉంటాయి కదా, మన సినిమాలు సేమ్ ప్రోడక్ట్ రిపీట్ చేస్తే ఏం ఉపయోగం అండి? కొంచెం మార్పు చేసి కాస్త మసాలా యాడ్ చేసి కొత్త ప్యాకేజీలు చేస్తే జనాలు అది కొత్తది అనుకుంటారు అంతే. మన వాళ్ళ దగ్గర కొత్తకు వింత పాతకు రోత, అది ఆబ్వియస్లీ. ఇన్నాళ్ళు ఉన్న గురువులు నచ్చలేదు, ఈయన దొరికాడు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడే గురువు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అయితే అందులో డైలాగ్ ఉంటుంది చూసారా మీరు, లైక్ ఆయన మాట్లాడుతుంటాడు మహేష్ బాబు గారు. ఈ సేస్ డైలాగ్ లైక్ సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్రాంచ్ ముంబైలో ఉంది, హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది, దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్నట్టు. సార్ ఈయనది అట్లే ఉందండి. ఫస్ట్ చెన్నై వెళ్ళంగానే చెన్నైలో ఒక జస్ట్ ఒక కాలం రాసేవాడు అంట, ఆడిటర్, ఒక వీక్లీ మ్యాగజైన్ లో. దానికి రీడర్షిప్ పెరిగింది, టీవీకి వెళ్ళాడు, అక్కడ వ్యూవర్షిప్ పెరిగింది. అది విత్ సెలబ్రిటీస్ అనమాట, తమిళనాడు సెలబ్రిటీస్ వాళ్ళు. అక్కడ వ్యూవర్షిప్ పెరిగిపోయింది. పెరగంగానే నెక్స్ట్ ఈయన ఎక్కడో నక్కను దొక్కినట్టు అంటారు కదా, ఈ పెద్దనకంట ఎక్కడో ఎవరో పరిచయం చేశారంట. అప్పుడు దెన్ అవర్ సీఎం, దెన్ తమిళనాడు సీఎం కళానిధి అంటారు. వాట్ ఈస్ హిస్ నేమ్ సార్?
కరుణానిధి దట్ ఫేమస్ గాయ్ కరుణానిధి. యా, అసలు ఈయనది ఇక్కడ ఎందుకు ఇట్లా, ఈయన రిలీజియస్ కాదు అనేది ఇక్కడ స్టార్ట్ అయిందంట సార్. అది అప్పటిదాకా రిలీజియస్ అనుకున్నానంటే నేను. ఇదేంటంటే కళానిధి గారు హీజ్ అన్ ఏథియిస్ట్ యాక్చువల్లీ. కరుణానిధి ఆయన కరుణానిధి గారు, యా, ఆయన ప్రమోట్ చేసే వరకు ఏంటంటే ఈయన రిలీజియస్ గురువు కింద కన్సిడర్ అవ్వలేదు ఇంకా. ఇక్కడ మళ్ళీ సౌత్ ఇండియాలో అయిపోయింది గ్రో అవటం, నార్త్ ఇండియాలో టికెట్స్ తో స్టార్ట్ చేసిందంట. అక్కడ మళ్ళీ సెలబ్రిటీస్, సేమ్ బిజినెస్ సెలబ్రిటీస్ అండ్ మూవీ సెలబ్రిటీస్. ఇది ఎక్కడండి? విచ్ వన్ ఇస్ ఇట్స్ డాక్యుమెంటరీ ఆర్ బుక్? సార్ ఇది మన చెప్తా అండి, నేను అది రాసుకున్నాను. అది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, ఓన్లీ న్యూస్ చెప్తారు వాళ్ళు, న్యూస్ ఉంటుంది అందులో. ఆయన నెరేట్ చేసిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ గా నేను రాసుకున్నా మొత్తం, అంటే టాపిక్ వైజ్ ఎక్కడ ఏం చేశాడు అనేసి. వి హావ్ టు బి కేర్ఫుల్ అండి, ఎందుకంటే ఇది సార్ నథింగ్ టు ఇందులో ఏం లేదు సార్. అందులో వాళ్ళు ఆయన చేసిన అంటే ఇందులో మనం తప్పు కూడా ఏం మాట్లాడలేదు సార్. ఈ స్టార్టెడ్ తప్పు కాదు. నేనేమంటున్నానంటే అది రిలయబుల్ కాకపోతే ఒక్కొక్కసారి దాన్ని ఇట్స్ రిలయబుల్. దానికి ఒక 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సైజ్ డస్ నాట్ మ్యాటర్ అండి, సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే అది ఎక్కడన్నా మల్టిపుల్ బుక్స్ లో, అంటే సేమ్ మ్యాటర్ మల్టిపుల్ బుక్స్ లో వేరువేరుగా ఉంటే కొంతలో కొంత రిలయబిలిటీ ఉండొచ్చు. డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో వస్తే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సోర్సెస్ కూడా చూసాను సార్. అంటే ఆ మ్యాగజైన్ చూసాను అండ్ ఆ టీవీ షో ఎపిసోడ్స్ ఉంటాయి కదా అవి చూసాను. ఐ మీన్ మొత్తం చూడలేదు, జస్ట్ రిఫరెన్స్ కోసం ఉన్నాయా లేవని చెక్ చేశాను అనమాట. విజయ్ టీవీ ఉంది కదా సార్, తమిళ్లో విజయ్ టీవీ ఉంటది కదా, స్టార్ విజయ్, దాంట్లోనే వచ్చేవాడైనా ఆ ఎపిసోడ్స్. దట్స్ ఓకే, గ్యారంటీగా అన్నిట్లో వచ్చింటే. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దాన్ని మనం కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటున్నానంటే ఎంత మనకి అగైన్స్ట్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ కంప్లీట్లీ అగైన్స్ట్ అవర్ సార్, నేను అగైన్స్ట్ కూడా చెప్పట్లేదు సార్. నేను ఎట్లా లేదు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ పాయింట్ అండి కర్ణ గారు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ పాయింట్. అంటే మీరు చేస్తున్నారని అనలేదు అసలు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మనం ఇట్లాంటి విషయాల్లో ఎందుకు కేర్ఫుల్ గా ఉండాలి అంటే, మన శత్రువు అయినా, అంటే శత్రువు కాదు, దెర్ ఇస్ నో ఎనిమీ హియర్, ఎవ్రీవన్ ఇస్ ఇదర్ అపోజిషన్, రైట్? దేర్ అపోజిషన్. మన అపోజిషన్ కూడా ఫ్యాక్చువల్ గా ఉండడమే బెటర్. వాళ్ళ మీద లైస్ ని కానీ మనం కూడా ఎంటర్టైన్ చేయకూడదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరింగ్ అస్. మన రిలయబిలిటీ దొబ్బేస్తుంది కదా, రైట్? వాడు మనకి అపోజిషన్ అయినా సరే, వాడు ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాము అంటే దెన్ మనకి బత్తాయి గళ్ళకి పెద్ద తేడా ఉండదు అనమాట. ఏది వాట్సాప్ జ్ఞానం ఉన్నట్టు యూట్యూబ్ జ్ఞానం. అందుకే టెక్నికాలిటీలోకి వెళ్ళకుండా ఇవి మనకి జస్ట్ ఈయన చేసిన రైటింగ్స్ లోనే టీవీ ఆ వీడియో రిఫరెన్సెస్ ఏదైతే ఉంటాయో వాటి వరకే కావాలని రాసుకున్నాను నేను. ఎందుకంటే ఐ క్యాన్ షో లింక్స్, రైట్? ఇవి కింద డిస్క్రిప్షన్ లింక్స్ కూడా మనం పని చేయండి అయితే, యూ కెన్ సెండ్ దట్ లింక్ మనం ఇది ఈ కామెంట్స్ లో పెట్టండి, సో దట్ పీపుల్ కెన్ వాచ్ దట్. ఐమ్ స్టిల్ ఎడిటింగ్ సార్, అంటే చెప్పడం వరకు ఎడిటింగ్ చేస్తున్నాను. సోర్స్ మెటీరియల్ పంపిస్తాను. అయితే ఎండ్ ఆఫ్ ద షో ఏంటంటే, ఈయనకి ఎప్పుడైతే ఈ పొలిటికల్ అండ్ ఈ స్టార్ సెలబ్రిటీ ఇదంతా కలిసి వచ్చిందో, పీపుల్ బిలీవింగ్ లైక్ ఏంటంటే ఫ్యానిజం. ఇందాక చెప్పారు కదా సార్ మీరు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్తో. సో ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ వీఆర్ ఎమోషనల్ సార్, ఎమోషనల్ క్యాండిడేట్స్ నే పట్టుకుంటున్నారు వీళ్ళు. అవునవును, ఎమోషనల్ లేకపోతే ఎమోషనల్ చేస్తున్నారు. అది ఏంటంటే నేను స్టోరీస్ రాయడం నాకు అలవాటు ఉండేది సార్, చిన్న చిన్నవి. నాకు మహాభారతం ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ మనకి భీష్ముడు వాళ్ళ మదర్ గంగా అంటారు చూసారు, వాళ్ళ ఫాదర్కి ఈయన పెళ్లి మా ఫాదర్కి పెళ్ళి ఇవ్వండి అని చెప్తే, నీకు పిల్లలు కూడా రాజ్యం తీసుకుంటారంటే పెళ్లి చేసుకొని భీష్మ ప్రతిజ్ఞ అక్కడ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫ్రమ్ దేర్ ఐ నో ద స్టోరీ సార్, టిల్ ఎండ్ వరకు నాకు స్టోరీ తెలుసు. ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందంటే, నాకు ఫస్ట్ దానవేరు సూరకర్ణ చూశాను, తర్వాత ఐ వాంటెడ్ అన్ని స్టోరీస్ తెలుసుకోవాలనిపించి అన్ని చూసాను ఇక. అయితే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ క్రాఫ్టెడ్. లైక్ ఇప్పుడు ఎంసీయూ ఉంటుంది కదా సార్, డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ సినిమాలు తీస్తారు. కాకపోతే అక్కడ లింక్ చేయడానికి ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది అంతే, ఈ స్టోరీని ఆ స్టోరీ లింక్ చేయడానికి. దీనికి కంటిన్యూటీ ఇస్తున్నాం అన్నట్టు ఒక సీన్ వేసి పడేస్తారు అంతే. అయితే అది నేను క్రాక్ చేసి ఏంటంటే, ఒకసారి కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాగే స్టోరీ రాశాను నేను.
ఒక స్టోరీ రాసి నరేట్ చేసి వినిపిస్తే అందరు ఓకే ఓకే బాగుందన్నారు, కానీ యావరేజ్గా ఉంది, పెద్ద గ్రిప్పింగ్ లేదన్నారు. అదేం స్టోరీ చెప్పాలా సార్ నేను? అది రామాయణాన్ని ఒక కార్పొరేట్ వరల్డ్ లో అడాప్ట్ చేసేది అన్నట్లు. లైక్ ఒక చైర్మన్ ఉన్నాడు. యాక్చువల్లీ చాలా అడాప్టేషన్స్ ఉన్నాయండి. యా చాలా మన రావణ్ ఒకటి, మన అసలు ఆ పేర్లు వాడకుండా అసలు ఆ పేరు పేర్లు అసలు వాడలేదండి టోటల్ గా. అవునా? ఎట్లా తీసానంటే దాన్ని సింపుల్ చెప్తాను. అంటే ఎట్లా అంటే చైర్మన్ ఉన్నాడు, షేర్ హోల్డర్స్ 3 మేజర్ షేర్ హోల్డర్స్. అందులో ఒక షేర్ హోల్డర్ ఈయన బిగినింగ్ డేస్ లో చిన్న హెల్ప్ ఏదో చేసినందుకు కొంచెం ఎక్స్ట్రా షేర్స్ ఆయనకి ఇచ్చాడు. ఇట్లా నెక్స్ట్ సీఓ సెలెక్ట్ చేసుకునే టైంకి ఈ షేర్ హోల్డర్ వచ్చేసి ఫిట్టింగ్ పెట్టేసి ఈయన చైర్మన్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని సమ్ ఫ్యాక్టరీలో ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని సాల్వ్ చేసి రమ్మని అప్పుడే ఇద్దాం, అప్పటిదాకా నేను చెప్పిన సీఓ పెడదామని పెట్టేస్తారు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది ఆయనకి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి, ఇది వేగ్గా నేను చాలా డెప్త్ రాశాను అందులో. ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను దాన్ని క్లైమాక్స్ అందులో ఉన్నట్టు ఎల్లగొట్టేసినట్టు రాస్తే చాలా డేంజరస్గా ఉండేది క్లైమాక్స్. అది మన ప్రొటాగనిస్టే విలన్ అయిపోయింది లాస్ట్లో. ఈయనెందుకు అంత సింపుల్ రీజన్ ఎల్లగొట్టిండు, ఎందుకు కంపెనీ వదిలేశాడు, కంపెనీ ఎందుకు డిస్కార్డ్ చేసేసిండు అనేది కన్విన్సింగ్ లేకపోయేసరికి నేనేం చేశానంటే సీఈఓషిప్ నాకు వద్దు, నాకు వదిలేసేసి తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోయినట్టు. ఆయన చిన్న కంపెనీ స్టార్ట్ చేసుకోవడమో ఇంకొకటి చూసుకోవడమో వెళ్ళిపోయాడు అన్నట్టు రాశాను అందులో నేను. యాక్చువల్లీ అందులో పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు, ఇట్స్ ప్లేన్ స్టోరీ. మహాభారతం ఎందుకు మనకు అంత మంచిగా అనిపిస్తుంది అంటే అందులో మొత్తం పాలిటిక్స్ కదా సార్, కంప్లీట్ పాలిటిక్స్. ఫ్యామిలీ డ్రామా అంటారు, నాట్ ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ పాలిటిక్స్. అది నాకు అలా అర్థమైంది ఆ సినిమా చిన్నప్పటి నుంచి కూడా. ఇట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్, కంప్లీట్ చాలాసార్లు చూసుంటాను. అయితే చెప్పొచ్చు ఏంటంటే అందరికి, దీస్ ఆర్ అమేజింగ్ స్టోరీస్, వెల్ క్రాఫ్ట్, మంచిగా క్రాఫ్ట్ చేసి మంచిగా రాసేసి దే స్టిక్ టుగెదర్. వీళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న బొక్కల్ని వీళ్ళకి అనుగుణంగా రాసుకుంటున్నారు అంతే. మాకు మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకునే విధంగా వీళ్ళు చెప్పి అందంగా వినిపించేటట్టు చెప్తూ ఉంటారు. బొక్కలు కనపడేటప్పుడు బొక్క ఐడెంటిఫై చేయట్లేదు వీళ్ళు. అందరికీ ఏం చెప్తున్నాను నేను, మీ స్ట్రీమ్ అంటే నాకైతే నేను కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు టైం పడుతుందని నాకు తెలుసు. అందుకనే మీ సబ్స్క్రైబర్స్కి ఎట్లా చూసేవాళ్ళు ఎట్లా వాళ్ళు నమ్మరు జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కాకపోతే ఏంటంటే విన్న వాళ్ళు చెప్తారు కదా సార్, లైక్ ఐడెంటిఫై ద గ్యాప్స్ అండ్ అబ్జర్వ్ హౌ దే ఆర్ ఫిల్లింగ్ దోస్ గ్యాప్స్. then you'll get the fund of this religion అనే కాదు, ఎనీథింగ్ అండి, ఎనీథింగ్ యుల్ గెట్ ద ఫండ్ ఆఫ్ ఇట్. లైక్ బొక్క ఉన్న దగ్గర అబ్జర్వ్ చేయాలి. అందరు అంటారు కదా మీకు ఎందుకు ఆ బొక్క ఒకటే కనిపిస్తుంది, వీఆర్ నాట్ సీయింగ్ దిస్ హోల్ పిక్చర్ యాజ్ అ హోల్, ఇందులో పాజిటివ్స్ అని చూడట్లంటే పాజిటివ్స్ నువ్వు చూపిస్తున్నావు కరెక్టే, పాజిటివ్స్ వరకే ఉండాలి. వాళ్ళు చెప్పిన స్టోరీ ప్రకారం ఇఫ్ దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద గాడ్, దేవుడి గ్రంథము లేకపోతే ఒక పెద్ద చాలా పురుషోత్తముడి గ్రంథం అని చెప్తే దాంట్లో తప్పులు ఉండకూడదు. అందులో తప్పులు ఉన్నాయంటే దాని అర్థం మనుషులు రాసింది అని అర్థం. అదేంటి రాతలోనే ఇప్పుడు ఒక పర్టికులర్ క్యారెక్టర్, రావణుడు అనే క్యారెక్టర్ బ్యాడ్, ఆ బ్యాడ్ ఉండకూడదు అని నేను అనట్లేదు. ఆ క్యారెక్టరే బ్యాడ్ కాబట్టి అలాగే చూపించారు, బాగానే ఉంది. కాకపోతే ప్రోటాగోనిస్ట్ దగ్గర కూడా ఆ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి, అలాంటి మిస్టేక్స్ కనిపిస్తున్నాయి, రైట్? అది సో మనది అని తెలిసిన తర్వాత నెత్తిన పెట్టుకోవటం, మనది కాదు అని తెలిస్తే దాంట్లో ఉన్న అన్ని హోల్స్ కనిపించడం అనేది హిపోక్రసీ అన్నమాట. అవును సార్, అది మహాభారతం కూడా అందుకు అందరికి నచ్చుతుంది అంటే ఇంట్రెస్టింగ్ అంటే దే ఆర్ గ్రే క్యారెక్టర్స్ అన్ని. అవునవును, అదే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ గ్రే ఇంక్లూడింగ్ లార్డ్ కృష్ణ, దే ఆర్ గ్రే, నోబడీ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ దట్ స్టోరీ. మంచి చెడు అనేది ఒకే మనిషిలో రెండు చోట్లను ఉంటుంది. రైట్ 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 సార్. అయితే నేను నా హ్యాండిల్ పేరు మా సార్ థ్యాంక్ యూ సార్. షూర్ అండి, ఐ విల్ టాక్ అగైన్. థ్యాంక్స్ అండి. సారీ అండి, ఐ జస్ట్ హ్యావ్ కపుల్ ఆఫ్ అదర్ పీపుల్ దట్ టు కవర్. వికాస్ గారు, విల్ టాక్ టు వికాస్. నెక్స్ట్ రాజు గారు ఉన్నారు. హాయ్ వికాస్ సార్. హలో సత్య అన్వేషి గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, చెప్పండి సార్. సార్ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ లివింగ్ ఇన్ కర్ణాటక. ఓకే సార్, మై క్వశ్చన్ ఈస్, వాట్ డూ యూ నో అబౌట్ బ్యాటిల్ బిట్వీన్ పురుషోత్తం అండ్ అలెగ్జాండర్? చాలా తక్కువ అండి. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దట్ పర్టికులర్ పార్ట్. అంటే నేను షేర్ చేసుకోవచ్చా మీతో?
చెప్పండి సార్. వి హ్యావ్ మచ్ లెస్ టైం, సో కాబట్టి ఫాస్ట్ గానే చెప్పండి. ఓకే 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 అది విక్రమాదిత్య ఛానల్ లో చూశాను. చాణక్య హెల్ప్ తో పురుషోత్తం ఐ మీన్ కింగ్ పోరస్ అలెగ్జాండర్ ని డిఫీట్ చేశారు. అది కూడా హైట్ తో సహా చెప్పారు. ఆయన పురుషోత్తం ఇంత హైట్ ఉన్నారు అని కూడా చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? వాట్ యువర్ వ్యూస్? ఓకే, నంబర్ 1 పాయింట్ అండి. ద మినిట్ యూ సెడ్ విక్రమాదిత్య ఛానల్, ఐ నో ఫర్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ బోగస్ అండి. ఓకే, టోటల్ బోగస్. వాడికి యాక్చువల్లీ ఏంటంటే, ఐ యూస్ టు సమ్ టైమ్ బ్యాక్ ఐ యూస్ టు అడ్మైర్ దట్ హీఈస్ ద ఫస్ట్ ఆర్ అట్లీస్ట్ ద కొంతమందిలో అంటే మొదట యూట్యూబర్స్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ యూట్యూబర్స్ ఇన్ తెలుగు. ఓకే, ఎప్పుడైతే వాడికి తెలిసిందో మన దగ్గర బత్తాయిగాళ్ళు కాస్త ఏంటి దేవుడి పేర్లు, దేవుడి గ్రంథాల పేర్లు చెప్పగానే తన్మయత్వంతో మునిగిపోతారని తెలిసిన మరుక్షణం హీ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ప్రాపగాండా వీడియోస్ అండ్ టోటల్ బోగస్ వీడియోస్ అండి. అది ఎంటర్టైన్మెంట్ తప్ప దాంట్లో ఐ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ 10% ట్రూత్. సో అతన్ని చెప్పితే మాత్రం అస్సలు నమ్మొద్దండి. You have to find multiple different sources. First thing, Porus is defeated in that fight. Okay, right? He got defeated. Yeah, he got defeated, or he defeated Alexander? No, I think Alexander was not defeated. Alexander died because of a disease. Malaria no lekapothe typhoid correct gurtuledu. Alexander was undefeated అండి. Alexander was undefeated. అతను జస్ట్ రోగంతో చచ్చిపోయాడు అంతే. ఆయన ఎలా చెప్పారు అంటే, డిఫీట్ చేసిన దానికి డిఫీట్ చేశారు కాబట్టి సౌత్ వరకు ఆయన ఇన్వైట్ చేయలేదు అని చెప్పారు. దట్స్ నాట్ ట్రూ అండి. దట్స్ నాట్ ట్రూ. డోంట్ ట్రస్ట్ విక్రమాదిత్య. వాడికి నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి దాన్ని నన్ను అస్సలు నమ్మద్దు. హీఈస్ అ ప్రాపగాండా మెషిన్. యూ హావ్ టు రీడ్ ఇన్ మల్టిపుల్ సోర్సెస్ అండి. యూ కెన్ రీడ్ అవుట్ సైడ్. అంటే హిస్టరీ ఆఫ్ అలెగ్జాండర్ అంటే వికీపీడియాని నమ్మేమని నేను చెప్పట్లేదు. వికీపీడియా కింద రెఫరెన్సెస్ ఉంటాయి కదా, యూ హ్యావ్ టు గో టు ద రెఫరెన్సెస్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆథర్స్ ని చూసి డిసైడ్ అవ్వండి. ఒకే టైప్ ఆఫ్ అంటే అందరు ఇండియన్ ఆథర్సే అనుకోండి, దెన్ యూ కెన్ ఫైండ్ మేబీ వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు రాస్తున్నారేమో. సో యూ హ్యావ్ టు ఫైండ్ డిఫరెంట్ ఆథర్స్ డిపిక్టింగ్ దట్ హిస్టరీ, దట్ పీస్ ఆఫ్ హిస్టరీ అన్నమాట. అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. సార్ ఎందుకు చెప్పాను అంటే, ఇంకో క్వశ్చన్ ఉంది నాది. చెప్పండి. హలో, ఐ ఆడిబుల్ టు యూ? ఎస్ చెప్పండి సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, వాట్స్ యువర్ వ్యూస్ ఆన్ ప్రైవేటైజేషన్? Oh, you mean privatization of the government companies, you mean? Government sectors. What if, for example, in Karnataka, there is a BESCOM called Electricity Board. Have you know about it? No. At least have you heard about it? So it's running in losses. Okay. Shall we privatize that sector to involve private players to provide electricity? లేదండి, యాక్చువల్లీ బేసిక్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ అమ్యూనిటీస్ అండ్ రిసోర్సెస్ ఉన్నవి ఐటమ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకూడదు అనేది దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ ఆన్ ది ఎకానమీ అండి. ఎందుకంటే ప్రైవేట్ పీపుల్ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రైవేటైజేషన్ ని మొన్నటిదాకా అందరూ వ్యతిరేకించారు. ఇది ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడంతా. ఇప్పుడు బత్తాయిగాళ్ళు, భక్తులు, వీళ్ళు ఎవరైతే ప్రైవేటైజేషన్ మావోడు చేస్తే కరెక్ట్ అంటున్నారో వాళ్ళందరూ ఇంతకు ముందు అపోజ్ చేసిన వాళ్ళే. ప్రైవేట్లో అయితే మాకు జాబ్ గ్యారంటీ ఉండదు, ఏంటి వాడు లాభానికి ఎంతకైనా పని చేపిస్తాడు, ఏమైనా చేయిస్తాడు, తీసేయమంటే తీసేస్తాడు, ఆటోమేషన్ తీసుకొస్తాడు, మనుషులు తీసేస్తాడు. దే యూస్ టు హ్యావ్ 101 రీజన్స్ టు సే నో ప్రైవేటైజేషన్. వాళ్ళోడు చేసాడు వెంటనే, మావాడు చేసాడంటే ఏదో మాస్టర్ స్ట్రోకే అయ్యి ఉంటుంది, చాలా ఆలోచించి చేసి ఉంటాడు, దేశం కోసం చేస్తాడు ఏదైనా సరే అనే మెంటాలిటీ ఉంది. మై పర్సనల్ వ్యూ ఆన్ దిస్ ఇస్, ప్రైవేటైజేషన్ అనేది కొన్ని సెక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అది ఏంటి అంటే, ఒకటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బేసిక్ అమ్యూనిటీస్, ఇంకొకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్.
వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకూడదు. కాకపోతే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వీటిని అన్నిటికంటే ఈజీగా ప్రైవేటైజ్ చేసేయచ్చు, రైట్? ఇప్పుడు ద పాయింట్ ఇస్ ప్రైవేట్ కార్పొరేషన్స్ ప్రాఫిట్స్ కోసం చేస్తాయి. వీళ్ళు చెప్పే రీజన్స్ ఎందుకు ప్రైవేటైజేషన్ కావాలని ఇప్పుడు అనుకుంటున్నారంటే ఎఫిషియన్సీ లేదు అని. అరే ఎఫిషియన్సీ లేకపోతే ఎఫిషియన్సీ పెంచాలి కానీ మొత్తం తీసుకెళ్ళి అమ్మేస్తానంటే ఎట్లా? ఐ మీన్ హైబ్రిడ్ ఫార్మ్ లో చెప్పొచ్చు చేయొచ్చు కదా. ఐ మీన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్. హౌ డస్ దట్ వర్క్ అండి? అంటే ప్రైవేట్ కంపెనీస్ కి ఉన్న ప్రైమరీ మోటివేషన్ ఏంటి అంటే గివ్ యాజ్ మచ్ ప్రాఫిట్ యాజ్ పాసిబుల్ టు ద షేర్ హోల్డర్స్. ఆ షేర్ హోల్డర్స్ కొంతమంది ఓనర్స్ కావచ్చు, పబ్లిక్ మార్కెట్ కావచ్చు, విచ్ ఎవర్ ఇస్ ద కేస్, రైట్? దేర్ ప్రైమరీ ఇంటెన్షన్ ఈస్ టు మ్యాక్సిమైజ్ షేర్ హోల్డర్ ప్రాఫిట్స్. వాళ్ళకి ప్రజల బాగోగులతో ఏంటి సంబంధం, రైట్? గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండబట్టే వీళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ చేయకుండా ఆగుతున్నారు. ఉన్నా సరే చేస్తున్నారు అనుకోండి, బట్ జస్ట్ గో అలాంగ్ విత్ మీ. రెగ్యులేషన్స్ అనేవి గవర్నమెంట్ ఇంపోజ్ రెగ్యులేషన్స్ ఉండబట్టే కొంతలో కొంతన్నా వాళ్ళు లైన్లో పనిచేస్తున్నారు. కంపెనీ మొత్తం గవర్నమెంట్లో ఉన్న మెయిన్ ఐటమ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేసేస్తే వాళ్ళ ప్రైమరీ ఉద్దేశం ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ అన్నప్పుడు జనాలకు ఉపయోగపడుతుందా లేదా? లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండి. కోల్ కంపెనీస్ ఉన్నాయి, అంటే కోల్ రిఫైనరీస్ అవన్నీ ఉన్నాయి. కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేస్తే వాడికి కావాల్సినట్టు తక్కువ కోల్ వాడి తక్కువ కరెంట్ తీసి ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచితే ప్రాఫిట్ కోసం హౌ కెన్ గవర్నమెంట్ కంట్రోల్ ఇట్, రైట్? లేదు ఆ పీస్ ఆఫ్ కంట్రోల్ నా దగ్గర ఉంటుంది అని అన్నాడు అనుకోండి, హాఫ్ గవర్నమెంట్ హాఫ్ ఇది అన్నాడు అనుకోండి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్, రైట్? హౌ డస్ ఇట్ వర్క్? ఎంతవరకు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయదు? అంటే నా ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ ప్రైవేటైజేషన్ చేశాయి కదా సార్. ఐ మీన్ యుఎస్ఏ, చైనా. ద పాయింట్ ఇస్ అది అన్ఫెటర్డ్ క్యాపిటలిజం అండి. అన్ఫెటర్డ్ క్యాపిటలిజంతో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ద షేర్ హోల్డర్స్ కానీ లేకపోతే ఆ సిఇఓలు కానీ లేకపోతే మేజర్ షేర్ హోల్డర్స్ కానీ దే బికమ్ ఫ్యాటర్ అండ్ ఫ్యాటర్. ఇప్పుడు అమెరికా చేసింది కాబట్టి అదంతా ఏం బాగాలేదండి. అమెరికాలో కింద మధ్యతరగతి ఇంకా కింద మధ్యతరగతి ఉన్నోళ్ళు దే ఆర్ లిటరల్లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో చచ్చిపోతున్నారు. వాళ్ళు ఒక జాబ్ వాళ్ళకి సరిపోవట్లేదు బతకడానికి. ఓకే, 2-3 జాబులు చేసుకోవాల్సి వస్తుంది. మొగుడు పిల్లలు ఇద్దరు పని చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లలప్పటి నుంచి, అంటే మరి బాల్య లేబర్ కాదనుకోండి, చైల్డ్ లేబర్ కాదు, కానీ 16-17 వచ్చిన దగ్గర నుంచి దే హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆర్ ఎల్స్ ఇల్లు నడవని పరిస్థితి. ఒక మాదిరి శాలరీ వచ్చిన వాళ్ళు కూడా బోల్డ్ అంత ట్యాక్సీలు పోతుంది, ట్యాక్సీలకు సంబంధించినంత వరకు వెనక్కి రావట్లేదు. సో అన్ఫెటర్డ్ క్యాపిటలిజం అనేది డేంజరస్. కొంతలో కొంత బెటర్ సిస్టమ్ ఏంటి అంటే ఈ స్కాండినేవియన్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ఏంటంటే క్యాపిటలిజం ఉంది, డెఫినెట్లీ ఇట్స్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ, కాదనడానికి లేదు. కాకపోతే దేర్ ఆర్ సర్టన్ సెగ్మెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ విచ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గవర్నమెంట్ కంట్రోల్డ్. ఎలా అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, కాకపోతే వాటికి ఎంత ఫీజు ఉంటుందంటే మామూలు మనుషులు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వడానికి వీలు లేదు, వాళ్ళ కుదరదు. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆర్ లిటరల్లీ క్లోజ్ టు జీరో ఫీజు అనమాట. సంవత్సరం మొత్తానికి 500 యూరోలు ఉంటాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సంవత్సరం మొత్తానికి 500 యూరోలు పెద్ద విషయమే కాదు, రైట్? సో ఇంకోటి హెల్త్ కేర్ ఈజ్ లిటరల్లీ ఫ్రీ. ఎంత చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఎంత పెద్దది వచ్చినా మీరు ఏం పే చేయక్కర్లేదు. మేబీ కో పేమెంట్ అగైన్ మళ్ళీ ఇలాంటిదే ఉంటుంది. సంవత్సరం మొత్తానికి మీకు వచ్చిన అన్ని కలుపుకుంటే మేబీ ఒక 500 నుంచి 1000 యూరోలు ఖర్చు పెడతారు, అంతకంటే ఎక్కువ. సో అమెరికన్ సిస్టమ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ సిస్టమ్ అండి. అది అనిపిస్తుంది బయటికి, అది బాగానే ఉంది కదా, బాగానే నడుస్తుంది. బట్ యూ హ్యావ్ టు, ఇఫ్ యూ రియలీ నో ద మిడిల్ క్లాస్ పీపుల్ దేర్ లిటరల్లీ సస్తున్నారు అనమాట. వాళ్ళు బేసిక్ ఇన్సులిన్ కూడా దొరకదు వాళ్ళకి. సో ఎందుకు అలా అయింది అంటే భయంకరమైన ప్రైవేట్ లాబీ.
గవర్నమెంట్ డస్ నాట్ కంట్రోల్ ఫార్మా ప్రైసెస్ అట్ ఆల్. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసులు పెంచుకుంటారండి. ఇక్కడ వస్తుంది అనమాట ప్రాబ్లం. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వెన్ యూ గో ఫర్ ప్రైవేటైజేషన్ ఫర్ బేసిక్ ఎమ్యూనిటీస్. ఇప్పుడు అలా అని చెప్పి ప్రతిదీ బేసిక్ ఎమ్యూనిటీ అంటానికి లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఉంది, ఇంటర్నెట్ బేసిక్ ఎమ్యూనిటీనే గవర్నమెంట్ తీసుకోవాలంటే కుదరదు. బిఎస్ఎన్ఎల్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలిసి చావట్లేదు. అండ్ మై ఫస్ట్ ఆర్గ్యుమెంట్ విల్ బి, మేనేజ్మెంట్ కుదరట్లేదు, అది సరిగ్గా పనిచేయట్లేదు అంటే సరిగ్గా ఎలా పనిచేయాలో నేర్చుకోవాలి, కానీ తీసుకెళ్ళి అమ్మేయటం ఏంటండి? రైట్, దేర్ ప్రైమరీ కంటెన్షన్ ఇస్ బిఎస్ఎన్ఎల్ ఈజ్ నాట్ మేనేజింగ్, దానికి కావాల్సిన సబ్స్క్రైబర్స్ రావట్లేదు, దానికి కావాల్సిన రీచ్ లేదు అని. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ సర్వీస్ చండాలంగా ఇస్తున్నారు. ఎందుకు చండాలంగా ఇస్తున్నారు అంటే వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉంది. గవర్నమెంట్ కంపెనీ మమ్మల్ని ఎవరు పీకలేరు అని చెప్పి వాడు కస్టమర్ కేర్ వాడు పనిచేయడు, ఎవరు ఏం పని చేయరు. వాట్ యూ హ్యావ్ టు రిపేర్ ఈజ్ ద కల్చర్. ఒరే నువ్వు పని చేయకపోతే నీ జాబ్ తీసేస్తాను అంటే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. అదే కదా, ఆ భయంతోనే కదా కంపెనీలు ప్రైవేటైజేషన్ అంటే వద్దనేది, ఇన్నాళ్ళు వద్దనేది. అందుకే ఈరోజు మనోడు చేస్తున్నాడు కాబట్టి అమ్మ పర్లేదు అంటున్నారు. ఓకేనండి సార్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది నాది, అడగొచ్చా? ఐ మీన్ మీ వీడియోకి రిలేటెడ్ గా. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ క్రాస్డ్ 6. చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు వీడియో పోస్ట్ చేశారు కదా శ్రీరామచంద్ర ప్రభు మీద, పురుషోత్తముడా కాదా అని సంథింగ్ ఎల్స్. ఐ థింక్ మీరు వీడియోస్ లిస్ట్ లోనే సెకండ్ థర్డ్. అక్కడ సీతని మీరు సీత గురించి చెప్పేటప్పుడు సీత ఒక వారియర్ ప్రిన్సెస్ అని మీకు తెలీదా సార్? అది మీరు అమీష్ త్రిపాఠి బుక్ చూసి అనుకుంటున్నారండి? నా డౌట్. ఎస్ రామచంద్ర సిరీస్ సీత ది వారియర్ ఆఫ్ మిథిలా బుక్ నేమ్. వాల్మీకి రామాయణం ప్రకారం వారియర్ కాదు, పాడు కాదండి. ఇట్స్ హిస్టారికల్ ఫిక్షన్ అంతే. ఇట్స్ నాట్ ఈవెన్ హిస్టారికల్, మిథికల్ ఫిక్షన్. అక్కడ ఎలా పోర్ట్రేట్ చేశారు అంటే సీతని మదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ మదర్ నేచర్ అండ్ పవర్ఫుల్ వారియర్ హూ లిఫ్టెడ్ శివధనస్సు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ పరశురామ అని అలా పిక్చరైజ్ చేశారు. విచిత్రం ఏంటంటే అలాంటి వాల్మీకి రామాయణంలో దొరకవండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ వాల్మీకి రామాయణ. కానీ మన వాళ్ళు చాలా మందికి అది టీవీ రామాయణాలు అయ్యి చూసి నిజం అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ రేఖ, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లక్ష్మణ రేఖ ఇన్ వాల్మీకి రామాయణ. ఓకే, అది దాటితే భగ్గున మండిపోతుంది, అది కంప్లీట్లీ బోగస్ స్టోరీ. అది వాల్మీకి రామాయణంలో లేదు, తర్వాత ఎడిషన్ చేశారు వాళ్ళు వీళ్ళు, వేరే రామాయణాలు వేరే పురాణాల్లో వాటిలో యాడ్ చేశారు. ఓకే, మధ్యలో ఇదేంటి రామసేతు కట్టేటప్పుడు ఉడతలు వచ్చి సాయం చేస్తాయి, అందుకే ఉడత మీద వెనక 3 గీతలు ఉంటాయి, బికాస్ రాముడు నిమిరాడు అని చెప్పి ఏదో కథ చెప్తారు. దట్స్ టోటల్ బోగస్. ఇట్స్ నాట్ దేర్. రైట్, ఇలాంటి చాలా చెప్పండి సార్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. that's what I'm saying. There are so many ఇలాంటి మిథికల్ ఫిక్షన్స్ చాలా మంది రాసుకున్నారు. అండ్ అమీష్ త్రిపాఠి is one of the latest one who's entertaining people. yes సార్, అయితే అలెగ్జాండర్ డిఫీట్ కాలేదు ఇండియాలో? I think so. There is no record of him being defeated in this place అండి. అండ్ ఇంకోటి ఏంటంటే సంవత్సరాల తరబడి మిలిటరీ కాంక్వెస్ట్ లో ఉండబట్టి ఐ థింక్ హిస్ సోల్జర్స్ కి బోర్డమ్ వచ్చేసిందండి. అంటే చావటం ఇదే తప్ప, చంపటం చావటం తప్ప వేరే పనే లేదు, ఇట్స్ నో పర్పస్ ఇన్ లైఫ్ అని అనిపించింది. కాబట్టి ఐ థింక్ హీ హాస్ టు రిట్రీట్. ఓడిపోయి మాత్రం కానే కాదు. హీ డిడ్ నాట్ లూజ్ ఇన్ ఇండియా. Audible to you? Hello? Yeah, audible. And I think the network is weak. And good. That's okay, no problem. We'll take one last call and I'm so sorry. Raj gariki cheppanu, I think I'll take him. EF garu, you have to excuse me. Joshi garu, your devices are not connected. Surabhi garu again, sorry, I have to take Raj garu. Yes, Raj garu cheppandi sir. సార్ నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి సార్. నాకు ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఎస్ సార్, మన టైం అయిపోయింది యాక్చువల్లీ. యూ జస్ట్ హ్యావ్ టు ఫినిష్ అప్. చిన్న క్వశ్చన్ ఏదైనా ఉంటే అడిగింది సార్. ఎస్. ఓకే.
అంటే మీరు కాలర్ తీసుకున్నప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి కదా సార్, అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది. అవునండి, అవునండి. అంటే వాళ్ళ మైండ్ లో ఒకటి పెట్టుకొని క్వశ్చన్ వేరే చదువుతారు. అంటే అది తెలుసుకుంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటే బెటర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం చెప్పలేమండి, అంటే క్వశ్చన్ ఎంతవరకు వస్తుందో ఇది తెలియదు కదా, పర్సనల్గా ఎవరికి తెలియదు కదా. సో వీ హ్యావ్ టు గో విత్ బై వాట్ దే సే. అదే అంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు సార్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బేసిక్ గా నేను బోర్న్ క్రిస్టియన్ అండి. ఓకే. అంటే ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ రాకముందు నుంచి మా ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఓకే, ఓకే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు నాకు బైబుల్లో యెహోవా అనే ఆయన నాకు అసలు తెలియదు. ఓకే, ఓకే. ఈ 1 year క్రితమే నాకు తెలిసింది అసలు వాడు ఎవడనేది. సో దానివల్ల నేను బోర్న్ క్రిస్టియన్ అయినా కానీ చిన్నప్పటి నుంచి నేను హిందువుల మధ్య పెరిగాను. వాళ్ళు ఏంటనే నాకు తెలుసు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందని. సో నాకు ఈ యెహోవా అనే క్యారెక్టర్ తెలిసిన కాడి నుంచి దీని మీద అసలు విరక్తి వచ్చింది. అంటే బేసిక్ ఏంటంటే క్రిస్టియానిటీలో సెక్స్ ఉంటాయి కదా, బేసిక్ మేము ఏంటంటే ఈ రోమన్ క్యాథలిక్. ఓకే. సో మేము బేసిక్ ఏంటంటే విగ్రహం మీదే ఉంటది మాది ప్రేయర్ అంతా. మేరీ విగ్రహం కానీ జీసస్ విగ్రహం కానీ విగ్రహాల మీదే ఉంటుంది మొత్తం ప్రేయర్ అంతా. సో నాకు 1 year క్రితం నుంచి వీళ్ళు ఎవరైతే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది. అసలు అదంతా తప్పు, ఆ విగ్రహాలు పగలగొట్టాలి, అది ఇదంతా దేవునికి వ్యతిరేకం. అసలు దేవుడు ఎవడు అంటే యెహోవా అన్నారు వాళ్ళని. అసలు ఆ యెహోవా అనే క్యారెక్టర్ నాకు మొన్నే తెలిసింది, అంటే 1 year బ్యాక్. ఓకే, ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ దట్ అది నేను తెలుసుకున్న తర్వాత అందులో ఉన్న నిజం ఏంటి, అసలు అతని ఐడియాలజీ ఏంటి, అసలు బైబిల్ యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకున్న తర్వాత స్టార్ట్ గా నేను అంటే బేసిక్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు హిందువులు అన్నా కానీ హిందూ రిలీజన్ అన్నా కానీ కొంచెం తెలుసు. బేసిక్ ఇండియాలో ఉంటే అందరికి తెలుసు రామాయణం మహాభారతం ఇవన్నీ ఏ రిలీజన్ అయినా కానీ. సో నేను అటు కొంచెం ట్రావెల్ అయ్యాను హిందూ వైపు. ఆఫ్టర్ దట్ హిందువుల్ని బేసిక్ ఏంటంటే ఏథిస్టులు కానీ యాంటీ క్రైస్ట్ కానీ హిందూ మతంలో ఉన్న రుసుములు కూడా బయట పెడుతున్నారు 2 years నుంచి. అది కూడా తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అంటే న్యూట్రల్ గా ఉన్నాను. ఇప్పుడు నేను న్యూట్రల్ గా ఉన్నాను కదా, అవతలోడు సైలెంట్ గా ఉండట్లేదు కదా, నేను ఎందుకు న్యూట్రల్ గా ఉండాలా? ఓకే. అంటే వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటే నేను కూడా సైలెంట్ గా ఉంటానండి, వాళ్ళు సైలెంట్ గా ఉండట్లేదు కదా. ఎక్కడ ఆగదు కదా, మీకు 2 మతాలు అవసరం లేదు, మీకు అందులోనూ తప్పులు కనిపించాయి, ఇందులోనూ తప్పులు కనిపించాయి. సో యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ ఎనీ రిలీజన్ కదా. నాకు రిలీజన్ కదండి, అవతలోడు తప్పున్నా కానీ వాడు తప్పు లేదని వాదిస్తున్నాడు కదండి. అది మానవ హక్కు కదండి. వాడి పుస్తకంలో వాడు తప్పు లేదు, వాడికి కనిపించట్లేదు, వాడికి పక్కన వాళ్ళ పుస్తకంలోనే తప్పులు కనిపిస్తున్నాయి. సో వాడికి ఏంటంటే కళ్ళు మూసిపోయినాయి. వాడిని డిఫెండ్ చేయొచ్చా, వాడికి ఎదురుగా మాట్లాడచ్చా? తప్పేంటి? అంటే నేను ఇప్పుడు వాడికి ఎదురుగా మాట్లాడితే నేను హిందూని అవుతానా? ఓకే, అంటే మీరు ఒక క్రిస్టియన్తో డిబేట్ చేస్తున్నప్పుడా? క్రిస్టియన్ అయినా అవ్వచ్చు, ముస్లిం అయినా అవ్వచ్చు, ఎవరైనానండి. మీకు 2 మతాలకి విరక్తి కలిగినప్పుడు, 2 మతాలని వదిలేసినప్పుడు వాడి మతాన్ని నా మతం చాలా గొప్పది అన్నాడు అనుకోండి, ఓకే అయితే అయి ఉండొచ్చు బై. సో వాట్ అని ఒక మాట అడిగేయచ్చు కదా. సో వాట్? ఓకే, ఆగట్లేదు కదా, ఎక్స్టెంట్కి వెళ్ళిపోతున్నారు అసలు. ఎక్కడికి వెళ్తారు? అది ఎట్లా అంటే అసలు పర్సనల్ గా తీసుకొని అసలు వాడు అట్లా చేశాడు, వీడు ఎట్లా చేశాడు, బూతులు అనుకోని మాస్టరు. మనం చెవులు మూసుకోవడమే. దెర్ ఇస్ అన్ ఈజీ వే ఫర్ ఆల్ దిస్ కదా. ఇప్పుడు యేసుని బండ బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి బూతులు కాదు. ఓకే, ప్రాబబ్లీ మెనీ ఆఫ్ ద థింగ్స్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ప్రాబబ్లీ డోంట్ ఈవెన్ డిజర్వ్. యెహోవాకి అన్ని డిజర్వ్ అవుతాయి, పచ్చి బూతులు తిట్టచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఈస్ టెరబుల్ అండ్ డిస్గస్టింగ్. ఓకే, కానీ వాళ్ళు అందరినీ కలిపి ఒకేసారి తిట్టేస్తారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అన్ని బూతులు తిట్టే అర్హత పొందినవి కావు.
right? There are some characters which are horrible, disgusting and bad, and there are some that are okay. అది ఇంకొక పుస్తకం ఇంకెక్కడన్నా అలాంటి క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న క్యారెక్టర్ వాళ్ళ సొంత పుస్తకం అయితే వాళ్ళని తిట్టరు. కాకపోతే ఇది పక్క మతం కాబట్టి తిడతారు. సేమ్ అదే మాట ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే బ్రహ్మ అలా చేశాడు, శివుడు ఇలా చేశాడు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, రేపిస్టులు, దుర్మార్గులు, అది ఇది అనేవో వెళ్తా ఉంటారు. ఈ వాలీబాల్ ఏదైతే ఉందో ఎవడు స్టార్ట్ చేశాడు అనేది ఇప్పుడు అనవసరం అండి. ఓకే, ఎక్కడో స్టార్ట్ అయింది, ఎవడో ట్రిగ్గర్ అయింది, ఒక ట్రిగ్గర్ చేస్తే ఇంకో ట్రిగ్గర్ అయ్యాడు, ఈడు చూసి ఇంకోటి అయ్యాడు, ఆడు చూసి ఆడయ్యాడు, వాడిని చూసి వాడయ్యాడు. నౌ ఇట్ ఇస్ బికమ్ ఎ ఫుల్ బ్లెడ్జ్డ్ వాలీబాల్. వీడు అటు కొడుతున్నాడు, వాడు ఇటు కొడుతున్నాడు, గట్టిగా వేసుకుని అరుచుకుని కొట్టేసుకుంటున్నారు. మీరు పక్కకు వచ్చేసారు కదా, మీరు పక్క నుంచి చూడండి, అంతే, ఎగురుకోండి, కొట్టుకోండి. మనకు అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ బోత్ దిస్ రిలీజన్స్, మీకు వాళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా యూ షుడెంట్ బి వరీడ్ అబౌట్ ఇట్. తిట్టుకుని ఇట్స్ అ టేస్ట్లెస్, దాన్ని ఏమంటారు, వాట్ డు ఐ సే, టేస్ట్లెస్ వీడియోస్ అని వదిలేసేయచ్చు. వాళ్ళకి ఆ హక్కు ఎడిసింది అసహ్యంగా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. తిట్టుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది కాబట్టి. వాళ్ళ మతంలో ఉన్న దేవుడిని తిడితే బ్లాస్ఫెమీ అని కొట్టుకు తెస్తారు, వాళ్ళు మాత్రం పక్క మతంలో ఉన్న దేవుడిని బూతులు తిట్టుకుంటారు. సో వాళ్ళు తిట్టుకున్నంత మాత్రాన మీ మనోభావాలకు ఎటువంటి దెబ్బ తగలకూడదు, బికాస్ బోత్ ఆర్ ఫెయిరీ టేల్స్ అని మీకు తెలిసిపోయింది. సో కాబట్టి వాళ్ళు వన్ సైడెడ్గా మాట్లాడుతున్నారు, టూ సైడెడ్గా మాట్లాడుతున్నారు, మీకు కంప్లీట్లీ అనవసరం. ఇంకా డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. రైట్? వాళ్ళు ఆగట్లేదని చెప్పేసి మీరు డిఫెండ్ చేయకూడదు కదా. ఓకే, నీకు అట్లా అనిపిస్తుందా, ఓకే ఫైన్, వెళ్ళి నమ్మేవాళ్ళని చెప్పు, నాకెందుకు చెప్తున్నా అనొచ్చు కదా. ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ టు యూ పర్సనల్లీ, రాజుగారు మీకు తెలుసా, మీకు ఇట్లా జరిగిందంట కదా, ఏసు అలాంటి వాడు అంట కదా, ఇదేంటి శివుడు ఇలాంటి వాడు అంట కదా అని చెప్తే, నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడబయ్యా, నాకు ఇద్దరు సమానం, నాకు ఇద్దరు లేరు, నాకు నథింగ్, నేను ఒక్కడున్నాను, నాకు నా ఫ్యామిలీ ఉంది, దట్స్ ఆల్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజన్ అని చెప్పి వదిలేయాలి. తిట్టినా సరే మీకు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ తిట్టినట్టే, స్పైడర్ మ్యాన్ తిడితే మీకు ఏమైనా హర్ట్ అవుతారా? లేదు కదా. అవును, అదే ఇందాక ఒక ముస్లిం ఆయన ఫోన్ చేశారు కదా, అసలు ఆయన స్టాండ్ ఏంటో ఫస్ట్ మీరు అడగాల్సింది. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటేనండి, అలాగా చేసుకుంటూ పోతే ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిసగ్రిమెంట్. ఓకే, ఇప్పుడు మనతో పాటు ఎగ్జాక్ట్లీ మనలాగే ఆలోచిస్తున్న వాళ్ళు కూడా మనకి ఎక్కడో ఒక చోట చిన్న డిసగ్రిమెంట్ ఉంటుంది. ఆ పర్సన్ మా మతం గొప్పది అన్న మాట అని ఉంటే దెన్ ఇట్ వుడ్ బికమ్ ఎ డిఫరెంట్ డిస్కషన్. అసలు టాపిక్ తేలేదు కాబట్టి అక్కడితో ఆగింది. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఆయన మైండ్ లో ఉంది, బట్ ఆయన చెప్పలేదు. ఆయన పాయింట్ న్యూట్రల్ గా ఉంటే మాకు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదని. అంటే ఒక ప్లాట్ఫామ్ మీద నించొని ఇంకో ప్లాట్ఫామ్ మీద రాయేస్తే అది రాయలేదు కదా. పాయింట్ ఏంటంటే రాయేసిన మరుక్షణం నేను పసిగట్టేస్తానండి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎట్ దిస్. ఎవరైతే సీక్రెట్ గా కింద నుంచి వాళ్ళ మత ప్రచారానికి ఎంట్రీ ఇస్తున్నారో ఐ ఈజీలీ ఫైండ్ దట్ అవుట్. కామెంట్స్లు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, వాళ్ళ మనసులో ఏముంది అనేది వాళ్ళ హక్కు, ఏమైనా అనుకునేవాడిని. ఓకే, దే కుడ్ బి మనసులో ఏంటి, నేను ఒక వెరీ బ్యాడ్ పర్సన్ అనుకుని మాట్లాడచ్చు, స్టిల్ దర్ రైట్. బయటకు చెప్పిన తర్వాత మాత్రమే ఇట్ బికమ్స్ రియాలిటీ. సో ఇఫ్ హీ థింక్స్ దట్ హిస్ రిలీజన్ ఈస్ గ్రేట్, హీ మైట్ as వెల్ థింక్ దాట్, ఎందుకంటే ఎలాగో అన్ని రిలీజన్స్ చచ్చిపోబోతున్నాయి, ఇట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, అదే అంటే అందరు న్యూట్రల్ గా ఉంటే నాకు ఎవరికి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళు అయ్యో న్యూట్రల్ ఇక్కడ ఉంటారు సార్, అందరూ న్యూట్రల్ గా ఉండే అవకాశమే లేదండి. అందరు న్యూట్రల్ గా ఉంటే ప్రపంచం అంతా బోర్ కొట్టేస్తుంది. మీకు అర్థం కావట్లేదు. అందరూ ఒకేలాగా ఆలోచించి అందరూ న్యాయం అందరూ చేస్తే, ఇలా వేరియస్ ఆప్షన్స్, ఒపీనియన్స్ అన్ని ఉంటేనే కదా ప్రపంచం అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ ఒకేలాగా చీమల్లాగా అందరూ ఒకే సైడ్కి వెళ్ళి ఒకే పందారు పలుకు పట్టుకుని తిరిగి వచ్చేస్తుంటే చీమల్లాగా ఉండిపోతాం, మనకి పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్ గా మనకి ఇండియాలో ఏథిస్టులు అనగానే ఫస్ట్ టార్గెట్ హిందూయిజం వస్తుంది. ఓ దట్స్ బికాస్ మేజర్ రిలీజన్ కాబట్టి. మేజారిటీ అంటే ఎక్కడైనా, ఇప్పుడు పాకిస్తాన్ లో ఏథిస్టులు అంటే ఇస్లాం ని టార్గెట్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్ లో క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తారు.
ఇప్పుడు మీరు అంటే ఎథిస్ట్ నా- ఎక్స్పీరియన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు అందులో కనుక చూస్తే కొంతమంది కాల్స్ చేసి, బాస్ వై ఆర్ యూ ఓన్లీ కమెంటింగ్ ఆన్ క్రిస్టియానిటీ, ఇస్లాంలో నీకు తప్పులు కనిపించలేదా, హిందూలో తప్పులు కనిపించలేదా, బుద్ధిజంలో తప్పులు కనిపించలేదా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు సింపుల్గా ఇదే ఓకే చెప్పారు, ఒరే మనం ఈ దేశంలోంచి ఉన్నాము, ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు అమెరికన్ ఆడియన్స్. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ చేస్తాను, కానీ ప్రపంచంలో ఇంకెక్కడో ఉన్న ప్రాబ్లం నాకెందుకు? అలాగే క్రిస్టియానిటీ మీద ఇంటర్నెట్ నిండా సఫిషియంట్ రిబటల్స్ ఉన్నాయండి. ఓకే, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉండటం వల్లే క్రైస్తవ్యం చక్క పడిపోతుంది. ఓకే, ఒక తరంలో ఆల్మోస్ట్ ఇంకొక తరంలో చాలామంది ఇప్పుడున్న ఓల్డ్ క్రిస్టియన్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పీపుల్ ఆర్ సైనింగ్ అప్ దెమ్సెల్స్ యాజ్ నో రిలీజన్. అంటే వాళ్ళందరూ ఏథిస్టులు అని చెప్పట్లేదు, జస్ట్ దట్ దే డోంట్ బిలీవ్ దట్ రిలీజన్ హ్యాస్ ఎనీ వాల్యూ ఇన్ దర్ లైఫ్. టేక్ వన్ మోర్ జనరేషన్, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి అసలు దేవుడి సంగతి కూడా తెలియదు, ఎందుకంటే వీళ్ళు నేర్పించరు కాబట్టి. ఓకే, సో ఇస్లాం మీద ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ది ఎక్స్ ముస్లిం మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. జస్ట్ అబౌట్ 3-4 years నుంచి అవును, నార్త్ ఇండియాలో కొంచెం హెవీగా ఉంది. ఇస్లాం మనకి మీద కొంచెం తక్కువ ఉంది. ఇస్లాం మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇన్నాళ్ళు అసలు దాంతో మాట్లాడితే చంపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నా ఇప్పుడు ఎవరికి అంత దమ్ము లేదు, రైట్? ఎందుకంటే కంటెంట్ పబ్లిక్గా ఉంది, వాళ్ళని ఎవ్వరేం చేయలేరు. మీరు మనిషిని చంపొచ్చు కానీ కంటెంట్ చంపలేరు, రైట్? సో తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు, చాలా మంది వదిలేస్తున్నారు. హిందూయిజం మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక్క ఆర్గ్యుమెంట్ పడగానే పరిగెత్తుకుంటూ మా హిందూయిజమే దొరికిందా అంటారు. అరే, హిందూయిజం మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మరి వాళ్ళు గురువులు కూడా అదే అడగచ్చు కదా. ప్రతి పుస్తకంలో మంచి ఉందంటున్నా, అందులో అసలు చెడే లేదా? బీ బ్యాలెన్స్డ్ అని వాళ్ళని ఎందుకు అడగరు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలా మంది కామెంట్లు తెగ రెచ్చిపోతుంటారు, నీకు అన్ని తప్పులే కనిపిస్తున్నాయి, నువ్వు రంధ్రాన్వేషివి, రంధ్రాలే కనిపిస్తాయి నీకు అని. ఒరే, వాళ్ళని అడగాలి కదా, వాళ్ళకి అన్ని మంచిగా కనిపిస్తున్నాయి, ఇందులో తప్పులేం కనిపించట్లేదా? పోనీ చదివినోడు ఒక్కడు లేడు, రైట్? సో ముందు ఆ టాలరెన్స్ అనేది రావాలి. కౌంటర్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్లో నిజంగానే వాల్యూ లేదనుకోండి, నేను చెప్పేవన్నీ కంప్లీట్ బోగస్ అండ్ బుల్షిట్ అనుకోండి, ఎవరు చూడరు కదా, వాడికేంటి నొప్పి? దట్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్, నిజంగా నేను చెప్పిందంతా టోటల్ అబద్ధం, ఏమీ ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు వాడికి ఎందుకు భయపడుతున్నాడు వాడు? ఎలాంటి కంటెంట్ ఉంటే అంత, లేకపోతే అంత. మహా అయితే 400-500 మంది వస్తారు, నోరు మూసుకుని కూర్చొచ్చి ఎవడో ఒకడు వాక్కుంటున్నాడు ఇంటర్నెట్లో. కానీ కాదు, వాడికి కడుపు మండిపోతుంది. వాడి మతం మీద ఒక్క వర్డ్ పడితే వాడు భరించలేడు. పక్క మతం మీద మాత్రం బండబూతులు తిట్టచ్చు, వాళ్ళని అందరినీ విదేశీయులు అనొచ్చు, దేశద్రోహులు అనొచ్చు, అన్నీ అనొచ్చు. వాడి మతం మీద ఒక్క మాట పడకూడదు. అదే ఇప్పుడు బేసిక్ ఏంటంటే, నువ్వు దేవుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకొక దేవుడు కాంపిటీషన్ లోకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు అవతలోడు వస్తే తప్ప ఇవి కాంపిటీషన్ లో రావట్లే, ఎందుకంటే వాడి మీద కూడా రాయేసి తప్పించుకోవచ్చు. అది ఎథిస్టులతో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఎథిస్టులకి ఒక పుస్తకం లేదుగా. ఒక ముస్లిం వచ్చి ఏంటి నీ హిందూ రిలీజన్ లో ఇలాంటివి ఉన్నాయంటే, బొక్క నీ ముస్లిం రిలీజన్ లో కూడా అలాగే ఉన్నాయి అని చెప్తాడు. అట్లా తప్పించుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుని. అంటే అది వాళ్ళ వీళ్ళ మీద నింద, వాడి మీద వాళ్ళ మీద నింద, ఇల్లు చేసుకొని తప్పించుకుంటున్నారు తప్ప అది పూర్తి కండెమ్ అవ్వట్లేదు. కాకపోతే తెలుసుకోవట్లేదు. లేదు, మనుషులు మారుతున్నారండి. ఇప్పుడు కొంతమంది కట్టర్గాళ్ళు అరిసి అల్లరి చేసుకుంటున్నారు తప్ప మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు అని చెప్పి మీరు పక్కనోడిని ఆడు క్రిస్టియన్ కాబట్టి మన హిందూ మీద ఇలా రాస్తున్నాడు అని ఎంతసేపు అని చెప్పి మీరు అనుకుంటారు చెప్పండి. ఇప్పుడు అపోజిషన్ వాడు క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఏథిస్ట్ అవ్వచ్చు, రైట్? ఒక పుస్తకం ఓపెన్ చేసి, అరే నీ పుస్తకమే నేను ఓపెన్ చేశాను, నేనేం సొంతంగా రాయట్లేదు, నీ పుస్తకం ఓపెన్ చేశాను, ఓపెన్ అండ్ సీ అని చెప్పిన తర్వాత, నువ్వు క్రిస్టియన్ కాబట్టి అందులో తప్పులు ఎతుకుతున్నావు అని అంటాడు. కాకపోతే ఆడ పుస్తకం తెరిచి చూడగలిగితే నిజంగానే అందులో ఉంటుంది. అప్పుడేం చేస్తాడు, రైట్? సో డిఫెండ్ చేసుకోవడానికి అవతలని కూడా కాంపిటీషన్ లో తీసుకొచ్చి నీ దాంట్లో కూడా ఉన్నాయి, అట్లా తప్పించుకుంటున్నారు ఇద్దరు. బ్రహ్మ అలాంటి పనులు చేసాడు అంటే, బ్రహ్మ అలాంటి పనులు చేస్తే మీ బైబిల్లో ఏం తక్కువ ఉన్నాయా బూతులు? అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాడు అంతమందిని చంపించాడు, ఎంతమందిని చంపించాడు అని చెప్పి చెప్తారు. అంటే వీడి దగ్గర, అరే మరి నీ పుస్తకంలో అలా ఉంది అంటే నీకు మాట్లాడే అర్హత లేదు అంటాడు. అలాంటప్పుడు మాట్లాడే అర్హత ఎవరికి లేదు.
అథీస్ట్ కంప్లీట్ అర్హత ఉంది, ఎందుకంటే ఈ 2 పుస్తకాల్లో బొక్కలు ఉన్నాయని చెప్పేది వాడే. రైట్ ఓకే ఓకే అంటే కాల్ మాట్లాడడానికి కారణం ఏంటంటే, అంటే హిందూయిజం మీద 4 రాళ్ళు వేస్తున్నారు, క్రిస్టియానిటీ మీద 3 వేస్తున్నారు, ఇస్లాం మీద 2 వేస్తున్నారు అని డౌట్ వచ్చి కాల్ చేశాను. సైజ్ అండి. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, అరౌండ్ 80% ఒక రిలీజన్ ఉంది. ఏ ఒక్క రాయి పడినా సరే మా మీద పడింది, మా మీద పడుతుంది అంటారు. అరే అంతమందికి ఇప్పుడు 80-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఓకే, మామూలు పనిచేసే వాళ్ళందరికీ 80-20 రూల్ తెలుసు. 80% ఉన్న పాపులేషన్ 80% ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు మేజర్ ప్రాబ్లం ఒకేసారి తీరిపోద్ది కదా. దాని మీద ఒక్క విమర్శ పడగానే లబోదీపం అంటే ఎట్లా? రైట్. ఓకే సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఈఎఫ్ అనే క్యాండిడేట్ ది ప్రైవేట్ చాట్లో ఆర్ యూ విల్లింగ్ టు డిబేట్ ఆన్ రిలీజన్ అంటున్నారండి. ఐ థింక్ యూ హవ్ ఎంటర్డ్ అట్ అ వెరీ రాంగ్ టైం. 6 o'clock నా యాక్చువల్లీ ఎండ్ టైం అండి. సో యూ హ్యావ్ ఎంటర్డ్ అట్ వెరీ టువర్డ్స్ ది ఎండ్. 6 తర్వాత మీరు మాట్లాడారు. దెర్ ఇస్ నో టైం నవ్ అండి. ప్లీజ్ కమ్ నెక్స్ట్ వీక్. ఈసారి స్టార్టింగ్లోనే వస్తే అట్లీస్ట్ 3:30 కల్లా జాయిన్ అవ్వగలిగితే యుల్ బి ద ఫస్ట్ వన్ ఐ విల్ టేక్ అండి. ఈఎఫ్ గారు ప్లీజ్ అక్నాలెడ్జ్ ద టైమ్ ఈజ్ అవుట్. టుడేస్ టైమ్ ఈజ్ అవుట్. సో వీ హ్యావ్ టు ఎండ్ దిస్ టుడే. నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా ముందే వచ్చేసేయండి. ఓకే, అట్లీస్ట్ 3:30 కల్లా వచ్చేసేయండి. ఇఫ్ యూ కాంట్ మేక్ ఇట్ అట్ 3, అట్లీస్ట్ 3:30 కల్లా వచ్చేసేయండి. విల్ బి ద ఫస్ట్ వన్ ఐ విల్ టేక్. రైట్, అదండి ఇవాళ ప్రోగ్రామ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్. కొంతమంది జాయిన్ అవుతారని చెప్పి తెగ ఆవేశపడ్డారు, బట్ ఐ డోంట్ నో వై దే 3 o'clock నేను చెప్పాను. అట్లీస్ట్ 2 ముస్లిం బాయ్స్ వస్తానని చెప్పారు, మొహమ్మద్ గురించి మాట్లాడతాను అది ఇది అని మాట్లాడారు. 2-3 క్రిస్టియన్లు తెగ ఆవేశపడి కామెంట్లు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ లాస్ట్ 2 weeksలో, ఈ సెలవు ఉన్న 2 weeksలో ఆల్ రిలీజియస్ పీపుల్, అన్ని 3 మతాలు భేదం లేకుండా హర్ట్ అయ్యారండి. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ బై డిజైన్ ఆర్ కావాలని చేశారో ఏంటో, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ హిందూ బాయ్స్ వస్తానని చెప్పారు, ముస్లిం బాయ్స్ వస్తానని చెప్పారు, క్రిస్టియన్ బాయ్స్ వస్తానని చెప్పారు. ఒక్కళ్ళు కూడా రాలేదు. ప్రతి డిసప్పాయింటింగ్. బట్ వాళ్ళ మీద మాత్రమే డిసప్పాయింటింగ్. వీ హ్యాడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ టుడే. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. ప్యానెల్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ విల్ సీ యూ నెక్స్ట్ వీక్ అండి.